హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జీవన సంగీతం. ఆదూరి సావిత్రి గారు రచించారు. 1986లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 6 గంటలైంది. సూర్యుడు పడమటి కాంత పయ్యద చోటుకు చొచ్చుకుపోతున్నాడు. సిగ్గుతో ఏర్పెక్కిన ఆమె ముఖాన్ని తూర్పు వైపు నుంచి చంద్రుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది గమనించి కాబోలు ఆమె ముఖం ఇంకా ఇంకా ఎర్రబడుతోంది. సూర్యుడు వెళ్ళిపోతున్నాడని దిగులు పడకండి. ఆ మాత్రం వెలుగు మేము ఇవ్వగలం అన్నట్లుగా వెలిగాయి నగరంలో ఎలక్ట్రిక్ లైట్లు. మధ్యగదిలో 3 వ్యక్తులు కూర్చుని పేకాడుతున్నారు. అది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రంజిత్ సింగ్ ఇల్లు. అతను ఒంటరివాడు. కొడుకు యాక్సిడెంట్లో పోయాడు. ఆ దిగులుతోనే భార్య కూడా చనిపోయింది. చేతుల్లో ముక్కలు కింద పడేస్తూ షో అన్నాడు సింగ్. చి, ఒక్క ముక్క సరిగ్గా కలిసి చావలేదు. అన్నీ బొమ్మలే. ఒక్కటంటే ఒక్క జోకర్ కూడా లేదు. సీక్వెన్స్ ఉంది కదా అని ఆట మొదలు పెట్టాను. మిడిల్ డ్రాప్ చేసినా బాగుండేది. అంతా కౌంటే. విసురుగా ముక్కలు పడేస్తూ అన్నాడు చలపతి. చలపతికి 45 ఏళ్లుంటాయి. సింగు ఇంటికి 4 ఏళ్లవతలుంటాడు. తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 5 పిల్లల తండ్రి. మూడో వ్యక్తి రాంబాబు. 25 ఏళ్లుంటాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కొత్త రూపాయి నోట్ల పెళపెళ్లాడిపోతుంటాడు. పెళ్ళయింది. భార్య ఇంకా కాపురానికి రాలేదు. ముక్కలన్నీ ఒక చోట చేర్చి టపటప కత్తిరేస్తున్న సింగు తలెత్తి లోపలికొస్తున్న రమేష్ ని ఉద్దేశిస్తూ రాబోయ్, ఓ ఆటేద్దాం అన్నాడు. అతన్ని చూడగానే వాళ్ల ముఖాలు వికసించాయి. 4 మీదైతే ఆట బాగుంటుంది, రండి, ఓ చెయ్యొద్దురుగాని చనువుగా అన్నాడు రాంబాబు. నవ్వుతూ వాళ్ల వైపు నడిచాడు రమేష్. అతను సింగింట్లో కొత్తగా అద్దెకి చేరాడు. చాకులాంటి కుర్రాడు. మెడిసిన్ చదువుతున్నాడు. అతను తన రూంలోకి వెళ్లాలంటే ఇప్పుడు పేకాట సాగుతున్న హాల్లో నుంచే వెళ్ళాలి. 4 ముక్కలు వేశాడు సింగు. వరుసగా 2 ఆటలు చలపతి గెలిచాడు. రమేష్ గారొచ్చిన వేళ విశేషమేమో గాని నా దశ తిరిగింది అన్నాడు తను సంతోషంగా. అంతే అంతే, మన దశ పేకాటలో తిరగవలసిందే చురక వేసినట్లుగా అన్నాడు రాంబాబు. అదేం వినిపించుకోకుండా సింగు వైపు చూస్తూ కాసిన్ని వేడినీళ్లు కడుపులో పడితే అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు చలపతి. ప్రతిమా, 4 కప్పుల టీ పట్రామ్మా. వంటింటి వైపు చూసి ఒక కేక పెట్టాడు సింగు. సింగిజీ, బయట ఎవరిదో పిలుపు. ఇప్పుడే వస్తాను అంటూ బయటకెళ్ళాడాయన. కొద్ది క్షణాల తర్వాత ఒక అమ్మాయి ట్రేలో టీ కప్పులు పెట్టుకునొచ్చి మౌనంగా ట్రే కింద పెట్టి చకచక వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చామనచాయిగా ఉంది. కోలగా ఉన్న ముఖంలో పెద్ద పెద్ద కళ్ళు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. కాని ఆ కళ్ళు ఆ వయసులో కన్నెపిల్లల కళ్ళులాగా కలలు కంటున్నట్లుగా లేవు. జీవితాన్ని గురించి చాలా తెలుసుకున్నట్లు గంభీరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నిర్లిప్తంగా ఉన్నాయి. బిగించినట్లుగా ఉన్న సన్నని పెదవులు ఎవరి మీదో అలిగినట్లున్నాయి. సగం అల్లి నిర్లక్ష్యంగా వదిలేసిన జడ ఆమె నడుస్తుంటే చిన్నగా కదులుతుంది. చూడగానే కళ్ళప్పగించేంత అందగత్తె కాకపోయినా ఆ ముఖంలో చెప్పలేనంత ఆకర్షణ, ఆమె కదలికల్లో ఏదో ప్రత్యేకత రమేష్ మనసును ఆకట్టుకున్నాయి. ఆమెని ఇంకొకసారి చూస్తే బాగుండునని పదే పదే అనిపిస్తోంది అతనికి. అతని కళ్ళు మాటిమాటికి కుతూహలంగా వంటింటి వైపే చూస్తున్నాయి. ఆ అమ్మాయి ఇంక ఈ గదిలోకి రాదు, రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు రాంబాబు. ఉలిక్కిపడి ముఖాన్ని కిందకు దించుకున్నాడు రమేష్. అది గుర్తించిన రాంబాబు తేలిగ్గా నవ్వేస్తూ, మీరెందుకండి సిగ్గుపడ్డాం, మీకింకా ఆ ఛాన్స్ ఉంది. పిల్లల తండ్రులయ్యి జుట్టు నెరిసి ఏళ్లు పైబడ్డ వాళ్ళకే ఆ బుద్ధులు పోలేదు అన్నాడు ఓరగా చలపతిని చూస్తూ. అంటే ఏంటి ఉద్దేశం? తీవ్రంగా అన్నాడు చలపతి. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నాడట, మీకు తగ్గవాడే. ఎప్పుడూ ఏదో ఒక విసిరి విసిరి చలపతిని ఉడికించడం రాంబాబుకు సరదా. గుంభనంగా ఉన్న వాళ్ల సంభాషణ రమేష్కి అర్థం కాలే. ప్రశ్నార్థకంగా రాంబాబు వైపు చూశాడు. ఏం లేదు, ఒక శుభోదయాన సింగిజీ ఇంట్లో లేని సమయాన ఈ చలపతిరావు గారు ఆ కబురు ఈ కబురు అడుగుతూ ప్రతిమాదేవి చెయ్యి పట్టుకోగానే ఆమె గురువుగారి గోవ బద్దలు కొట్టింది. కర్మకాలి అప్పుడే లోపలికొస్తున్న ఈ రాంబాబు గారి కంటపడింది ఆ దృశ్యం. ఆవురా రుద్దజంబూకమా అని ముక్కున వేలేసుకోబాగా. ప్రతిమ తల్లి క్లాస్ 1 వేసి కనుక తప్పనిసరిగా ప్రతిమ కూడా వేసి అయి తీరాలి. ఇది మన సాంప్రదాయం అంటూ లెక్చర్ కొట్టాడీన. అఫ్కోర్స్ ఈ సంగతి సింగ్జీతో చెప్పొద్దని నా కాళ్ళు, చేతులు, ప్రతిమ చేతులు కూడా పట్టేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఈయనకింత అర్జెంటుగా వేణీళ్ల మీదకు మనసు పోవడానికి గల కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. హాస్యంగా వ్యంగ్యంగా అన్నాడు రాంబాబు. అతని మాటలు హాస్యంగా ఉన్నట్లున్నా
ముఖం మాత్రం చలపతి పట్ల అసహ్యాన్ని దాచలేకపోతోంది. బోనులో పెట్టిన క్రూర మృగంలా చూస్తున్నాడు చలపతి. కోపంతో బుసలు కొడుతున్నాడు. దాన్ని కక్కలేక అవస్థ పడుతున్నాడు. బయటికెళ్ళిపోదామంటే వాకిట్లో సింగ్ ఉన్నాడు. అతనికి సంజేష్ ఇచ్చుకోవాలి. ఏమాత్రం వీలున్నా నన్ను విరుచుకు తినేయాలనుంది చలపతి గారికి. ఇంకో మాట విసిరాడు రాంబాబు. అంత వయసుండి ప్రతిమలాంటి కూతుళ్ళుండి కూడా ఆ అమ్మాయిని వాంఛించిన చలపతిని కంపరంగా చూశాడు రమేష్. దీని తల్లి బోగంది తెలుసా అన్నాడు చలపతి అక్కసుగా. అదే వద్దంటాను. మీకంత తేటగా ఉంటే ఆమె తల్లి దగ్గరికే వెళ్లి డబ్బిచ్చి బులపాటం తీర్చుకురండి. అంతేగాని చిన్నప్పటి నుంచి సింగుజీ దగ్గర నిప్పులా పెరిగిన ఆ అమ్మాయి జోలెందుకు మీకు? తల్లిని వక్ర మార్గంలో కలుసుకున్నాను. కూతుర్ని కూడా ఆ మార్గంలోనే పొందాలి. ఆమె తప్పకుండా ఆ మార్గంలోనే సాగి తీరాలనే విడివాదమేమిటి మీకు? ఆడదు కాబట్టి వాళ్ళమ్మను బోగంది అన్నారు. మరి మిమ్మల్నేమనాలి? బోగంవాడు వేసుడు అనాలా? రాంబాబు చివరి మాటలకు పొక్కున నవ్వాడు రమేష్. ఛీ, నేనసలు ఆడ్ను. చేతిలో ముక్కలు గిరాటేసి రుసరుసలాడుతూ లేచాడు చలపతి. తదాస్తు అన్నాడు రాంబాబు. వెళ్ళిపోతున్నారేం? పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తన ముందు నుంచి వెళుతున్న చలపతిని అడిగాడు. వాకిట్లో ఎవరితోనో మాట్లాడుతున్న సింగు. అర్జెంటు పనుంది సార్, రేపొస్తాను అంటూ గేటు దాటాడతను. మీరు మరీ మొహం మీద అనకుండా ఉండాల్సింది. బాగా కోపం వచ్చినట్లుంది అన్నాడు రమేష్. వాడికి ఇలాంటివి ఓ లెక్క కాదులేండి. రేపు ఈ పాటికి మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడప్పుడు అలాంటి చురకలు పడకపోతే వాళ్ళ ఉన్న మృగం మరీ రెచ్చిపోతుంది నిర్లక్ష్యంగా అన్నాడు రాంబాబు. సింగు లోపలికొచ్చాక ఇంకో రెండాటలు వేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రమేష్ ఆలోచనల్లో చోటు చేసుకున్న ప్రతిమ చాప కింద నీరులా అతని మనసంతా ఆక్రమించుకుంది. 10 రోజుల నుంచి తను ఆ ఇంట్లో ఉంటూ కూడా ప్రతిమను చూడలేకపోయాడు. తనకు దొడ్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ గదికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. హాల్లోంచి బయటకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి కూడా కనపడలేదు. ప్రతిమను చూసిన దగ్గర నుంచి హాల్లోకి రాగానే అతని కళ్ళు ఆసక్తిగా వంటగది వైపు చూసేవి. తరచుగా రమేష్ సింగింట్లోనే భోంచేసేవాడు. ఒక్కడనే తినాలంటే బోరుగా ఉండాయి. ప్రతిమను కూర్చోమంటే వడ్డించాలి అంటుంది. ప్రతిమ, ఇద్దరికీ వడ్డించాయి అంటూ హడావిడి పెట్టేసి లాక్కుపోయేవాడు. ఎన్నోసార్లు రమేష్ తిరస్కరించాలని ప్రయత్నించినా సింగు తన పెద్దరికాన్ని అడ్డం వేసి ఆ ప్రయత్నాలు సాగకుండా చేసేవాడు. వడ్డించేటప్పుడు ప్రతిమను దగ్గరగా చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన భావం అతని చుట్టేసేది. అన్నం పెట్టేటప్పుడు నాజూకుగా సన్నగా ఉండే ఆమె చేతి వేళ్ల వంక, నడిచేటప్పుడు పలచని పాదాల వంక దృష్టిని నిలిపేవాడు. ఎప్పుడైనా అదాటుగా తలెత్తితే తన చూపులు ఆమె చూపులతో కలవకుండా జాగ్రత్త పడేది ప్రతిమ. ఈ స్పందన తనకేనా, ఆమెకేం లేదా? ఈ ప్రశ్నలు తరచుగా రమేష్ను వేధించేవి. వాటికి సమాధానం తెలిస్తేనే గాని తనేం చేయలేడు. పోనీ రాంబాబును మధ్యవర్తిత్వం నెరపమంటే? చ, బాగోదేమో. తను చలపతిలాగే వెకిలి మనిషి అనుకుంటాడేమో. మరెలా? అయినా ఆ అమ్మాయి ఏంటి మరీ గుండ్రాయిలా అసలు కన్నెత్తి చూడదు ఉక్రోషంగా అనుకునేవాడు రమేష్. ప్రతిమ, రమేష్కి నువ్వంటే ఇష్టంలా ఉంది సాలోచనగా అన్నాడు సింగు. తనంటే ఇష్టం లేనిదెవరికి? మేడల్లో పులికే మహానుభావులు మొదలు బజార్లో అడుగు తినే బిచ్చగడి వరకు తనంటే ఇష్టమే వెటకారంగా అనుకుంది ప్రతిమ. ఆ ఇష్టం ఎంత తుచ్చమైందో తను ఎరుగంది కాదు. ప్రతిమ, నువ్వెంతో అందంగా ఉంటావు. నువ్వంటే నాకిష్టం. నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు చాలా మంది నోట వింది తను. అలా ఎవరన్నా అంటుంటే విరగబడి నవ్వాలనిపిస్తుంది తనకు. ప్రతిమ ముఖంలో భావాలు చదివినట్లుగా రమేష్ అందరిలాంటివాడు కాదనిపిస్తోంది నాకు అన్నాడు సింగు. చనిపోయిన కొడుకును రమేష్లో వెతుక్కుంటున్న సింగు కళ్లకు అతను మంచివాడుగా కనిపించడంలో వింత ఏం లేదు అనిపించింది ప్రతిమకు. ఇంకేదన్నా మాట్లాడండి అంకుల్, ఈ టాపిక్ వద్దు నెమ్మదిగా అంది ప్రతిమ. సరే సరే అంటూ నవ్వేశాడు సింగు. ఇంకా ఆయనకే సరైన అభిప్రాయం ఏర్పడలేదు. ఊరికే క్యాజువల్ గా అన్నాడంతే. తరచుగా ప్రతిమను చూస్తున్న కొద్దీ తప్పనిసరిగా తన జీవితంలోకి ఆమెనే ఆహ్వానించాలనిపిస్తోంది రమేష్కు. ఆడదాన్ని అంత దగ్గరగా చూస్తున్నందువల్ల తాత్కాలికంగా ఏర్పడ్డ ఆకర్షణ అని సరిపెట్టుకోలేకపోతున్నాడు. తను చదివేది మెడిసిన్. ఆడవాళ్లతో దగ్గరగా మసులుకునే అవకాశాలు కోకొల్లలు. కాని ఎప్పుడూ కలగని వికారం ఇప్పుడు కలుగుతోంది. తనకు కాబోయే జీవిత భాగస్వామిని గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటికి అతి సన్నిహితంగా ఉండడం వల్ల కాబోలు ప్రతిమ తననింతగా ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం వస్తే బాగుండును. మామూలుగా వచ్చే వేళకన్నా చాలా ముందుగా వచ్చేశాడు రమేష్. నిశ్శబ్దంగా వచ్చి కిటికీలోంచి తొంగి చూశాడు.
హాల్లో కుర్చీలో పడుకుని ఏదో నవల చదువుకుంటోంది ప్రతిమ. అక్కడ సింగు లేడు. ఒక్క క్షణం గుండె లై తప్పినట్లయింది అతనికి. లోపలికొచ్చి ఏం చదువుతున్నారు అన్నాడు. త్రుళ్ళిపడ్డట్టు చూసింది ప్రతిమ. చప్పున కుర్చీలో నుంచి లేచింది. ఆహా, లేవకండి. ఏం నవలది? నవ్వుతూ అడిగాడు. గోన గన్నారెడ్డి ముభావంగానేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైందామె. ఎలా ఉంది? ఇంకా పూర్తి కాలేదు అంటూ వెళ్ళిపోయిందామె లోపలికి. అబ్బా, ఏం మనిషి! బొత్తిగా స్పందన లేదు. ఈ జడ పదార్థాన్ని కదిలించడం కష్టమే అనుకున్నాడు రమేష్ నిరాశగా. పోనీ ప్రేమలేఖ రాస్తే? అమ్మో, పళ్ళు రాలగొట్టేయగలదు. అంత అడ్వాన్స్డ్ కాదా అమ్మాయి? ప్రేమలేఖలు, హంస రాయబారాలు కూడా పనిచేయవు. మరెలా? చత్, ఈ ప్రశ్నకే జవాబు దొరకట్లేదు. ప్రతిమకు జ్వరం తగిలింది. కాస్త నువ్వు వచ్చి చూస్తావా రమేష్ అన్నాడు సింగు. ఎగిరి గంతేసింది రమేష్ మనసు. ఆమెను పరీక్షిస్తుంటే ఆమె గుండె వేగం కన్నా తన గుండె వేగం అనేక రెట్లయింది. ఆమె చెయ్యి కన్నా తన చెయ్యి వేడిగా ఉంది. జ్వరం తనకి కాదు కదా అని కంగారు పడిపోయాడు అతను. ప్రతిమ జ్వరం టైఫాయిడ్లోకి దిగింది. ఎప్పుడూ ఆమె మంచాన్ని అంటిపెట్టుకునుండే రమేష్ను చూస్తుంటే జాలిపడ్డట్లుంది ఆమె ముఖం. అమ్మయ్య, నిర్లక్ష్యం కోపం స్థానంలో జాలి పుట్టింది కదా, ఇంకా పర్లేదు. దాని వెంటనే ప్రేమ కూడా పుట్టుకొస్తుంది తృప్తిగా అనుకున్నాడు రమేష్. ప్రతిమకు జ్వరం తగ్గింది. మీకు బాగా శ్రమిచ్చాను కదూ? నీరసంగా నవ్వింది ప్రతిమ. ఇది శ్రమ? తనకిది ఎంత సువర్ణావకాశమో ఆమెకేం తెలుసు? శ్రమేంటండి? ఇష్టమైన వాళ్ళకి ఏం చేసినా సంతోషమే తప్ప శ్రమ అనిపించదు. పేపరు తలకిందులుగా చదువుతారా మీరు? రమేష్ చేతిలో పేపర్ వంక చూపిస్తూ అడిగింది ప్రతిమ. నేను పేపర్ చదవట్లేదని, నెర్వస్నెస్ ని అణుచుకోలేక ఈ పేపర్ని ఆశ్రయించానని మీకు తెలుసు. మాట మార్చడానికే మీరు ప్రశ్న వేశారని నాకు తెలుసు. మీరు భలేవారు. నేనంటే అంత ఇష్టమా మీకు? అవును ప్రతిమ, ఆ ఇష్టానికి ఆవుధులు లేవు. ప్రతిమ, చెప్పండి ఒక్కసారి. ఒక్కసారి. నీ చెక్కిళ్ల గులాబీ రంగుకు నా పెదవులద్దితే ఆ ఎరుపు వాటికి అంటుకుంటుందో లేదో చూడాలనుంది. ఏంటి? కోపంగా చూడబోయి అతని ముఖంలోకి చూసి నవ్వేసింది. ఆ నవ్విచ్చిన ప్రోత్సాహంతో అతను ముందుకు కదిలాడు. అతని ఒడిలో ప్రతిమ, ఆమె చెక్కిళ్ల మీద అతని పెదవులు. ఆమె పారిపోతుందేమో అన్నంత బిగువుగా హత్తుకుంటున్నాడు తను. అబ్బా, నొప్పి అంటుందామె. ఎక్కడో అయిన శబ్దానికి చటుక్కున మెలకు వచ్చింది రమేష్కి. చేతిలో తుక్కుతుక్కుగా నలిగిపోతున్న దిండు. మై గాడ్, ఇది కళ కాక అంత తేలిగ్గా ఆ అమ్మాయి వచ్చి తన చేతుల్లో వాలిపోతుందా? మెలకుగున్నప్పుడు మనిషిలో ఉండే గాఢమైన ఆలోచనలే నిద్రలో కలలుగా రూపుదిద్దుకుంటాయి కాబోలు. ఇంతకు ప్రతిమ తనని కళ నిజమాయగా అని పాడుకొనిస్తుందో లేదో. మహాతల్లి, ఎప్పుడూ బయటకు కూడా వెళ్ళినట్లు కనపడదు. సింగు ఏదన్నా ఊరికెళితే బాగుండు. అప్పుడు ఇంట్లో తామిద్దరే. ఆమెను ప్రేమభిక్ష పెట్టమని అర్థించొచ్చు. నవ్వొచ్చింది రమేష్కి. ఎంత సిల్లీగా ఆలోచిస్తున్నాడు తను. అసలు అమ్మాయికి తనంటే ఇష్టమా, ద్వేషమా, లేక ఏ భావమూ లేదా? ఇంపాసిబుల్. అంత సమీపంగా మసులుతున్నప్పుడు మనిషి మీద మనిషికి ఏ భావం లేకుండా ఉండదు. మరి ఆమె ఏమనుకుంటోందో? భూమి గుండ్రంగా ఉండునన్నట్లు తన ఆలోచనలు ఆ ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగిపోతోంది. జవాబు అన్వేషించలేందాన్లా. ఇంకెన్నాళ్ళలో వ్యవధి లేదు. తను ముందుకు దూకాలి. ఈ సంకోచాలన్నీ వదిలించుకోవాలి. ప్రతిమతో లాభం లేదు. ఈ అమ్మాయి ఇంకో 10 సంవత్సరాలు గడిచినా తనకు అవకాశం ఇవ్వదు. తనంతట తనే వెళ్ళి ఒక్కడే పేషెన్స్ ఆడుకుంటున్న సింగు పక్కన కూర్చున్నాడు రమేష్. ఏమిటాయి విశేషాలు? అతని వంక చిరునవ్వుతో చూస్తూ అడిగాడు సింగు. మీతో మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు రమేష్. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆయన జోకును పట్టించుకోకుండా వంటింటి వైపు చూశాడతను. గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. ప్రతిమ వంట చేస్తోంది అన్నాడు సింగ్. మనం డాబా మీదకెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే, ఉండు వస్తున్నా అంటూ టేబుల్ మీద ఉన్న ఫ్లాస్కు 2 కప్పులు అందుకుని పద అన్నాడు. పెట్టకూడను అనుకుని నిలబడి ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లో కొంచి ఒకటి రమేష్కిచ్చి తనొకటి పెదవులు కానించుకుంటూ, కాఫీ తాగి చెప్తావా, తాగుతూ చెప్పేస్తావా అన్నాడు సింగ్. తనేదో మాట్లాడాలంటే సింగు తన సీరియస్నెస్ ను తమాషాగా తీసుకుంటున్నాడని అర్థం చేసుకున్న రమేష్ ముఖం ఎర్రబడింది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నేనా? ఏమీ అనుకోవట్లేదు. అలా ఎప్పుడూ ఎవరి గురించో ఏదో ఒకటి అనుకోవడం అలవాట్లేదు నాకు. ఆయన కళ్ళల్లో నవ్వు ఛాయలు. ఇహ లాభం లేదు. ఏ విధమైన ఉపోద్ఘాతమూ లేకుండా నేను ప్రతిమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు.
తనని ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా ఆ మాటలనేసి దిక్కులు చూస్తున్న రమేష్ని చూస్తుంటే నిజంగానే నవ్వొచ్చింది సింగికి. ప్రతిమ తల్లి వేశ్య అన్నాడు. తెలుసు, బుల్లెట్లా వచ్చింది సమాధానం. సింగు కనుబొమ్మలు పైకి లేచాయి. నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్లున్నాను. మా నాన్నగారు బ్రాహ్మలు, మా అమ్మ కాపు యువతి. ఆ సంగతి వేరు. ఆమె సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది. ప్రతిమ అలా కాదు. వ్యక్తిగతంగా ప్రతిమ కూడా స్వచ్ఛమైందే. తల్లి చర్యలకు ఆమె బాధ్యురాలు కాదు. బురదలో నుంచి పుట్టిన తామర పువ్వులో ఉండే లక్ష్మిని మనం ఆరాధిస్తాం. ఆ కిందన్న బురదను మనం తలుచుకోం. ఇవన్నీ సరదాగా విశ్లేషించుకోవడానికి బాగానే ఉంటాయ్యా. ఆచరణలోకి వస్తేనే అసలు రంగు బయటపడుతుంది. ఈ సమాజం ఎవరి దారిన వాళ్ళని బతకనివ్వదు. నువ్వు చెప్పిన ఆ బురదను దోసులతో పట్టుకొచ్చి నీ ముఖానే చల్లుతుంది. తను చేయలేని త్యాగం ఇంకొకళ్ళు చేస్తే అది హర్షించదు. అది త్యాగం కాదని రుజువు చేసేదాకా నిద్రపోదు. నాకు ఈ సమాజం సంగతి బాగా తెలుసు. పిరికి వాళ్ల మీదే అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎదురు తిరిగితే తోక ముడుచుకుని పారిపోతుంది. ఒక వేశ్య కూతుర్ని చేసుకోవడానికి మీ వాళ్ళు అంగీకరించరు. పైగా నేనే నా ఇంట్లో ఉన్న ప్రతిమను వదిలించుకోవడానికి ప్లాన్ వేసి నీకు గది అద్దెకిచ్చి కథ నడిపానంటారు. నా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ విషయంలో నేనెవరినీ లెక్క చేయను. ఇహ మీ సంగతి అంటారా? నా కోసం, ప్రతిమ కోసం మీరే మాత్రం భరించక తప్పదు. ప్లీజ్ సింగ్జీ. సరే, నీ ఇష్టం. నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. నాదో సలహా. త్యాగం చేస్తున్నానని, ప్రతిమను ఉద్ధరిస్తున్నానని ఎప్పుడు అనుకోకు. ఆ భావన మీ ఇద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రతిమ చరిత్ర గురించి నువ్వు కాస్త తెలుసుకోవాలి. ప్రతిమ తల్లి జానకమ్మ. ఆమె కూడా అందరూ ఆడవాళ్లలాగే పెళ్లి చేసుకునే ప్రతిమను కంది. భర్తతో కలిసి ఆమె మద్రాసులో ఉండేది. అతనేదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతనికి లేని దురలవాట్లు లేవు. ఇంకో దాన్ని ఇంటికి తెచ్చుకుని జానకమ్మను బయటికి గెంటేశాడు. నెలల పిల్లగా ఉన్న ప్రతిమతో సహా ఆంధ్రదేశం నడిబొడ్డుకొచ్చి పడింది. తను పుట్టి పెరిగిన ఊరు ఆదరించి అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తుందని ఆశపడింది. కాని ఆ ఊరి ఆడపడుచును, ఆ ఊరి పాలకులే వెలగట్టి అనుభవించబోయారు. అక్కడ్నుంచి గాలివాటుగా హైదరాబాదు నగరంలో అడుగుపెట్టింది. ఒంటరిగా ఉన్న అందమైన ఆడదాన్ని వేసిగా మరిచే వరకు విశ్రమించని అఖండమైన పొట్టుదలగల సంస్కృతి మంది. జానకమ్మ వెలయాలుగా మారింది. కన్న తల్లిగా ప్రతిమను ఆ రొచ్చులోకి ఏడవలేకపోయింది. 12 ఏళ్ల ప్రతిమను నాకు అప్పగించింది. అప్పట్నుంచి ఆ అమ్మాయి నా దగ్గరే ఉంటోంది. జానకమ్మ నాకెలా పరిచయం అని నువ్వు అడిగితే అంతకన్నా అర్థం లేని ప్రశ్న ఇంకోటుండదు. ఎప్పుడో ఒకసారొచ్చి కూతుర్ని చూసి వెళుతుంటుంది. ప్రతిమను నేను తెచ్చుకోవడంలో నా స్వార్థం ఉందని, కొన్నాళ్లు నేను ఉంచుకుని ఆ తర్వాత ఆ అమ్మాయితో వ్యాపారం చేస్తానని, ఇలా సంస్కారం ముసుగులో అనేక ఘోరాలు చేసేవాళ్లు చాలామందే ఉన్నారని, ఇలా ఎన్నెన్నో అన్నారు లోకులు. నేను లెక్క చేయలేదు. ఇలాంటి విషయాల్లో నా అంత మొండి మనిషి ఎక్కడా ఉండడు. మా ఇంటికొచ్చే గుంటనక్కలు కొన్ని ప్రతిమను చేజిక్కించుకోవాలని ఎత్తులు వేస్తూనే ఉంటాయి. కాని ప్రతిమకు నాండుంది. అందుకని చూపులతో దాహం తీర్చుకోవాల్సిందే. ఆ అవకాశం కూడా తక్కువే. ప్రతిమ సాధారణంగా బయటకు వెళ్లడానికి ఇష్టపడదు. నేను, పుస్తకాలు ఇవే ఆమె లోకం. ఈ పరిధిలోనే జీవించడం నేర్చుకున్నదామె. మీ కథ నా మనసు మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. మంచిదే కదా అన్నాడు సింగు నవ్వుతూ. మీరు ప్రతిమను ఒప్పించండి. ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందనే నా ఉద్దేశం. ఆహమే వద్దు, ప్రయత్నిద్దాం. నువ్వు పెళ్లి చేసుకుంటాననగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుందని అనుకోకు. మగవాళ్ల పట్ల ఆ అమ్మాయికి చాలా దారుణమైన అభిప్రాయాలున్నాయి. నువ్వు కాస్త ఓపిక పట్టాలి. అలాగే, నేనిక్కడి నుంచి వెళ్లేలాగా ఒప్పించగలిగితే చాలు ఆశగా అన్నాడు రమేష్. ఇంత సువిశాలమైన ఆంధ్రదేశంలో నీకు ఆడపిల్లలే కరువయ్యారా? ప్రతిమనే ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఆమె అసమాన సౌందర్యవతి కూడా కాదే. నువ్వు అందగాడివి. కాబోయే డాక్టర్గా నీ పొజిషన్ కూడా అందమైందే. కాని ప్రతిమకు నీ పట్ల ఏ ఆకర్షణ లేదు. బహుశా ఆమె నిర్లక్ష్యమే నీ పట్టుదలకు కారణమా? ఎంతోమంది ఆడపిల్లలు నీ చుట్టూ తిరుగుతూ, నీ మాటల గారడీలో పడిపోతూ నీకొక హీరో వర్షిప్ ఇచ్చారు. ఆడపిల్లలు కలలు కనేంత అందముంది నీలో. బహుశా నీకు తెలియకుండానే అది నీలో ఒక అహాన్ని సృష్టించింది. ప్రతిమ నిర్లక్ష్యం నీ అహానికొక దెబ్బ. ఆఫ్టర్ ఆల్, సామాన్యమైన అందం, అంతకన్నా సామాన్యమైన పొజిషన్ గల ఒక ఆడపిల్ల నన్ను గుర్తించకపోవడమా? అసహనం, అవమానం నీలో రగిలాయి. ప్రతిమను ఆకర్షించి నీ వైపు తిప్పుకొని నీ అహాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఉద్రేకాన్ని నువ్వు ప్రేమ అంటున్నావు. ఇంకొక రకంగా నీకు ఆ అమ్మాయి లొంగదు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. పెళ్లి చేసుకుని ప్రతిమను నీ ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఈ ఉద్రేకం చల్లారిపోయి పశ్చాత్తాపం తలెత్తుతుంది.
కేవలం ఒక అమ్మాయిని లొంగదీయడం కోసం పెళ్లిలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నానా అని బాధపడతావు. సింగ్జీ, ఇంక మీరు మాట్లాడడం ఆపేయండి. నాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వండి. ప్రతిమ సాంగత్యంతో మీరు కూడా మగాళ్ళని ద్వేషించడం, వాళ్ళ గురించి నెగిటివ్గా మాత్రమే ఆలోచించడం అలవర్చుకున్నట్టున్నారు. మీరన్నట్లు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైన యువతిని లొంగదీసుకోవడానికి పెళ్లి అనే రిస్క్ చచ్చినా తీసుకోను నేను. పోతే ప్రతిమ అందం గురించి కదూ మీరు అడిగేది? అందం అనేదాన్ని ఎవరూ సరిగ్గా నిర్వచించలేరు. అది ఏ ఇద్దరి కంటికి ఒకలా కనపడదు. ఉద్రేకంతో ఉరకలు వేయించి మతి పోగొట్టి ఎలాగైనా ఆ అందాన్ని పొంది తీరాలి అనేంత వెర్రెక్కించే అందాన్ని కొందరిష్టపడితే, చక్కని సాయంత్రం ఆహ్లాదంగా వీస్తూ మనసుకు విశ్రాంతి కలిగించే పిల్లగాలి వంటి అందాన్ని కొందరిష్టపడతారు. నేను ఇలాంటి సౌందర్యాన్ని కోరుకుంటాను. ప్రతిమలాంటి అమ్మాయి పరిష్వంగంలో మగాడు కోరికతో రగిలిపోడు, హాయిగా సేద తీరతాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా ప్రతిమను నేను పెళ్లి చేసుకుని తీరతాను. ఇది తొందరపాటు అని నేను పశ్చాత్తాపడే క్షణాలు ఎప్పుడూ రావు. సాధారణంగా నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాక ఇంకా దాని మీద ఊగిసలాడే అలవాటు నాకు లేదు. సరే, నేను ప్రతిమను ఒప్పిస్తాను. నాకు మాత్రం ఇది సంతోషం కాదు. నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ లేచాడు సింగు. చుట్టూ అలుముకున్న చీకట్లను, ఆ చీకట్లో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలను చూస్తూ తల కింద చేతులు మడిచిపెట్టుకుని అక్కడే పడుకున్నాడు రమేష్. కరెంటు పోయిందంకుల్, అగ్గిపెట్టెలా ఇవ్వండి. మెట్ల చివరకొచ్చి అడుగుతోంది ప్రతిమ. సింగు కిందకెళ్ళిపోయాడు. కొబ్బరి ఆకుల సందుల నుంచి వస్తోన్న సన్నని గాలి శబ్దం చేస్తూ అతని ఒంటిని హాయిగా తాకుతోంది. రమేష్ ఆలోచనలన్నీ ప్రతిమ మీదే కేంద్రీకరింపబడున్నాయి. ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? సింగు ఒప్పించగలడా? తనున్న పరిస్థితుల్లో పెళ్లి కావడమే ఓ గొప్ప ఘనకార్యమనే సంగతి అసలు ఆ అమ్మాయికి తెలుసా? ఇలా ఎవరైనా ఉంటారా? ఉంటారా ఏంటి? ఉన్నానని ప్రతిమ ఛాలెంజ్ చేస్తుంటే. ఆమె కళ్లల్లో కనిపించే నిర్లక్ష్యం, కసి స్థానంలో అనురాగం, అభిమానం రేకెత్తించాలంటే తనేం చెయ్యాలి? కొంతమంది మగాళ్ల ప్రవర్తనతో మొత్తం మగజాతిని అనుమానించే ప్రతిమలో తను ఎలాగైనా నమ్మకాన్ని కలిగించాలి. ఆ అమ్మాయి తన గురించి అసలు ఆలోచించదు కాబోలు. తను మాత్రం వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. రమేష్, నీకోసం ఎవరో వచ్చారు. కింద నుంచి సింగు పిలిచాడు. ఆలోచనల కడలిలో అలలా లేచిన నిశ్శబ్దం, శబ్దం ఒడ్డు తగిలి పెళ్లిన విరిగిపడింది. తను లేచి కిందకొచ్చాడు రమేష్. ప్రతిమ భోజనం చేస్తుంటే తను కూడా ఓ కుర్చీ ఆమెకు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు సింగ్. కూర బాగుంది ప్రతిమ, వేసుకో అంటూ 2 గరిటెల కూర దిమరించాడు ఆమె పళ్ళెంలో. వడియాలు వేసుకోలేదేం అంటూ 2 తీసివేశాడు. పచ్చడి కారంగా లేదు, నెయ్యి వేస్తానండు అంటూ నేతి గిన్నె పట్టుకున్నాడు. ఆ గిన్నె లాక్కుని దూరంగా పెడుతూ, అంకుల్, నాతో ఏదన్నా మాట్లాడాలా? నవ్వుతూ అడిగింది ప్రతిమ. కనిపెట్టేశావే వెధవది, కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే బయటపడిపోతాం అంటూ. ప్రతిమ, రమేష్ నిన్ను పెళ్లి చేసుకుంటాడట. అతని వైపు చూస్తున్న ఆమె కళ్ళు చట్టుకున్న కిందకు వాలిపోయాయి. నవ్వుతున్న పెదవులు ముడుచుకుపోయాయి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నీ సంగతేంటి? ఆమె కింద పెదవి హేళనగా వంపు తిరిగింది. ఆమె కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు సింగు. నువ్వు మగవాళ్ళందరినీ అలా అనుమాన దృష్టితో చూడడం మానేయాలి. గడిచిన సంఘటనలు పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే జీవితంలో అసలెప్పుడూ నీకు సుఖశాంతులు లభించవు. గడిచిన సంఘటనలు మరిచిపోయావంకుల్. రమేష్ తనని ప్రేమిస్తున్నాడట. ప్రేమ, పెళ్లి, వాంఛ ఇవన్నీ పరస్పరాశ్రయాలు. కామవాంఛలేని పెళ్లికి మనుగడే లేదు. కాని ఆ తుచ్చమైన కోరిక మాట తలుచుకుంటేనే తన ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు మగాళ్ళు అమ్మతో కలిసి, అమ్మ కేకలు, పక్క గదిలో బీసుకుపోయినట్లు పడుకొని తను అవన్నీ వినడం. అసలీ కోరిక అనే పదమే లేకుంటే స్త్రీ పట్ల పురుషుడంత మృగంగా ప్రవర్తించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆమెకెంత గౌరవం కావాలంటే అంత గౌరవం ఇవ్వగలిగి ఉండేవాడేమో. అర్ధరాత్రి మెలకు వచ్చి భయమేస్తే అమ్మ పక్కలో ఉండదు. పగలంతా శవాకారంగా పడి నిద్రపోతుంది. రాత్రి అవుతుందంటే భయం. అదో రకంగా మారిపోయే ఇంటి వాతావరణం. పగల కూడా ఒంటరితనమే. తన పసితనపు చేదు జ్ఞాపకాలివి. ఆ రోజు తనకు బాగా గుర్తు. ఒకడొచ్చి తనను గట్టిగా పట్టుకుని ఏదో చేయబోతున్నాడు. నువ్వు మనిషివా, రాక్షసుడివా? దానికి 11 ఏళ్లు సరిగ్గా నిండలేదు అని అరచుకుంటూ అమ్మొచ్చి వాడి మీద పడింది. ఒక్క విదిలింపుతో వాడు అమ్మను విసిరినట్లు విసిరేశాడు. అప్పుడే లోపలికొస్తున్న సింగు కాళ్ళ దగ్గర పడింది అమ్మ. ఆ కాళ్ళు అలాగే పట్టుకుని ప్రతిమను రక్షించండి అని బోరున ఏడ్చింది. పసిపిల్ల పట్ల వాడి ప్రవర్తన చూసిన సింగు కళ్లల్లో కోపం బుస్సున పొంగింది. మరుక్షణం వాడి దవడ పేలిపోయింది.
ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాడెళ్ళి రోడ్డు మీద ఉండలా పడ్డాడు. భయంతో బిగుసుకుపోయిన తనని చేతుల్లోకి తీసుకున్నాడు సింగ్. మీకు దండం పెడతాను, దాన్ని తీసుకుపోండి. మీ పనులు చేసి పెట్టడానికి ఒక పని పిల్ల కావాలి కదూ, అది చేసి పెడుతుంది. దానికి మీరేం ఇవ్వద్దు. ఇక్కడికి పంపకుండా ఉంటే చాలు, నేను దాన్ని ఇంకా కాపాడలేను అంటూ ప్రాధేయపడింది అమ్మ. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా తన్నిక్కడికి తీసుకొచ్చేశాడు సింగ్. అప్పటినుంచి ఇక్కడే ఉంది. అమ్మ మాత్రం ఆ కోపంలోనే ఉంది. ఎప్పుడైనా తనని చూడ్డానికి వచ్చినప్పుడు, ప్రతిమ, నీకు పెళ్ళైతే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామే, నన్నెవరూ గుర్తుపట్టలేనంత దూరం పోదాం, నేను నీతోనే ఉంటానే ప్రతిమ అంటుంది జాలిగా. ఆ మాటలు వింటుంటే కళ్ళలోకి నీళ్లు ఉబుకొస్తాయి. రమేష్ తనను పెళ్లి చేసుకుంటాడట. పెళ్ళైన వెంటనే ఆ దున్నపోతుల అమ్మ మీద పడి అనుభవించినట్లు రమేష్ కూడా తనని, బాబోయ్ వద్దు. తను అడిగిన ప్రశ్నకి సమాధానమివ్వకుండా ఆలోచనలో పడ్డ ప్రతిమను చూస్తూ, ప్రతిమ, నేను నీ పక్కన కూర్చుని నిన్న ప్రశ్న అడిగి గంట పైన అయింది. నేనింకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఇక్కడే ఉండనా? ఓ కునుకు తీసిరానా అన్నాడు సింగ్. తన పరధ్యానానికి సిగ్గుపడుతూ, నేను పెళ్లి చేసుకోను అంకుల్ అంది ప్రతిమ నెమ్మదిగా. పెళ్లి చేసుకోక ఏం చేస్తావు? జీవితాంతం నా దగ్గర ఉంటావా? నేనుంటాను అంతవరకు. ప్రతిమ, నేను లేని మరుక్షణమే నీ జీవితం మీ అమ్మ జీవితంలాగే అవుతుందమ్మా. మీ అమ్మ నిన్నే విధంగానూ రక్షించలేదు. నా మాట విను. నేనుండగానే నీకొక అండ ఏర్పడితే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి గాలికి వదిలేకుండా నీకొక దారి ఏర్పరిచాననే తృప్తి ఉంటుంది నాకు. నీకు తెలుసా ప్రతిమ, ఎంతవరకు నువ్వు దొరికితే అనుభవిద్దామనే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒక్క మగాడు కూడా అనుకోలేదు. నిన్ను అనుభవించడం అనగానే ఎగిరి గంతేసే మగాళ్లే నిన్ను పెళ్లి చేసుకోవడం అనగానే ఛీ దాన్నా అంటూ చేదరించుకుంటారు. అనుభవం వేరు, పెళ్లి వేరు అనుకునే దశ నుంచే ఇంకా మనం ఎదగలేదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ లాంటి అందగాడు, విద్యావంతుడు నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవడం ఎంత అదృష్టమో ఆలోచించుకో. నాకైతే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు నువ్వు ఈ అవకాశాన్ని తెలివి తక్కువగా వదులుకున్నావంటే నీ జీవితకాలమంతా ఎదురుచూసినా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నా మాట విను ప్రతిమ, మీ అమ్మను కూడా నీతో తీసుకెళ్లొచ్చు. అతను మా అమ్మని రాణిస్తాడా? నన్ను పెళ్లి చేసుకున్నాక నలుగురు నాలుగు మాటలంటే అప్పుడు అప్పుడు భయంగా సందేహంగా అంది ప్రతిమ. మీ అమ్మ సంగతి రమేష్ని అడుగుదాం. బహుశా కాదండు. పెళ్ళయ్యాక మీరిక్కడ ఉండరు. శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు అతంది. అంత దూరంలో మీ అమ్మనెవరూ గుర్తించరు. నీ సంగతి నువ్వసలు ఇంట్లో నుండి బయటికి ఎప్పుడు వెళ్ళావు ప్రతిమ? ఇక్కడే నీ గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. అంత దూరంలో నీకు అసలే భయం లేదు. రమేష్ ఇలాంటివి లెక్క చేసే మనిషి కూడా కాదు. పెళ్ళయ్యాక సాధ్యమైనంత వరకు నువ్వు హైదరాబాద్ రాకు. మీ అమ్మను అసలు పంపకు. నేనే అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసొస్తుంటాను. నువ్వింకేం ఆలోచించకు ప్రతిమ. నేను నీ చెడు కోరతానో చెప్పు లాలనగా అన్నాడు సింగు. మీ ఇష్టం అంది ప్రతిమ. అమ్మయ్యా అంటూ రమేష్ అని పెద్దగా పిలిచాడు సింగు. ఇప్పుడైనా తర్వాత చెప్పకూడదా? సణుగుతున్నట్లుగా అంటున్న ప్రతిమను చేయి పట్టుకుని హాల్లోకి లాక్కొచ్చాడు సింగు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ను చూసి తడబడింది ప్రతిమ. నిన్ను చేసుకోవడం ప్రతిమకిష్టమేనట. అయితే వాళ్ళమ్మ కూడా తనతో ఉండాలంటోంది. ఊపిరి బిగబట్టి చూసింది ప్రతిమ. దానికేముంది? వీళ్ళమ్మ ఒక్కరు నాకు బరువా? ప్రతిమ ఎలా అంటే అలాగే. ఆమెకేసి ఇష్టంగా చూస్తూ తేలికగా అన్నాడు రమేష్. ప్రతిమ ముఖంలో కనపడ్డ రిలీఫ్ను చూసి వద్దంటాననుకుంది కాబోలు పిచ్చిపిల్ల అనుకున్నాడతను. మొదటిసారిగా ప్రతిమ కళ్ళల్లో తడుకుమన్న కృతజ్ఞతను అపురూపంగా చూశాడు. రూంలోకొచ్చాక అతని మనసు తేలిగ్గా రెక్కలొచ్చినట్లుగా ఉంది. సింగుతో నేరుగా చెప్పి మంచి పని చేశాడు. అతను కాబట్టి ఒప్పించగలిగాడు. తనంతట తనే అడిగితే చచ్చినా ఒప్పుకునేది కాదు. తనను పెళ్లి చేసుకుని దుఃఖించే క్షణాలు ఎప్పుడూ రాకూడదు దృఢంగా అనుకున్నాడు రమేష్. ప్రతిమ తల్లిని చూసి నిర్ఘాంతపోయాడు రమేష్. నోటి నిండా కారాకిళ్ళి, ఎర్రగా ఉన్న కళ్ళు, చౌకబారు టెర్లిన్ చీర. విశృంఖలంగా నిర్లక్ష్యంగా ఉన్న ఆమెను జుగుప్సగా చూస్తూ ఈమెను సంస్కరించేసరికే తాతలు దిగొచ్చేలా ఉన్నారు. నిస్పృహగా అనుకున్నాడు రమేష్. ఆమె కొంచెం హుందాగా ఉంటుందనుకున్నాను అన్నాడు సింగుతో. ఎలా ఉంటుంది రమేష్? కొన్ని సంవత్సరాలుగా ఆ వాతావరణానికి అంకితమైపోయింది. సహజంగా కూడా ఆమె కాస్త తెలివి తక్కువది. ఆ లీకితనం, వికిల్తనం, నిర్లక్ష్యం ఆ వాతావరణ ప్రభావం. స్థలం మారితే ఆమె కూడా మామూలుగా ఉంటుంది. నీ భయం నాకు తెలుసు. నీకెందుకో ఆ విషయం ప్రతిమ చూసుకుంటుంది. భయపడకు అనునయంగా అన్నాడు సింగ్. రమేష్ ప్రతిమల వివాహం నిరాడంబరంగా సింగింట్లోనే జరిగింది. పెళ్లికి తన వాళ్ళెవరిని పిలవనన్నాడు రమేష్. అదేంటి రమేష్, నువ్వు ఆ ఇంటి పెద్ద కొడుకువి. నీ పెళ్లి చూడాలని నీ తల్లిదండ్రులకున్నదా? అలా బాగోదు. వాళ్ళను కూడా పిలువు.
ఇదంతా నేనేదో కుట్ర చేసినట్లుగా ఉంటుంది అన్నాడు సింగ్. మీకు తెలీదు సింగ్జీ, పెళ్ళయ్యాక వాళ్ళు ఇంకేం చేయలేరు. పెళ్లి కాకముందు వాళ్ళొస్తే మాత్రం ఈ పెళ్లి ఆపడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. నానా రభస చేస్తారు. మా ఇంటికి ఇంకో చిన్న కొడుకు కూడా ఉన్నాడు. ఆ పెళ్లి వాళ్ళు కళ్ళారా చూస్తారులేండి. ఇంకా మీరు దాని గురించి ఆలోచించొద్దు ఖచ్చితంగా అన్నాడు రమేష్. అతని వాదన తనకు నచ్చకపోయినా మౌనంగా ఊరుకున్నాడు సింగు. తను తెచ్చిన ప్యాకెట్ రమేష్ చేతుల్లో పెడుతూ, నాకు చాలా సంతోషంగా ఉంది రమేష్. ప్రతిమ నా చెల్లెల్లాంటిది. చలపతి లాంటి మగాళ్ల ప్రవర్తన వల్ల మొత్తం పురుష జాతిని ద్వేషించే స్థితికి చేరుకుంటున్నారు ఆడవాళ్లు. మీలాంటి వాళ్ళు నూటికొక్కరున్నా వాళ్లలో ఆ భావం కరుడుగట్టిపోకుండా కాపాడొచ్చు అన్నాడు రాంబాబు. చలపతికి మాత్రం కడుపు మంటగా ఉంది. అతనికి పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు. తను కొంచెం ప్రయత్నిస్తే రమేష్ తన అల్లుడే అయ్యుండేవాడేమో. 1-2 సార్లు తను అతన్ని ఆహ్వానించినా అతను రాలేదు. పోనీలెమ్మని ఊరుకున్నాడు. ప్రతిమ పెళ్లికొచ్చి రమేష్ని చూసిన దగ్గర నుంచి భార్య తన అసమర్థతను దెప్పి పొడుస్తోంది. ప్రతిమలాంటి హీనచరితకు రమేష్ లాంటి అందగాడు, డాక్టరు మొగుడు, అది పైసా కట్నం లేకుండానా? తన కూతురు రాజ్యలక్ష్మి ప్రతిమ కన్నా అందంగా ఉంటుంది. దాని వైపు నుంచి ప్రయోగిస్తే అతను తమకి దక్కేవాడు. తెలిసి తెలిసి భోగం దాని కూతుర్నెందుకు చేసుకుంటాళ్లే అని తను నిర్లక్ష్యం చేశాడు. మీ అమ్మగారు నాన్నగారు రాలేదేం పెళ్లికి? వాళ్ళకిష్టం లేదా? వ్యంగ్యంగా అడిగాడు చలపతి రమేష్ని. నేనే తెలియజేయలేదు ముభావంగా అన్నాడు రమేష్. అదేం? మీలాంటి ప్రబుద్ధులు ఏదో ఒకటి వాళ్ల చెవిలో ఊది ఈ పెళ్లి చెడగొడతారని అన్నాడు రాంబాబు. అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది? వెటకారంగా అన్నాడు చలపతి. నేను ప్రతిమం చేసుకుంటే మధ్యలో మీకెందుకండి అంత కడుపుమంట అన్నాడు రమేష్. అది కాదయ్యా, మన కులము గోత్రము సాంప్రదాయము ఉన్నత కుటుంబంలో పుట్టి ఇవేం బుద్ధులయ్యా? తల్లిదండ్రులు వింటే ఉరిపోసుకుంటారు. అయ్యా చలపతి గారు, మీరు మరీ బాధపడకండి. అతని తండ్రి తమ కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంచేత ఊరి పోసుకునేంతగా వాళ్ళు బాధపడరు అంటున్నాడు సింగు. పోతే చూసి ఓర్వలేక ఆ పనేదో మీరు చెయ్యాలి అన్నాడు రాంబాబు. సింగును చూసి తడబడుతూ లేచాడు చలపతి. ఆ వంశంలో ఈ అనాచారం మొదట్నుంచి ఉన్నదేనన్నమాట. ఇంకా నయం, పిల్ల గొంతు కోసాని కాదు తొందరపడి అని గొణుక్కుంటూ వెళ్ళిపోతున్న చలపతిని చూస్తూ, రమేష్, ఇంకా మొదలు నీకు పరీక్షలు అన్నాడు సింగు. పర్లేదులేండి, ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కోగలను అంటూ నవ్వేశాడు రమేష్. జానకమ్మ గారిని చూసారా ఎంత మారిపోయారో? ఇదంతా ప్రతిమగారి నేర్పు అనుకుంటాను అన్నాడు రాంబాబు. కుర్చీలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న జానకమ్మ వైపు చూశాడు రమేష్. నోట్లో తాంబూలం లేదు. జుట్టు కిందకు దువ్వి ముడివేసుకుంది. పెద్ద కుంకుమ బొట్టు, పట్టుచీర రూపాన్ని మార్చేశాయి. చాలా వరకు వికలితనం నిర్లక్ష్యం తగ్గిపోయి వాటి స్థానంలో భయం, భక్తి, కృతజ్ఞత చోటు చేసుకుంటున్నాయి. ఇంకొద్ది రోజుల్లో ఆమెను ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ప్రతిమ సమర్థురాలు. తృప్తిగా అనుకున్నాడతను. జానకమ్మను మార్చడానికి ప్రతిమ ఎన్నో విధాల కృషి చేసింది. జానకమ్మ మొదట్నుంచి వేశ్య కాకపోవడం, ముఖ్యంగా నువ్వు మారితే తప్ప రమేష్ ప్రతిమను చేసుకోడు అన్న సింగు మాటలు ఆమె మీద బలంగా పనిచేశాయి. ప్రతిమను చూస్తూ ఆమెలాగే ప్రవర్తించడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ సఫలీకృతురాలైంది. రమేష్ ప్రతిమను చేసుకుంటానని చెప్పాక జానకమ్మను తన ఇంటికి పిలిచి ఆమెను మార్చే బాధ్యత ప్రతిమకు అప్పగించాడు సింగు. తను పెళ్లి చేసుకున్నట్లు, భార్యతో సహా ఇంటికొస్తున్నట్టు ఉత్తరం రాశాడు రమేష్. తను తెచ్చిన కొత్త చీర కట్టుకుని కాళ్లకు పసుపు పారాణితో తలనిండా పూలతో నిండుగా ఉన్న ప్రతిమ వంగి నమస్కరిస్తుంటే భుజాలు పట్టి లేపి అక్కున చేర్చుకున్నాడు సింగు. ఆమె కళ్లల్లో నిండిన నీళ్లు ఇక అక్కడ చోట్లేక చెంపల మీదకి జలజల రాలాయి. బాధ, బెంగ, భయం మొదలైన భావాలు అతడి కళ్లలో ఇంద్రధనుసులా మెరుస్తున్నాయి. భయపడకు ప్రతిమ, రమేష్ మంచివాడు, నువ్వు సుఖపడతావు. అతని మనసిరిగి మసులుకోమ్మా అంటుంటే సింగు కళ్ళు కూడా తడిశాయి. మీరు నాతో వచ్చేయండి అంకుల్, బెంగగా అంది ప్రతిమ. తప్పమ్మా, అలా అందరం కట్టగట్టుకుని వెళ్ళి అతని మీద పడితే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు వస్తాగా, నీకెప్పుడు చూడాలంటే అప్పుడు రాయి బుజ్జగింపుగా అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని కారెక్కించాడు సింగు. జాగ్రత్త రమేష్, ప్రతిమను నా కూతుర్లా పెంచాను. తెలియక ఆమె ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే క్షమించు. వృద్ధకంఠంతో రమేష్ చేతులు పట్టుకున్నాడాయన. ప్రతిమను నా ప్రాణంలో చూసుకుంటాను సింగిజీ, నా మీద నమ్మకం ఉంచండి. మీరు కూడా తరచూ వస్తూ ఉండండి ఆదరంగా అన్నాడు రమేష్. గుమ్మంలోకి రాగానే ఇంట్లో నుంచి అందరూ బిలబిల్లాడుతూ బయటకొచ్చేశారు. అమ్మా, ఈ అమ్మాయి నా భార్య ప్రతిమ.
ఆవిడ ప్రతిమ తల్లి జానకమ్మ గారు అంటూ, ప్రతిమ, ఈవిడ మా అమ్మ కాంతమ్మ, ఈవిడ మా పెద్దక్కే రాజమణి. బావ పోయిన దగ్గర నుంచి మా దగ్గరే ఉంటోంది. ఇది మా అక్క కూతురు విజయ, 10th చదువుతోంది. వీడు మా తమ్ముడు కళాధర్, బీకాం చదువుతున్నాడు. ఆయన మా నాన్న నారాయణమూర్తి గారు అని చకచక ఒకళ్ళనొకళ్ళకు పరిచయం చేసి తన పని అయిపోయినట్లు గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్. బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయింది ప్రతిమ. రామా అంటూ చేయి పట్టుకుని, రండి అని జానకమ్మతో అని లోపలికి తీసుకెళ్ళింది కాంతమ్మ. మామూలుగా అత్తగారులు ఆ సమయంలో చూపించే రుసరుసలు, మూతి విరుపులు లేకుండా సౌమ్యంగా ఉన్న కాంతమ్మను చూసి రిలీఫ్గా నిట్టూర్చింది ప్రతిమ. రమేష్ అంటే భయమో భక్తో తెలీదు గాని ఆ ఇంట్లో ఎవరు ఏ విధమైన రాద్ధాంతం చేయకపోయేసరికి నిశ్చింతగా ఫీల్ అయిందామె. చాలా సంతోషంగా అనిపించింది. స్నానం చేస్తావేమో చెయ్యమ్మా. రాజమణి, ఆ అమ్మాయికి బాత్రూం చూపించు. నాకు మోకాళ్ళ నొప్పులమ్మా, తిరిగి ఏ పని చేయలేను. వెళ్ళండి వదిన, కాఫీ తాగి స్నానం చేయండి. సందులో గచ్చు మీద చెతికిలబడి మోకాళ్ళు చేత్తో రుద్దుకుంటూ అంది కాంతమ్మ. ప్రతిమ, జానకమ్మ రాజమణితో లోపలికెళ్లారు. మంచం కాంతమ్మ దగ్గరికి లాక్కొని కూర్చుంటూ చుట్టుపక్కలెక్కడ రమేష్ లేడని నిర్ధారించుకున్నాక, వీడికి ఇదేం పోయే కాలం, మనం చచ్చామనుకున్నాడా? దాంది ఏ కులమో, ప్రాక్టీస్ పెట్టాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను. 50,000 ఇస్తామని ఇంటి చుట్టూ తిరుగుతుంటే అంటున్న నారాయణమూర్తిని చూస్తూ, చాలే ఊరుకోవయ్యా, మా చెప్పొచ్చో. నీ కులమేంటి, నా కులమేంటి? మీ బాబుకు చెప్పకుండా నువ్వు నన్ను కట్టుకోలే. అలాగే ఇవాళ వాడి బాబు చెప్పకుండా వాడికి ఇష్టమైన దాన్ని వాడు కట్టుకున్నాడు. మనకి కులమేంటయ్యా నా పిండాకుడు. అయితే మిమ్మల్ని కొందుకు మెచ్చుకోవాలే. నచ్చిన ఆడదాన్ని లేపుకొచ్చి దాన్ని బతుకు బండలు చేయకుండా పెళ్లిళ్ళు చేసుకుని మరీ తెస్తున్నారు. నువ్వట్టే నసపెట్టమాకు. నువ్వు చేసిన పని నేను చేశానని వాడన్నాడంటే తలకాయ తీసుకెళ్లి ఎందులోనన్నా పెట్టుకోవాలి అంది కాంతమ్మ. నీ నోరు పడ, కంఠం పెద్దదే, వెదవగలం నువ్వును అని విసుకుంటూ వెళ్ళిపోయాడాయన. ఆయన ఉక్రోషం చూసి నవ్వుకుంది కాంతమ్మ. ఆ పిల్ల పొరపచ్చాలు లేకుండా కలిసిపోతే చాలు. కులం ఏదైతేనే ఇంత పెద్ద సంసారంలో ఇమడాలంటే నెమ్మదస్తురాలు కావాలి. ఆ పిల్ల నెమ్మదస్తురాలే. 50,000, 60,000 కట్నాలు తెచ్చిన మహాతల్లులు తెల్లారే వేరు కాపురం పెట్టించేసి డబ్బులకు లెక్క చెప్పమని తగులుకుంటారు. ఈయనకేం తెలుసు? రమేష్ బాబు మంచి పని చేశాడు అనుకుందామే. ప్రతిమ వెళ్ళిపోవడంతో ఒంటరిగా పిచ్చెక్కినట్లుగా ఉంది సింగుకు. అబ్బా, ఆడపిల్లను పెంచి అత్తవారింటికి పంపడం అంతటి దారుణమైన బాధ ఇంకోటి లేదు. ఏంటో ఈ తనువే క్షణభంగురం. ఇక ఈ బంధాలు శాశ్వతమా? ఈ జీవనయాత్రలో భార్య కొడుకు ఎప్పుడో గమ్యాన్ని చేరుకున్నారు. తనకే ఇన్ని మజిలీలు. ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్క బంధం చుట్టుకోవడం, తెగిపోవడం. విరక్తిగా అనుకున్నాడాయన. కాఫీ తీసుకొచ్చిన ప్రతిమను చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకుంటూ, ఎలా ఉంది ప్రతిమ మా ఇల్లు, ఇక్కడి వాతావరణం అన్నాడు రమేష్. బాగానే ఉంది. అందరూ మంచి వాళ్లల్లే ఉన్నారు అంది ప్రతిమ. మా ఇంట్లో జనాభా ఎక్కువ. సింగిజీ ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతంగా ఉండదు. జనం ఎక్కువ కాబట్టి సాధారణంగా సహజంగా ఎప్పుడూ కీచులాడుకు చూస్తుంటారు. నా ఎదురుగా మాత్రం ఎవరూ నోరెత్తరు. నేను తెలియనట్లే ఉండి ప్రతి చిన్న విషయం పట్టించుకోను. నువ్వు మీ అమ్మ సర్దుకుపోవాలి. ఏ గొడవలు నా వరకు రాకుండా నువ్వు చూసుకోవాలి. ప్రతి విషయం నాతో చెప్పి నా తీర్పు కోరావంటే ఆ నరకం నేను భరించలేను. మా అమ్మ చాలా మంచిది. ఆమె వైపు నుంచి ఏ గొడవలు రావు. మా అక్క కూడా కాస్త పర్వాలేదు. పోతే ఇంకా చెప్పుకోదగ్గ కథానాయకులు ఎవరంటే మా నాన్న, మా తమ్ముడు. పెద్ద ఎత్తున ఏదైనా గొడవ రేగిందంటే దానికి కారకులు తప్పకుండా వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు. విజయ్ కూడా కాస్త కాంప్లికేటెడ్ పర్సనే. వాళ్ళకి నా దగ్గర చనువు తక్కువ. ఒక రకంగా నేనే వాళ్ళకి ఆ చనువు ఇవ్వలేదు. నేనంటే అందరూ భయపడతారు. ఇవి ఈ ఇంటి పరిస్థితులు. ప్రతిమ నా బంగారు కదూ. ఎంతో అవసరమైతే తప్ప ఏదీ నా వరకు రానివ్వవు కదూ. ఆమె గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు రమేష్. అలాగే చూస్తారుగా అంది ప్రతిమ. గుడ్. మా ప్రతిమ మంచి పిల్ల. ఆమె కింద పెదవిని చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన పెట్టి చిన్నగా నొక్కి వదిలేస్తూ అన్నాడతను. అన్నట్లు, ప్రతిమ నీకు తెల్ల చీరుందా, కొనుక్కురావాలా? ఇప్పుడెందుకు అన్నట్లు ముఖం చిట్లించి చూసిందామె. ఇది కూడా తెలీదు, ఒట్టి ట్యూబ్లైటు. గమ్మత్తుగా నవ్వాడు రమేష్. హఠాత్తుగా గుర్తొచ్చింది ప్రతిమకు. నల్లబడ్డ ముఖం అతనికి కనబడకుండా జాగ్రత్త పడుతూ పనున్నదాల్లా బయటికెళ్ళిపోయింది. సాయంత్రం అవుతుంటే భయంగా కంగారుగా ఉంది ప్రతిమకు. కాళ్ళు చేతులు ఆడినట్లుంది. రమేష్కి ఎలా చెప్పాలి? అతనింత ఆశాభంగం తట్టుకోగలడా? కోపం కూడా వస్తుందేమో. అతను ముభావంగా కఠినంగా ఉంటే తను భరించగలదా? అతనికి తన మీదున్న అభిమానం ఊదేసినట్లుగా ఎగిరిపోతుంది. తను శాశ్వత పురుష ద్వేషునిగా మారిపోకుండా తనలో నమ్మకాన్ని కల్పించిన దైవం అతను. అతన్నలా ఒప్పించాలి.
ఆ అనుభవం, ఆ మాటలు తలుచుకుంటేనే జుగుప్సగా ఒళ్ళంతా గెడ్డ కట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఏం జరుగుతుంది? రాత్రికి ఏం జరుగుతుంది? ఆమె గుండెల్లో ఉబుకుతున్న భయం క్రమక్రమంగా పెద్దదవుతూ నిలువెల్లా కుదిపేసాగింది. రాత్రి 10 గంటలు దాటింది. ప్రతిమ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు రమేష్. మల్లెపూల పొట్లం విప్పి టీపై మీద పెట్టాడు. అగరత్తులు వెలిగించి కిటికీలు మూశాడు. దుప్పటి ఇంకోసారి సవరించాడు. లేచి బీరువా తెరిచి సెంటు స్ప్రే చేసుకున్నాడు. చూస్తుండగానే 11 అయింది. ప్రతిమ రాలేదు. అతని కళ్ళు అసహనంగా మాటిమాటికి ద్వారం వైపు చూస్తున్నాయి. ఏ చిన్న అలికిడైనా సర్దుకుని కూర్చుంటున్నాడు. 11:30 దాటి 12 కావస్తోంది. అతనిలో ఉన్న సహనం ఇంక నాకు ఓపిక లేదంటూ మూలిగింది. ప్రతిమ, మంచినీళ్లు కావాలి అంటూ పిలిచాడు రమేష్. మీ ఆయన పిలుస్తున్నాడే, 12 అవుతోంటే ఏంటింకా ఇక్కడ చదువుతున్నావు? ఇంక వెళ్ళు, మందలింపుగా అంది జానకమ్మ. నేను నీ దగ్గరే పడుకుంటాను, చిన్నగా అంది ప్రతిమ. నీ మొహం, నా దగ్గర పడుకోవడం ఏంటి? మీ ఆయన తన్నగలడు, వేషాలేక వెళ్ళు. మంచినీళ్లు గదిలోనే ఉన్నాయి. అతనెందుకు పిలుస్తున్నాడో తెలుసు ప్రతిమకు. తనకింక తప్పదని కూడా తెలుసు. ఎప్పటికైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. తడబడుతున్న అడుగులతో అతన్ని సమీపించింది ప్రతిమ. అబ్బా, ఎంతసేపు ఊరించాలా? అతని కంఠం మొత్తుగా కంపిస్తున్నట్లుగా ఉంది. ముఖం వింతగా మెరుస్తోంది. ప్రతిమ చుట్టూ చేతులు వేసి మీదకి లాక్కున్నాడు రమేష్. అతని ఊపిరి వెచ్చగా ఆమె చెంపలు మెడ తాకుతోంది. బేజారెత్తిపోయింది ప్రతిమ. అతని పెదవులు ఆమె మెడ కిందుగా దేన్నో వెతుక్కుంటున్నాయి. ప్రాణం గడ్డగట్టిపోతుంది ఆమెకు. తను ఇంకెంతోసేపు బ్రతకదేమో అనిపిస్తుంది ఆమెకు. అతని కుడి చెయ్యి ఆమె మోకాల మీద పడింది. తమకంగా ప్రతిమ కళ్ళలోకి చూడబోయిన రమేష్ ఉలిక్కి పడ్డాడు. అనుమానంగా ఇంకోసారి వెతికాడు. పంజా విప్పిన పులిని చూసిన మేకపిల్ల కళ్ళల్లో చావు భయం లాంటిది ప్రతిమ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పసిపిల్లాడు బూచుని చూసి జడుసుకుంటున్నట్లుంది ఆ అమ్మాయి ముఖం. ఆ కళ్ళల్లో బేలతనంతో పాటు సుడులు తిరుగుతున్న కన్నీరు. అతని ఉద్రేకం ఊదేసినట్లుగా మాయమైంది. చప్పున ప్రతిమను వదిలేసి అటు తిరిగి పడుకున్నాడు. అతనికి సిగ్గుగా బాధగా ఉంది. చాలాసేపటికి తను తాను సంభాళించుకుని ప్రతిమ వైపు తిరిగి, ప్రతిమ, అంత భయం దేనికి? నేను మోటుగా రాక్షసుడిగా కనిపిస్తున్నానా అన్నాడు రమేష్. కాదు కాదు, ఆహా, అది కాదు. ఏదో చెప్పాలనే ఆరాటం, చెప్పలేని నిస్సహాయత పెనుగులాడుతున్నాయి ఆమె ముఖంలో. దుఃఖాన్ని అణుచుకుంటున్నట్లు ఆమె కంఠం దగ్గర నరం అదురుతోంది. ఎందుకు ప్రతిమ, ఎందుకంత బాధపడుతున్నావు? నాకు చెప్పవా? ఆమె తలను లాలనగా తన గుండెల మీద ఆనించుకుంటూ అడిగాడతను. పోనీ నేనంటే ఇష్టం లేదా? సింగు బలవంతం మీద ఒప్పుకున్నావా? ఆమె చేతివేళ్లు కంగారుగా అతని పెదవుల మీద ఆనాయి. మీరంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు నాకు కొంచెం వ్యవధి కావాలండి. ప్లీజ్, నా మీద కోపం తెచ్చుకోకండి అర్దింపుగా అంది ప్రతిమ. ఇంత అందమైన దాన్ని పక్కనుంచుకుని ప్రవరాక్యుళ్లా ఉండాలంటే కష్టమేననుకో. నా దురదృష్టం ఏంటంటే నా భార్య మొదటిసారి కోరిక దూరంగా ఉండమని. వాటి పిటి సరే, ఒక్క 10 రోజులు గడువు చాలా. అంతకన్నా నువ్వు నా సహనాన్ని పరీక్షించుకో. ఆ తర్వాత నిన్నేదన్నా చేశానని నన్ను నువ్వు తిట్టిపోసినా లాభం లేదు. అయినా ప్రతిమ, నవదంపతులు మొదటి రాత్రి ఎలాంటి ఒప్పందాలతోనా తెల్లవారవలసింది. సరే పడుకో, నేను 10 రోజుల తర్వాత 10 సెకన్లు కూడా ఆగను. ఆమెకు దుప్పటి కప్పి తను సరిగ్గా పడుకుంటూ అన్నాడు రమేష్. అతని గొంతులో అణిచుంచిన బాధ ఛాయలు ఆమెకు అర్థమవుతూనే ఉన్నాయి. నన్ను క్షమించండి, అతని మెడవంపులో ముఖం దాచుకుంటూ అంది ప్రతిమ. అతని చేతులు ఆమెను లాలనగా చుట్టాయి. రమేష్ ఆ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాడు. తన పనులన్నీ ఎంతో ఇష్టంగా చేస్తుంది ప్రతిమ. తను ఇంటికి రాగానే ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. దగ్గరకు తీసుకుంటే కాదందు. పసిపిల్లలా తన చేతుల్లో ఒదిగిపోతుంది. కాని తనలో కోరికలు బుసకొట్టడం ప్రారంభించగానే ఆమె ఒళ్ళు చల్లబడ్డం మొదలెడుతుంది. ఏంటా భయం? ఎంత అడిగినా చెప్పదు. తను చెప్పంది ఎలా తెలుస్తుంది? ఆమెనంతగా భయపెట్టిన ఆ సన్నివేశాలేంటి? ఎవరికైనా చూపిస్తానంటే ఒప్పుకోదు. లాలిస్తే చెప్పదు. బెదిరిస్తే ఏడుస్తుంది. రమేష్కు 10 రోజులు 10 యుగాల్లా, ప్రతిమకు 10 నిమిషాల్లా గడిచాయి. ప్రతిమ, ఈ రాత్రితో గడువు తీరిపోతుంది. నీ వ్రతం పూర్తయిందా? నేను రేపు వ్రతభంగం చేసినా నువ్వు బాధపడకూడదు. రెడీయేనా? హాస్యంగా అనడానికి ప్రయత్నించాడు రమేష్. తెల్లవారింది. గడువు పూర్తయింది. ఈ రాత్రికి రమేష్ తనని గుండెల మీద టన్నుల కొద్దీ బరువు పెట్టి నొక్కుతున్నట్లుంది ప్రతిమకు. అతను తనని బలవంతంగా అనుభవిస్తాడా? వెన్నులో ఏదో జరజర పాకినట్లయింది. తన సమస్య భర్తకి చెప్పాలంటే తన తల్లి గురించి చెప్పాలి. ఆమె గురించి అతనికి కొంత తెలిసినా తను మరింత స్పష్టంగా ఆ అసహ్యకరమైన సన్నివేశాలు అతనికి వర్ణించి చెప్పగలదా? చి,
అంతకన్నా చావడం మేలు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడట. వాళ్ళ ప్రశ్నలకు జవాబుగా తన తల్లి చరిత్ర కొంతైనా చెప్పాలి. అది రమేష్కి ఎంత తలవంపు. ప్రతిమ, నా బెల్టు! గదిలో నుంచి అరిచాడు రమేష్. ఏంటి మీ బెల్టు? నా బెల్టేది? ఆమెను పట్టుకుంటూ అడిగాడు. ఆ నడుంపుందేమిటి? ఓర్ని, బెల్టు నా నడుంకే ఉందా? ఆమె వెళ్ళబోతుంటే, నా పెన్ను, మై గాడ్, టైం అయిపోతుంది, నా పెన్నేది? కంగారుగా అరిచాడు. ఆ జేబులో ఉంది పెన్ను కాదా? వేషాలేకండి. మీరిలా మాటిమాటికి పిలుస్తుంటే బయట వాళ్ళంతా ఏమనుకుంటారు? నవ్వు దాచుకుంటూ అంది ప్రతిమ. ప్రతిమ, ఎంత తొందరగా రాత్రవుతుందో అనిపిస్తోంది. నిదానం ప్రధానం అన్నారు పెద్దలు. అలా అన్న ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. మీరు హాస్పిటల్కి వెళతారా, లేక భార్యతో సరసాలాడుతూ కూర్చుంటారా? వాచి చూసుకుంటూ, ఇంకో 15 నిమిషాల టైం ఉంది అన్నాడు రమేష్. అయితే అసలు మీరు మీ వాచి 15 నిమిషాలు వెనక్కి తిప్పుంటారు. అత్తయ్య అంటూ పిలిచింది విజయ. ఇదొక్కతి పానకంలో పుడకలాగా పోతల్లి, లేకుంటే అది ఇక్కడికి దూసుకొస్తుంది ఉక్రోషంగా అన్నాడు రమేష్. నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రతిమ. అత్తయ్య, నాకు పూలజడ వేస్తానన్నావుగా, త్వరగా వెయ్యి, నేను పేరంటానికి వెళ్ళాలి. నువ్వు రావు? అమ్మమ్మ నిన్ను వెళ్ళమందిగా అంది విజయ. నాకు తలనొప్పిగా ఉంది అని ఆ అమ్మాయికి జడవేసి పంపేసింది ప్రతిమ. ఇంట్లో ఎవరూ లేరు. కళాధర్ కాలేజీకి వెళ్ళాడు. మామగారు కూడా ఎటో వెళ్లారు. తను తల్లి ఉన్నారు ఇంట్లో. తన సమస్య తల్లి ద్వారా తప్ప వేరే విధంగా పరిష్కరింపబడదనే నిర్ణయానికి వచ్చింది ప్రతిమ. అదృష్టవశాత్తు అవకాశం కూడా కలిసొచ్చింది. తల్లితో ఇలాంటివెలా మాట్లాడగలదు? ఎలా ప్రారంభించాలి? జరిగినవన్నీ మళ్ళీ ఆమెకు గుర్తు చేసి బాధించాలి కాబోలు. కానీ తప్పదు. అంతకన్నా మార్గం లేదు. ఇది రమేష్ సుఖంతో ముడిపడుంది. టేబుల్ మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది ప్రతిమ. ఎందుకే ప్రతిమ అలా ఉన్నావు? మీ ఆయన నువ్వు పోట్లాడుకున్నారా? అంది జానకమ్మ. నువ్విలా కూర్చో అంటూ లేచి వెళ్లి తలుపులు వేసొచ్చింది ప్రతిమ. అమ్మా, నేనొకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదూ అంది ఉపోద్ఘాతంగా. ఏంటో అడుగు అంది జానకమ్మ. స్త్రీ పురుషుల కలయిక హింసాత్మకంగా ఉంటుందా? ఆ విషయం పట్ల ప్రతిమకేవో భయాలు సందేహాలు ఉన్నాయని పసిగట్టింది జానకమ్మ. ఇప్పుడవి తీర్చకుండా సంకోచిస్తే లాభం లేదు. నువ్వెందుకలా అనుకుంటున్నావు? సిగ్గుతో చితికిపోతోంది ప్రతిమ. తన సిగ్గు అవమానం కన్నా రమేష్ కోరిక ముఖ్యం. అతనికి తన శరీరం కావాలి. కేవలం మాంసం ముద్దలాంటి శరీరం కాదు అతను కోరేది, స్పందన కావాలి. తన కళ్ళలోకి సూటిగా దూసుకుపోయే అతని కళ్ళు అంతరాంతరాల్ని తేలిగ్గా పసిగట్టగలవు. మగాడికి శారీరక సుఖం ఇవ్వలేని ఆడదాని దాంపత్య జీవితం స్థిరంగా ఉండదు. తను రమేష్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే తల్లిని ఇలాంటి ప్రశ్నలు అడిగే సిగ్గుమాలిన ఆడపిల్ల తనే అయింది. ఆ విషయాలు గుర్తుకు రాగానే జానకమ్మ ముఖం నల్లగా కమిలింది. ప్రతిమ తల ఇంకా వంగిపోయింది. ప్రతిమ, ఆ హింస కలయికలో ఉండదు, మగవాడి ప్రవర్తనలో ఉంటుంది. ఆడదాన్ని డబ్బిచ్చి కొనుక్కున్న మగాళ్లకు తాము చెల్లించిన దానికి ప్రతిఫలంగా ఎంత తీసుకున్నా తృప్తుండదు. వీలైతే ఆడదాని రక్త మాంసాలు కూడా కోసుకుపోవాలనుకుంటారు. వాళ్లలో కొందరు శాడిస్టులుంటారు. వాళ్ళు ఆడదాన్ని గిల్లి కోసి కొట్టి అతి ఘోరంగా హింసించి అది గిలగలా కొట్టుకుంటుంటే ఆనందాన్ని పొందుతారు. ఇదంతా డబ్బు చెల్లించాననే అహం, కక్కే వరకు తినాలనే ఆశ. ప్రతిమ, రమేష్ నిన్ను హింసిస్తున్నాడా? భయంగా అడిగింది జానకమ్మ. చచ్చా లేదమ్మా, అసలతను నన్ను నేనే భయపడి వద్దన్నాను. ఎంతవరకు నన్ను ఆ ఉద్దేశంతో తాకలేదు. ఏంటి, కేవలం నీకిష్టం లేనంత మాత్రాన అతను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడా? అపనమ్మకంగా ఉంది జానకమ్మకు. ఇలాంటి మగాళ్ళుంటారని తెలీదామెకు. ఏదో అద్భుతమైన విషయం వింటున్నట్లుంది. ఆ విషయాలన్నీ మనసులో దాచుకుని ఇంతగా మదన పడుతున్నావా? ఎప్పటికైనా నన్ను అడిగి మంచి పని చేశావమ్మా. రమేష్ నిజంగా దేవుడే. నువ్వు భయపడకు. అతను చాలా సున్నితంగా ప్రవర్తిస్తాడు చూడు. చెప్పాను కదమ్మా, ఆ బాధ హింస ఆ ప్రక్రియలో లేవు, మగాళ్ల ప్రవర్తనలోనే ఉంటాయి. లేచి మొహం కడుక్కో, ఇంకేం ఆలోచించుకో అంటూ ప్రతిమను లేవదీసింది. ప్రతిమకు ఆ సాయంత్రం వరకు ఎన్నో సంఘటనలు చెప్తూ ధైర్యాన్ని నూరిపోసింది జానకమ్మ. ప్రతిమ గుండెల్లో ఉవ్వెత్తున లేస్తున్న అలజడి భయం కొంత శాంతించాయి. ఆ రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు రమేష్. అంతా మంచి నిద్రలో ఉన్నారు. ప్రతిమ ఒక్కతే నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుంది. ప్రతిమలో ఆ భయం తను పోగొట్టలేడు. ఈ రాత్రి అంతే. నిరుత్సాహంగా ఉంది రమేష్కి. మౌనంగా భోజనం చేసొచ్చి కుర్చీలో కూర్చుని ఏదో రాసుకోసాగాడు. ఎర్రగాజులున్న తెల్లని చేతులు వెనక నుంచి దండలా వచ్చి మెళ్ళో పడ్డాయి. ఆ చేతులు ఒకదానొకటి ఫెనవేసుకుని అతని గుండెలు కానాయి.
ఎందుకు ప్రతిమ నన్ను ఇలా రెచ్చగొడతావు? తీరా గట్టిగా దగ్గర తీసుకుంటే బెదిరిపోతావు నిష్ఠురంగా అన్నాడు రమేష్. అతని మెడ మీదుగా కింద కొంగి బొగ్గ మీద ముద్దు పెట్టుకుని, ఈరోజు మీకు ఎదురు చెప్పను. మనసులో ఇంకా పూర్తిగా పోని భయాన్ని నొక్కి పెడుతూ నవ్వింది ప్రతిమ. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచి ఆనందంగా కిందకి వాలాయి. మరుక్షణం ఖాళీ కుర్చీ వాళ్ళని బెదరపోయి చూసింది. రాజమణి, ముసలాయనకు కాఫీ కావాలట తెచ్చిపెట్టు అంటున్న కాంతమ్మ కేకలకు మెలకు వచ్చింది ప్రతిమకు. రాత్రంతా తానొక తీయని కలగంటున్నట్లుంది. తన భయ సందేహాలను పటాపంచలు చేసిన రమేష్ వైపు కృతజ్ఞతగా చూసి మంచం దిగింది ప్రతిమ. కాలం కళ్ళెం లేకుండా పరిగెడుతోంది. ప్రతిమకు 2 ఆడపిల్లలు, ఒక పిల్లవాడు పుట్టారు. విజయ్కు పెళ్ళయింది. కళాధర ఎంకాం పాస్ అయి ఖాళీగా ఉన్నాడు. రమేష్ ప్రాక్టీస్ బాగా పుంజుకుంది. రాబడి పెరిగింది. డబ్బుతో పాటు అదనపు సమస్యలు కూడా పెరిగాయి. ఒక దశ దాటిన డబ్బు సంపాదన కూడా ఎంతటి చికాకుల్ని వెంట తేగలదో ప్రత్యక్షంగా అనుభవం అవుతోంది ప్రతిమకు. రాబడి పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా అదే శాతంలో పెరగనారంభించాయి. అందరికీ ఏదో ఒక రోగం ఉన్నట్లే ఉంటుంది. అవి డబ్బు జబ్బులు కాబోలు అనిపిస్తోంది ప్రతిమకు. ఏ రోగము లేని తనకు రమేష్కే. కాంతమ్మకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువైనట్లున్నాయి. నారాయణమూర్తికి తల తిరుగుతున్నట్లుగా, తిన్నది అరగనట్లుగా ఉంటోంది. రాజమణికి గుండె దడదళ్లాడిపోతూ నీరసంగా ఉంటుంది. జానకమ్మ కూడా అరికాళ్లు మంటగా వేడి చేసినట్లుగా ఉంటాయి. అబ్బాయితో చెప్పు, అల్లుడు గారితో చెప్పు, తమ్ముడికి చెప్పు, మందులిమ్మను అని వీళ్ళస్తమానం తన వెంట పడుతుంటే నవ్వు కోపం రెండూ వస్తాయి ప్రతిమకు. చెప్పకపోతే అందరితోనూ నిష్ఠూరమే. అక్కడికి కాంపౌండర్ వేణుతో చెప్పి ఏవో మందులు తెప్పించి ఇస్తూనే ఉంటుంది. వేణు ఇంటికి ఏదైనా పని మీదొస్తే అంతా తమ తమ రోగాల గురించి చెప్తూ అతని ఊపిరి తీసుకొనివ్వరు. మందులు తెమ్మని ఊదర పెడుతూ ఉంటారు. అందుకే అతను ఇంటికి రావాలంటే తక్కుతూ తారుతూ తప్పదురా భగవంతుడా అనుకుంటూ వస్తాడు. ఒకసారి రమేష్ అరిచాడట. తిని కూర్చుంటే అడ్డమైన రోగాలు అలాగే వస్తుంటాయి, బుద్ధి లేకపోతే సరే, నువ్వేం మందులివ్వకు అని. డాక్టర్ గారు ఇలా అన్నారు అని ఒక్క మాట కూడా పోలుపోకుండా ఇంట్లో తగిలించాడు వేణు. ఇంట్లో అందరూ కలిసికట్టుగా ప్రతిమ మీద దాడి చేశారు. జానకమ్మ కూడా వాళ్లతో కలిసి, అవునులేమ్మా, మీ ఆయన మాకెందుకు మందులిస్తాడు, ఊళ్ళో వాళ్ళకి మళ్ళీ మేమేమన్నా డబ్బులిస్తున్నామా అని సన్నగా అంటించేసరికి మండిపోయింది ప్రతిమకు. అందుకే కనకపు సింహాసనమున అన్నారు. కాస్త డబ్బులు కళ్ళబడేసరికి తల్లి తన పూర్వచరిత్ర కూడా మరిచిపోతోంది. తనేమన్నా రమేష్ను అలా అనమని చెప్పిందా? అంతా తన మీద పడి ఏడుస్తారు ప్రతిదానికి. ఇప్పుడు తనేమన్నా అసలే వేడిగా ఉన్న వాతావరణం ఒకసారిగా బొగ్గున మండుతుంది. ఎంత కాదన్నా ఆ సెగలు రమేష్ను సోకొక మానవు. మురిగి మురిగి వాళ్లే ఊరుకుంటారులే అని తనను కాదన్నట్లుగా మౌనంగా ఊరుకుంది ప్రతిమ. రమేష్ కొత్త బిల్డింగ్ కట్టించాడు. అందంగా ముచ్చటగా ఉన్న ఆ ఇంటిని, ప్రతిమ పిల్లల్ని ఎంతో సంబరంగా మెచ్చుకున్నాడు. సింగు గృహప్రవేశానికొచ్చి ప్రతిమ దగ్గర 4 రోజులుండి వెళ్ళాడాయన. ఇంటి చుట్టూ గార్డెన్, కూరగాయల పాదులు పెట్టారు. సందులో ఉన్న సిమెంటు చప్టా మీద నిలబడి మొహం కడుక్కుంటున్నాడు రమేష్. అక్కడ తిరుగుతూ ఏ చెట్టు మొగ్గ తొడిగిందో, ఏ మొగ్గ పువ్వుగా మారిందో, ఏ పాదుకు పిందెలున్నాయో చూస్తూ మొహం కడుక్కోవడం అతనికి చాలా ఇష్టం. చేతిలో నీళ్లు ముఖం మీద పోసుకోబోతున్న రమేష్ నిటారుగా అయ్యాడు. అతని చూపులు గోడ మీద నిలిచాయి. తెల్లని గోడ నిండా అసహ్యంగా కనబడుతున్న ఎర్రని తాంబూలం మరకలు. ప్రతిమ అంటూ గట్టిగా అరిచాడతను. ఏంటండి అంది ప్రతిమ గది కిటికీలో నుంచి చూస్తూ. గోడ మీద మరకల్ని చూపిస్తూ, ఎవరి పనిది, బుద్ధి లేదు, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? కుక్కను తీసుకొచ్చి అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుంది, కింద ఉమ్మేసుకోలేరు, రోగమా? సాయంత్రం నేనొచ్చేసరికి ఈ మరకలు అలాగే ఉన్నా ఇంకోసారి ఇలాంటి వెధవ పని ఎవరైనా చేసినా జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలేకండి. గర్జించినట్లు ఇల్లంతా వినపడేలా అరిచాడు రమేష్. ఆ తిట్లో తనని కాదని ప్రతిమకు తెలుసు. ఇంట్లో ఎవరిని అతను డైరెక్ట్ గా తిట్టడు. ఎందుకంటే అతను చూస్తుండగా అలాంటి పనులు చేసే దమ్ము ఎవరికీ ఉండదు. అందుకే ప్రతిమను పిలిచి వాళ్లను ఇండైరెక్ట్ గా తిడతాడు. ఆ తిట్లు ఆ పనిచేసిన వాళ్లకు సూటిగా వెళ్లి తగులుతాయి. వాళ్ళకి సంజేషి చెప్పుకునే అవకాశం ఉండదు. తిట్టుకున్నా గుణుక్కున్నా అతని ఆగ్రహానికి గురైన పనిని మళ్లీ చేసే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. మధ్యాహ్నం నౌకరు కుర్రాడు వాలిచేత ఆ గోడ శుభ్రంగా కడిగించి అంతమేర సున్నం వేయించింది ప్రతిమ. తనగనక కట్టాడు మహా లావిల్లు. ఎక్కడో సందులో ఉమ్మేస్తే ఆయన గారి సొమ్మేం పోయిందో. ఇంత పెద్ద వాకిలి దొడ్డి వదిలి ఆ మూల మూలకు పోయి వెతుక్కుంటూ కడుగుతాడు మొఖం సియేడిలాగా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడట. వీడి దృష్టిలో ఆఖరకు కుక్కలమయ్యామన్నమాట మనం. రమేష్ హాస్పిటల్కి వెళ్ళాక నారాయణమూర్తి గొణుగుడు లంకించుకున్నాడు. రమేష్ ప్రతిదానికి తనను పిలిచి వాళ్ళని తిట్టడం,
వీళ్ళు తన దగ్గర అతని నిష్ఠూరమాడడం, అతను వాళ్ళు కలిసి తనను ఫుట్బాల్ ఆడుతున్నారు అనిపించింది ప్రతిమకు. గొడవనిచ్చి చాలేవయ్యా, ఆ గోడ మీద వీయడం ఎందుకు, కింద చోట్లేదు, పైగా వాడి మీద పడి గింజుకుంటావెందుకు, తప్పు నీ దగ్గర ఉంచుకుని అంటూ గయ్యమంది కాంతమ్మ. నీ కొడుకు 4 డబ్బులు సంపాదించేసరికి నీకు కళ్ళు పచ్చబడ్డాయే, అందుకే నీకు కింద మీద తెలియట్లేదు రోషంగా అన్నాడు నారాయణమూర్తి. సరే పోనీ నీ కళ్ళు తెల్లగానే ఉన్నాయి, ఇంకా గొణగ మాకు, ఎప్పుడు దేనికో దానికి పెట్టుకుంటూనే ఉంటాడు చిన్నపిల్లాళ్ళ విసుగ్గా అందామె. ఈ ఇంట్లో అందరికన్నా అత్తగారు చాలా నయం అనిపిస్తోంది ప్రతిమకు. కొత్త ఇంట్లో రమేష్ మేడ మీద గది కట్టించుకున్నాడు. ఆ గదిలోకి ప్రతిమ పిల్లలు తప్ప ఎవరూ వెళ్లరు. ఆ గదిలో మంచం మీద పడుకుని చదువుకుంటోంది ప్రతిమ. చెత్త పుస్తకం, చెత్త కథలు. ఏదో మీ ఫ్రెండ్ రాశాడు చదవమంటే మొదలు పెట్టాను. ఏం నవలండి ఇది, పేజీలకు పేజీలు హీరో గారిని వర్ణించడమే సరిపోతుంది. 6 అడుగుల ఎత్తు, తెల్లగా, నొక్కులు జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, నవ్వే పెదవులు. మగాళ్లంతా ఇంత అందంగా ఉంటున్నట్లు వెధవ వర్ణనలు. ఏం బాగలేదని చెప్పండి విసుగ్గా అంది ప్రతిమ. గదిలో కూర్చుని షేవ్ చేసుకుంటున్నాడు రమేష్. రేజర్ పక్కన పడేసి తువ్వాలతో తుడుచుకుంటూ, ఆ ఏంటి ప్రతిమాదేవి అన్నాడు. అర్ధరాత్రి మధ్యలో దరువని రాత్రిపూట షేవ్ చేసుకోమని ఎవడ చెప్పాడండి? రమేష్ చక్రవర్తి గారు. అబ్బా, రాజుగారికి రాజ్యాలు లేవు పాపం, కానీ రాణిగారుంది, సువిశాలమైన ఆమె హృదయ సామ్రాజ్యం ఉంది గంభీరంగా అన్నాడు రమేష్. ఓయబ్బా, నా ఫ్రెండ్ పుస్తకం నీకు నచ్చలేదంటావెంతకు? ఎస్. సరే, హీరో నల్లగా, పొట్టిగా, మెల్లకన్ను, వంకరకాలు కలిగుంటాడు, వాడి పేరు పుల్లయ్య. ప్రతిమ ముఖం ఆముదం తాగినట్టుగా పెట్టింది. ఏం, నేను చెబితేనే భరించలేకపోతున్నావేం? రియాలిటీ కావాలనుకునే వాళ్లే అంత పచ్చి రియాలిటీని భరించలేరు. హీరోను ఆ వర్ణనతో మొదలు పెట్టగానే టక్కున పుస్తకం మూసేసేవాళ్లు బోల్డు మంది. ఆ పురాణ కాలం నుంచి ఆధునిక యుగం వరకు హీరో హీరోయిన్లు శృంగార సౌందర్యమూర్తులుగానే వర్ణింపబడ్డారు. ఎగభుజములవాడు, మృదువైన కేశములు కలవాడు, నీలమేఘ శరీరుడు అంటూ నల్లని మేనులో కూడా అందాన్ని ఒలికిస్తూ వర్ణించారు. అలాగే ఈ రోజుల్లో కూడా ఉంగరాల జుట్టు, మగసిరి ఒలికించే ఒళ్ళు అంటూ ఎవరి మానసిక ప్రవృత్తిని బట్టి వాళ్లు సొంపుగా వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు. హీరో రూపాన్ని డైరెక్ట్ గా వర్ణించకపోయినా అతని వ్యక్తిత్వం, అలవాట్లు, అభిరుచులు వర్ణించి వాటి ఆధారంగా పాఠకులు తమకు నచ్చిన విధంగా అతని అందాన్ని ఊహించుకునేలా ఉంటాయి కొన్ని రచనలు. అయినా మీ ఆడవాళ్లకు అంత సుందరంగా మగాడిని వర్ణిస్తే చాలా ఇష్టమని, అలాంటి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని నా ఫ్రెండ్ కూడా అలా రాశాళ్లే. నువ్వో అప్లమ్మవి, నీకు మొదట్లో ఇంత అందగానే నేనే నచ్చలేదు. ఆ పుస్తకాన్ని ఆడాళ్ళంతా మెచ్చుకున్నారు మీ అందాన్ని మెచ్చుకున్నట్టు అంటూ అంటించింది ప్రతిమ. మరే అంటూ షర్టు కాస్త పైకి మడిచి గడియారం ఆమె కళ్ళ ముందు పెడుతూ, 11 అయింది, ఈ పూట భోజన ప్రాప్తి లేదా? మా ఫ్రెండ్ నవల నీకిచ్చి చదవమని నీ ప్రాణం తీసినందుకు నాకు ఈ శిక్ష అన్నాడు రమేష్. అయిందా పురాణం, స్నానం చేసిరండి త్వరగా అంటూ కిందకి వెళ్ళింది ప్రతిమ. జగ్గులో నీళ్లు గ్లాసులో వంపుకుంటూ, ఏం కూర అన్నాడతను. బీరకాయ. చి, మీకే బీరకాయలు కాకరకాయలు తప్ప ఏం కూరలో దొరకవా? ఈసారి మన కుటుంబాన్నంతా కాశీ తీసుకెళ్లి ఈ 2 అక్కడ వదిలించి రాకపోతే అప్పుడు అడుగు. అయితే మనం కాశీ వెళ్ళిందాక ఈ 2 వండిస్తాను. కాశీ నుండి వచ్చాక ఇంకా వీటిని మనం ఎలాగో తినలేంగా అంటూ అతని కంచంలో వంకాయ కూర, మామిడికాయ పప్పు, వడియాలు వేసింది ప్రతిమ. ఈడియట్, బీరకాయ కూరన్నావు? వంగి ఆమె చెయ్యి అందుకోబోయాడు రమేష్. అతనికి అందకుండా తప్పించుకుంటూ, అర్ధరాత్రి సరసాలేమిటి, మాట్లాడకుండా అన్నం తినక అని కసిరింది ప్రతిమ. ఆమె గొంతులో నవ్వు జీరలు. ఇలాంటి సంసారాల్లో అర్ధరాత్రి సరసాలే అనుకూలమైనవి, ఉత్తమమైనవి. అందుకని బెట్టు చేయక ఇలా నా పక్కన, వీలైతే నా ఒళ్ళో కూర్చుని నువ్వు తింటూ నాకు తినిపించు. నయం, నెత్తిన కూర్చోమన్నారు కాదు. వైనాట్, నువ్వు కూర్చుంటానంటే నాకేం అభ్యంతరం లేదు అంటూ ఆమెను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోబోయాడు రమేష్. రాజమణి, ఇక్కడ మంచినీళ్లు పెట్టడం మర్చిపోయావే, పట్రా అంటున్నాడు నారాయణమూర్తి. వదలండి, ఆవిడిప్పుడు నీళ్ల కోసం ఇక్కడికి వస్తుంది అంటూ దూరంగా జరిగింది ప్రతిమ. కర్మ, రేపటి నుంచి భోజనం నా రూంలో చేద్దాం అన్నాడు రమేష్ నసుగుతున్నట్లుగా. పలచగా నవ్వింది ప్రతిమ. అమ్మా, నీకోసం ఎవరో వచ్చారు అంటూ వచ్చింది ప్రతిమ పెద్ద కూతురు వాణి. మీరింకా కాన్వెంట్కి వెళ్ళలేదేం? అఖిల, రవి ఏరి అంది ప్రతిమ. ఇంకా బస్సు రాలేదమ్మా, వాళ్ళిద్దరూ వాకిట్లో ఉన్నారు. నువ్వురా, ఎవరో వచ్చారంటుంటే. అదిగో బస్సు వచ్చింది, మేం పోతున్నాం అంటూ పరిగెత్తింది వాణి. ఎవరొచ్చారే అంటూ వాకిట్లోకొచ్చిన ప్రతిమను చూస్తూ, నమస్కారమమ్మా, నేను శ్రీధర క్లాత్ ఎంపోరియం నుంచి వచ్చాను నమ్రతగా అన్నాడు అక్కడ నిలబడ్డ వ్యక్తి. ఏం కావాలి అన్నదామె.
కళాధర్ గారు 2000 ఇవ్వాలమ్మా. డాక్టర్ గారి దగ్గర డబ్బులు ఎక్కడికి పోవనుకోండి, కానీ చాలా రోజులైందమ్మా. కళాధర్ గారు కూడా మిమ్మల్ని అడగమన్నారు, అందుకని వచ్చాను. పొంగి వస్తున్న కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంది ప్రతిమ. ఇప్పుడు తనేదన్నా అంటే రమేష్ పరువు పోతుంది. బీరువా తెరిచి 2000 తీసుకొచ్చి అతనికిస్తూ, ఇంకెప్పుడు ఇలా డాక్టర్ గారికి తెలియకుండా ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు మమ్మల్ని అడగనక్కర్లేకపోయినా డబ్బు కోసం మా దగ్గరికే రావాల్సి వచ్చింది కదా, చెప్పండి మీ షావుకారికి అంది ప్రతిమ. అతను అటు వెళ్ళగానే ఈల వేసుకుంటూ వచ్చాడు కళాధర్. ఇంకా ఆపుకోలేకపోయింది ప్రతిమ. శ్రీధర్ క్లాత్ ఎంపోరియంలో బట్టలు తీసుకున్నావా నువ్వు? నిదానంగానే అడిగింది. అవును, నా బట్టలు చిరిగిపోయాయి అన్నాడు కళాధర్. 2000 రూపాయల బట్టలు ఒకేసారి తీసుకున్నావా? బాగుంది. 2000 అంటే ఏమొస్తాయి? లుంగీలు బనీళ్లు తీసుకున్నాక మిగిలిన డబ్బులకు సరిగ్గా 6 జతలు కూడా రాలేదు. అస్తమానం కుట్టిస్తారా? నిర్లక్ష్యంగా అన్నాడు తను. ఎవరినడిగి తీసుకున్నావు? నీ ఇష్టమేనా? ఎవరిని అడగాలి? అయినా ఏంటంతగా నిలదీస్తున్నావు? అన్నయ్య ఖర్చు పెట్టే దాంట్లో ఇదెన్నో వంతు. మీ అన్నయ్య సంపాదిస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటారు. నువ్వు కూడా సంపాదించుకుని అంతకన్నా ఎక్కువగానే పెట్టుకో, ఎవరు వద్దనరు. అయితే ఏంటి నువ్వనేది? నేను ఉద్యోగం లేకుండా మీ మీద పడి తింటున్నానని కదూ మీకేం తెలుసు? ఆ అన్నయ్యని తన పరపతితో నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించమను, నేను సంపాదిస్తాను అంటూ మళ్లీ చెప్పులేసుకుని సైకిల్ వరండాలోంచి యువతలకు లాగాడు కళాధర్. ఒరే కళ, మళ్ళీ ఎక్కడికిరా? ఇప్పటికే 2 అయింది, అన్నం తినవా? వంటింట్లోంచి బయటకొచ్చి పిలిచింది. సంపాదన లేనివాణ్ణి నాకెందుకన్నా, మీరంతా తినండి అంటూ సైకిల్ తీసుకుని రయ్యన వెళ్ళిపోయాడు అతను. అతనికి 25 ఏళ్లు దాటాయి. ఏ ఉద్యోగం చూపించినా ఇంత చిన్న ఉద్యోగమా, ఈ జీతం నా ఖర్చులకే చాలదు అంటూ ఎగరగొట్టేస్తాడు. నోటి దురుసెక్కువ. తనేదో పెద్ద డాక్టర్ గారి తమ్ముణ్ణని అహం. ఆ డబ్బు హోదా తన కష్టార్జితం కావనే జ్ఞానం ఏ కొసాన లేదు. మళ్ళీ చదువుకున్నాడు. ఎందుకు? తను కూడా శ్రద్ధగా చెప్పినట్లు విని బాగా చదువుకుంటే ఇంతకన్నా మంచి పొజిషన్లోనే ఉండేవాడు. గజనీ మహమ్మద్ను, గోరీ మహమ్మద్ను ప్రతి క్లాసులోనూ గుర్తు తెచ్చుకుని వాళ్లని ఆదర్శంగా పెట్టుకుని దండయాత్రలు చేస్తుండేవాడు. అత్యవసర మార్కులతో ఎంకాం పాస్ అయ్యాడు. పెద్ద ఉద్యోగాలు కావాలంటే ఎలా వస్తాయి? ఒకసారి రమేష్కు తెలిసిన ఒక కంపెనీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసింది. నెలకు 1000 రూపాయల జీతం. కష్టపడితే ఇంకా పైకి పోవచ్చు. కానీ ఆ కంపెనీ డైరెక్టర్, డాక్టర్ గారు, మీ మాట కాదనాలనే ఉద్దేశం నాకు లేదండి. మీ తమ్ముడు వినయ విధేయతలతో పనిచేయడు, చాలా ర్యాష్గా ప్రవర్తిస్తాడు. మందిని కూడగట్టుకుని లేనిపోని రాజకీయాలు సృష్టిస్తాడు. అతని మీద మీ మీదైనా చర్య తీసుకుంటే మీకు అవమానం అన్నాడట. రమేష్ ఇంకేదైనా అనాలన్నా కాళాధర్ సంగతి తెలియకపోతే కదా. ఇంకా అతని ఉద్యోగం గురించి రమేష్ పట్టించుకోవడం మానేశాడు. వాణ్ణే సొంతంగా సంపాదించుకోమని ఉద్యోగం అనేశాడు. ఇంట్లో అందరికీ ఇదో కడుపు మంట. తనకన్నా చిన్నవాడైన తమ్ముడు గురించి అన్న పట్టించుకోడని. ఏమండి? ఏంటండి? ప్రతిమను అనుకరిస్తూ అన్నాడు రమేష్. సాయంత్రం గుడికెళ్దామా? ఏ గుడికి? శివాలయానికి. ఏదన్నా విశేషమా? ఇంతలో వాణి, అఖిల గబగబా వచ్చారు. వాళ్ల వెనకే రవి పెద్దగా ఏడుస్తూ వచ్చాడు. ఏన్నన్నా, ఏమైంది? దగ్గరకు తీసుకుంటూ అడిగింది ప్రతిమ. మరి అఖిలక్క, వాణక్క నాకన్నా ముందు నాన్న దగ్గరకు వచ్చేశారు. అయితే వాళ్ళు ముందొచ్చేశారని కొట్టినట్లుగా ఏడుస్తున్నావా? నవ్వుతూ అంది ప్రతిమ. చేయి చాపి వాణ్ణి మంచం మీద కూర్చోబెట్టుకుని, అన్నీ నీ బుద్ధులే వచ్చాయి అన్నాడు రమేష్. ఏంటి, నేనిప్పుడన్నా అలా ఏడ్చానా? ఓ క్రోషం వస్తే నువ్వు అలాగే ఏడుస్తావుగా. వాళ్ళిద్దరూ ముందు వెళితే అమ్మ కూడా ఏడుస్తుందనన్నా అన్నాడు రవి. పోరా వెధవా, నువ్వొకడివి అంటూ, చెప్పండి, గుడికెళదామా అంది ప్రతిమ. నాన్న, మరేం? ఒక అమ్మాయి రాముణ్ణి పెళ్లి చేసుకుందట. ఆవిడ శివాలయంలోకి వచ్చిందట. రాముడు రోజు ఆవిడికి కనబడతాడట విడ్డూరంగా చెప్పింది వాణి. పొద్దున్న వాణక్క, నేను తాతగారితో పోయి చూసొచ్చాను నాన్న అంది అఖిల. నాన్న, వాళ్ళు పొద్దున్న నన్ను తీసుకుపోలేదు అంటూ ఫిర్యాదు చేశాడు రవి. నేను తీసుకువెళ్తాలేమా అంటూ, వీళ్ళు చెప్పేది నీకేమన్నా అర్థమైందా అన్నాడు రమేష్. నిజమేనండి, ఎవరో ఒక ఆవిడ రాముడి ఫోటోకు తాళి తగిలించి తను కట్టుకున్నదట. తను రాముణ్ణి పెళ్లి చేసుకున్నానని, ఆయనే తన భర్త అని చెబుతోందట. ఆవిడ్ని శివాలయానికి తీసుకొచ్చారు. అందరూ కొబ్బరికాయలు పట్టుకెళ్లి చూసొస్తున్నారు. కొబ్బరికాయలు ఎందుకు? ఆవిడ నెత్తిన కొట్టడానికా? పోదురు, మీరు మరీను. నెత్తిన కొడతారా? నేల మీద కొడతారు. ఆవిడ రాముణ్ణి పెళ్లి చేసుకుందని. సీతమ్మ వారు చీపురు కట్ట తీసుకోలేదా? నాన్న, అమ్మమ్మ మొన్న 100 చీపురు కట్టలు కొంది అన్నాడు రవి. నువ్వు ఉండరా వెధవా, అందరూ ఓ చీపురు పట్టుకెళ్ళి ఇచ్చొస్తావా ఏంటి అంది ప్రతిమ నవ్వుతూ. ఆవిడ్ని చూడ్డానిక నన్ను గుడికి రమ్మనేది? నీకు కూడా మతిపోయిందా? రాముడు ఏకపత్ని వ్రతుడు.
ఈ మహాతల్లెవరో ఆయన పాతివ్రత్యాన్ని మంటగలిపేలా ఉంది. కలిపేలా ఉండడమేమిటి, కలిపేసింది కూడా. అదే ఎలా కలిపిందో చూద్దామనే కదా మిమ్మల్ని రమ్మనేది అన్నట్లు ఆవిడికి 50 ఏళ్లట. అయితే రాముల వారికి 2 భార్యలు అని చెప్పాలాయన. ఇదేం కర్మ, ఇంకెందరూ చేసుకుంటారో ఆయన్ని. దమ్ముడి ఖర్చు లేదు, పైగా రామచంద్రుడి భార్యకి డబ్బులు, చీరలు చదివిస్తుంటారు భక్తులు. బలవంతంగా తనని పెళ్లి చేసుకుని ఏకపత్ని వ్రతం చెడగొడుతుంటే పట్టణం నుంచి గుడ్లప్పగించి చూడడం తప్ప అదేమని అడిగే ధైర్యం లేదా మానవుడికి పాపం. ఈ కలియుగంలో ఆడవాళ్లు దేవుళ్ళకి ఏ గతి పట్టిస్తున్నారు చివరికి. రోజు రాత్రి 10 గంటలకు రాముడు ఆమె దగ్గరకు వస్తాడట. శివశివ, సీతమ్మ వారికి ప్రతి రాత్రి జాగరమేనన్నమాట. మీ ఎగతాళికేం గాని వస్తారా రారా? చచ్చినా రాను. రాముడంటే నాకిష్టం, ఆయన నా ఆరాధ్య దైవం, ఆయనకై నా జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్పుకుంటూ భక్తిగా ఆయన భజనలు చేస్తూ ఆయన కథలను చెప్తూ ఉన్నట్లయితే నిజంగా అలాంటి వాళ్ళని చూసైనా తరించొచ్చు. కాని ఇదేంటి అసహ్యంగా. మనం దేవుణ్ణి తండ్రి నాయన అంటూ తండ్రిగా అభివర్ణించుకుంటాం. మనమంతా భగవంతుని బిడ్డలు అనుకుంటాం. అలాంటప్పుడు తండ్రిని కూతురు పెళ్లి చేసుకుంటుందా? నాన్సెన్స్. ఆమెను చూడొచ్చే 100లాది జనమంటావా? వాళ్ళు గొర్రెలు. రేపెవరన్నా ఛీ ఈవిడ దేవుడు కాదు, మోసగత్తే, కావాలంటే నేను రుజువు చేస్తాను అని గట్టిగా ఎవడైనా అన్నాడంటే ఈ రోజు కొబ్బరికాయలు కొట్టిన ఈ జనమే అదే చేత్తో ఆవిడ మీద రాళ్లు వేయగలరు అన్నాడు రమేష్. నరసింహస్వామి గుడిని చూశారు. అక్కడ భక్త బృందానికి, శివాలయం భక్త బృందానికి పడదట. ఈవిడని నరసింహస్వామి భక్తులు రమ్మన్నారట. శివాలయంలో దిగావు కాబట్టి నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈమె మా దేవత అని శివాలయం భక్తులు అన్నారట. ఈ విషయం మీద ఆ 2 భక్త బృందాలు చచ్చేలా తన్నుకున్నారట ఇవాళ అంది ప్రతిమ. బేష్, బాగుందోయ్ భక్త రాజకీయ చరిత్ర. అసలు మీ శివాలయం భక్త బృందం వాళ్ళు ఆవిడను ఆహ్వానించడానికి నన్ను రమ్మన్నారు. పెద్దలెవరైనా దండ వేస్తే బాగుంటుంది సార్, మీరొచ్చి వెయ్యండి అన్నారు. నేను దండ వేస్తే హా రామా నువ్వే నారాయణవి అంటూ నన్ను పట్టుకుంటుందేమోనని ఇలాంటి వాటికి నన్ను పిలవకండి. నాకు ఇష్టమో తీరిక రెండూ లేవని చెప్పేశాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళు అన్నాడు రమేష్. ఇంకా తర్కించలేదు ప్రతిమ. అమ్మాయి, ఈ గొలుసెలా ఉంది? అరచేతుల్లో గొలుసును అటు ఇటు కదుపుతూ అడిగింది జానకమ్మ. వెడల్పుగా ఉన్న ఒంటిపేట గొలుసు, చివర సిలువలాంటి లాకెట్తో అందంగా మెరుస్తోంది. ఎవరిది అంది ప్రతిమ. మందే. అంటే? వాణి కోసం కొన్నానే, దానికి మెళ్ళో ఏం లేవు. ఆ ఉన్న చైను కాస్త ఇప్పుడో ఇంకాసేపటికో తెయ్యేలా ఉంది, దిట్టంగా ఉంటుందని చేయించాను. ఎంత? 4000. డబ్బులెక్కడివి? నీ దగ్గరున్నాయా? అప్పటికి ప్రతిమ తనని ఎక్కడికి లాక్కెళ్తుందో అర్థమైంది జానకమ్మకి. నా దగ్గర ఎందుకుంటాయి, నువ్వియ్యే అంది బెంకంగా. నేనెందుకిస్తాను, నన్ను అడిగే చేయించావా? నువ్వు కొన్నావు, నువ్వే డబ్బి, నా దగ్గర లేవు ఖచ్చితంగా అంది ప్రతిమ. ఈ సమాధానంతో చర్రుమంది జానకమ్మ. బాగుందేవ్, నేనెలా ఇస్తాను, నా దగ్గరున్నాయా? నీ మరిది చెప్ప చేయకుండా 2000 అప్పెడితే మారు మాట్లాడకుండా తెరచలే. నీ మంచి కోసమే చేసినా నేను చేశాననేసరికి వస్తుంది నీకు. నువ్వేమీ అనవని నీ కూతురికే కదా అని దిలాసాతో కంసాలిని బంగారం కొని చేయమన్నాను. ఇది మన కోసం చేశాడు, ఇప్పుడు మనం వద్దంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఇలాగే ఒకళ్ళు చేస్తున్నారని ఒకళ్ళు వంతులేసుకుని అప్పులు చేస్తూ ఉండండి. ఇక్కడ నేనేదో డబ్బులు రాసులు పోసుకుని కూర్చున్నట్లుంది మీ అందరికీ. పెద్దదానివైనా బుద్ధి కూడా లేదు నీకు. మీరేదో వెధవ పని చేసి రావడం, ఆయన పరువు పోతుందని నేను 1000 పోసి కప్పెట్టడం, నేను నా కోసం చేయించుకున్నట్టు అలా ఎగురుతావెందుకు? నీ కూతురికే కదూ. అయినా మీ ఆయన చేసే ఖర్చుల్లో చిన్న మెత్తు కూడా లేదు. చాలే ఊరుకో. నా కూతురికి గొలుసు కొనాలక్కర్లేదో నాకు బాగా తెలుసు. అందరూ ఆయన ఖర్చు మీద పడి ఏడుస్తారెందుకు? చేతనైతే మీరు కూడా సంపాదించుకుని ఖర్చు చేసుకోండి. అతనిలా సంపాదించే తెలివి లేకపోయినా అలా ఖర్చు పెట్టే తెలివి మాత్రం ఉంది అందరికీ. ఆయన సంపాదన తింటున్నామనే సిగ్గు కూడా లేదు. నాకు తెలీదు, ఆ గొలుసేం చేసుకుంటావు చేసుకో, నాకేం సంబంధం లేదు. నేను మాత్రం పైసా ఇవ్వను అనేసి అటు తిరిగి పడుకుంది ప్రతిమ. ఆ గొలుసు తీసుకుని ముఖం మార్చుకుని ఆ గదిలోనే అది ఇది సర్దుతున్నట్లుగా నటిస్తూ గొణుగుతోంది జానకమ్మ. ఎలాగైనా కూతురి చేత ఒప్పించాలని ఆమె పట్టుదల. అందరూ ఖర్చు పెట్టడంలే, జలసాలు చేయడంలే, అతనింత సంపాదిస్తున్నాడు, నీకోసం పిల్లల కోసం ఏం దాస్తున్నాడు, ఏం మిగులుతోంది? నువ్వు ఆదా చేస్తే అవుతుందా? అది కాస్త నీ మరిదో నీ మామగారో చేసొచ్చిన అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కాలు చెయ్యి కూడ తీసుకునేటప్పుడే కాస్త బంగారం అమర్చుకోకపోతేలా? ఆడపిల్లలు క్షణంలో అరటి చెట్లలా ఎదిగిపోతారు. అమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్తావా లేదా? కూతుర్ని మింగేసేలా చూసి చరచర ఆ గది దాటి వెళ్లిపోయింది జానకమ్మ. రమేష్కి ఖర్చులెక్కువే. డ్రింకు చేస్తాడు, క్లబ్కెళ్తాడు, జల్సాగా ఉంటాడు. చేతనైతే అతన్ని మార్చాలి, లేకుంటే మన ఖర్చులే తగ్గించుకోవాలి.
అతంత దర్జాగా ఖర్చు చేస్తున్నాడు గనుక మనము అలాగే చెయ్యాలని పిచ్చి పట్టిందేమిటి కొంపలో అందరికీ? అతని సంపాదన తింటూనే అతన్నేదో సాధించాలని చూస్తారంతా. ఏదో జలసి ఆయన మీద. ఒక్క నెల అతను సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే వీళ్ళ బ్రతుకులెలా గడుస్తాయి? పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు ఒకటే స్లోగన్స్. అతని ఖర్చులో మాది ఎన్నో వంతు. అతనంటే ఒకళ్ళకైనా ప్రేమాభిమానాలున్నాయా అనే సందేహం తనకి. సంపాదన తీపి, సంపాదించే మనిషి వెగటు అన్నట్లుంది వీళ్ళ ధోరణి. తను మధ్యవర్తి వీళ్ళందరికీ. రమేష్కి చెప్పు, అన్నయ్యకి చెప్పు, డబ్బు డబ్బు డబ్బు. అతని సుఖం ఎవరికి అక్కర్లేదు. ఈ గోలకు తోడు తన తల్లి కూడా మతి పోతున్నట్లుంది. ఆమెదో సోదా. అంత ఖర్చే పోతుంది, నువ్వు దాచుకో. అది కొను ఇది కొను అంటూ అప్పు చేసి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు కొంటానంటుంది. అప్పు చేసి కొనడం నిలవేయడమవుతుందా? ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. ఆడపిల్లలు ఉన్నారు అంటుంది. ఆడపిల్లలుంటే రమేష్ చూసుకుంటాడు, పైన భగవంతుడున్నాడు. రమేష్ని పీడించి అతని రక్తం పిండి నిలవేసుకోవాలి కాబోలు. డబ్బంటేనే రోత పుడుతోంది ప్రతిమకు. దానికోసం కుక్కల్లా కోట్లాడుకుని ఇంటి మనుషులంటే ఆఖరికి తెల్లన్నా కూడా రోత పుడుతోంది. ఇంత డబ్బు సంపాదించకండి రమేష్, మనం సామాన్యంగా జీవించడానికి సరిపడేంత సంపాదించండి అని అతనికి గట్టిగా చెప్పాలనిపిస్తోంది. కానీ ఒక స్టేటస్కు అలవాటు పడిన తర్వాత దాన్ని ఎలాగైనా మెయింటైన్ చేయాలి. వీలైతే ఇంకా ఆ స్టేటస్ను పెంచుకోవాలి. అంతేగాని ఆ స్థాయి నుంచి కిందకు దిగడం డిగ్నిటీకి భంగం. ఇది ఆ మనిషి ప్రవృత్తి. ఇందుకు భిన్నంగా రమేష్ కూడా ప్రవర్తించాడు. ఈ గొడవలన్నీ అతనితో చెప్పి అతనికి శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా అలసట, ఎగ్జైట్మెంట్ కలిగించడం తనకిష్టం ఉండదు. మొదటే ఈ విషయం తనకు చెప్పాడు కూడా. తనొక్కతే ఇవన్నీ భరించాలి. మానసికమైన ఈ అలసట నుంచి తప్పించుకోవడానికి మనస్సు భగవంతుని మీద లగ్నం చేయడానికి ప్రయత్నించేది ప్రతిమ. ఆమెకు దైవం మీద విపరీతమైన భక్తిభావం ఏర్పడింది. పూజా మందిరాన్ని అందంగా తీర్చిదిద్దింది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు మొదలుపెట్టింది. సమస్యల నుంచి పిరికిగా ఎస్కేప్ అవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటారని రమేష్ అంటే మానసిక ప్రశాంతత కోసం దైవాన్ని ఆశ్రయిస్తారని ప్రతిమంటుంది. ఏ కోరికలు లేకుండా నిష్కల్మషంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటాడు రమేష్. కోరికలు లేకపోతే అసలు మనిషే ఉండడు. అడగంతే అమ్మైనా పెట్టదు. అంచేత కోరికలు తీర్చమని భగవంతుణ్ణి అడగడంలో తప్పు లేదంటుంది ప్రతిమ. రమేష్ తీరిగ్గా ఉన్నప్పుడు ప్రతిమ, రమేష్ల మధ్య అనేక విషయాలు చర్చకొస్తాయి. అందులో ఇదొకటి. ప్రతిమ, శుక్రవారం రోజు నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? పూజ చేసుకుంటున్న ప్రతిమ దగ్గరకు వచ్చి అన్నాడు రమేష్. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాడు రమేష్. ప్రతిమ కనిపించింది అక్కడ. సిగ్గులేదు, ఆఖరికి దేవుడి గదిలో కూడా. రుసరుసలాడింది ప్రతిమ. ఏం, ఈ గది సరసానికి నిషిద్ధమా? నిషిద్ధమే. సరేనా? దండం పెట్టుకుని టిఫిన్కి రండి, పెట్టేస్తున్నాను. దేవుడి దగ్గరున్న పువ్వు కళ్ళకద్దుకుని తలలో పెట్టుకుని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది ప్రతిమ. అమ్మా, అఖిల దేవుడికి దండం పెట్టుకోకుండానే టిఫిన్కి వచ్చేసింది అంది వాణి. ఏ అఖిల, వెళ్ళు ముందు, లేకుంటే టిఫిన్ లేదు. గదమాయింపుగా అంది ప్రతిమ. అంత బలవంతం దేనికోయ్? దానికి ఇష్టం లేని పని ఎందుకు చేయించడం అన్నాడు రమేష్ కుర్చీలో కూర్చుని నాప్కిన్ అందుకుంటూ. మీరు ఊరుకోండి. పిల్లలకు దుమ్ములో ఆడడం ఇష్టమని మనం ఆడిస్తామా? చెడు అలవాట్లు మానడం వాళ్ళకిష్టం ఉండదు. పోన్లేని ఊరుకుంటామా? పిల్లలకి ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది? మనం చెప్పాలి గాని అంటూ వెళ్ళకిలా అంది ప్రతిమ. అఖిల లేచెళ్ళి దేవుడి పటం ముందు చేతులు జోడించి టపటపా లెంపలేసుకునొచ్చి కూర్చుంది. టిఫిన్ చేసి రమేష్ హాస్పిటల్కి, పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు. ఈ గుడ్డలన్నీ ఎందుకిలా అడదిడ్డంగా పడేస్తారు? ఎన్నిసార్లు చెప్పాలి? తలుపుల మీద, మంచాల మీద వేలాడుతున్న గుడ్డల్ని గది మధ్యకు గిరాటేస్తూ అరిచింది ప్రతిమ. ఆ ఇంట్లో అందరికీ నీట్గా ఉండడం అంటే పరమబద్ధకం. కాంతమ్మ విడిచిన చీర తలుపు మీద పడేస్తుంది. రాజమణి మంచాల మీద, జానకమ్మ వంటింటి గడప పక్కన పడేస్తారు. నారాయణమూర్తి, కళాధర్ సరే ఒక్కోసారి డైనింగ్ టేబుల్ మీద కూడా పడేస్తారు. ఇహ నుంచి రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 2-3 రోజుల దాకా నువ్వు నన్ను డబ్బు అడగక్కర్లేదు కదా అని ఒకేసారి నీకిస్తే నువ్వేమో దాన్ని 1 రోజులో ఖర్చు పెట్టేస్తావా? సరిపోయినా సరిపోకపోయినా ఆ 40 రూపాయలు మించి ఏం కొనడానికి వీల్లేదు. ఎలా చేస్తావో నాకు తెలీదు. గడుగు, నువ్వింకెళ్ళు అంది ప్రతిమ. ఈ మధ్యన వాలి కూడా ఎంత డబ్బిచ్చినా ఏవో లెక్కలు చెప్పి అక్కడికక్కడ సరిపెట్టడంలో ఆరితేరాడు. వాడి చేతిలో డబ్బు పడంగానే వంటింట్లోంచి అది లేదు ఇది లేదు అని మొదలయ్యే పురమాయింపులకు అంతుండదు. వంటగదిలో కూర్చుని వాళ్ళు పెట్టే టిఫిన్ తింటూ, వాళ్ళు తెమ్మన్న వస్తువుల ఖరీదు పోను తనకు మిగిలే డబ్బులు అంచనా వేసుకుంటూ వాళ్లను కబుర్లతో గారడీలు చేస్తూ ఉంటాడు వాలి. తను కాస్త డబ్బు తక్కువిస్తే అది తీసుకురా ఇది తీసుకురా అంటారు వాళ్ళు. అమ్మగారు డబ్బు ఇంత ఇచ్చారు అంటాడు వీడు.
అదెలా సరిపోతుంది, పట్రా అంటారు వాళ్ళు. ఇహ వీడి రాయబారం మొదలు. రాజమణి, కాంతమ్మ వంటింటికి మొగటం లేని మహారాణులు. కాంతమ్మ అటు ఇటుగా ఉంటుంది. ప్రతిమ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి డబ్బులు తక్కువ ఇవ్వడం ప్రారంభించగానే ఇంట్లో వాతావరణం క్రమక్రమంగా వేడక సాగింది. ఈ సమయంలోనే మామగారి దూరపు బంధువైన ఆండాళమ్మ తన కూతురు చూడామణితో సహా దిగబడింది. చుట్టాలొచ్చారు గనక అవలీలగా ఖర్చులు పెరుగుతాయి గనక వాళ్ళకి పూర్వంలాగే డబ్బులిస్తూ మినహాయింపులు మానేయాల్సి వచ్చింది ప్రతిమ. ఖర్చులు మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నాయి గనక ఇంటి వాతావరణం మళ్లీ చల్లబడింది. నారాయణమూర్తి తమ కులంగాని కాంతమ్మ చేసుకున్న దగ్గర నుంచి ఆయన తరపు బంధువులు తిరిగి చూడడం మానేశారు. ఇన్నాళ్లకు తన వైపు నుంచి వచ్చిన ఆండాళమ్మను చూడామణిని చూస్తుంటే ఒళ్ళు తెలియడం లేదాయనికి. చూడామణి గజ్జల గుర్రలా ఉంటుంది. నడుస్తుంటే ఇల్లు అదిరిపోతూ, మాట్లాడుతుంటే ఇల్లు ఎగిరిపోతూ ఉంటుంది. 25 పిల్లకు. చిన్నబావా అంటూ కళాధర్ను తెగ పూసుకుని తిరగడం ప్రారంభించింది. అతనికి కూడా ఆ అమ్మాయిని చూస్తుంటే తగని హుషారుగా ఉంది. ఆండాళ్ళమ్మ తన వంట తనే చేసుకుంటానని, ఇంట్లో వాళ్ళు చేస్తే తను తన పిల్ల తినమని చెప్పేసింది. వాళ్ళకి కావలసిన వస్తువులు సరుకులు కొంపటి ఇప్పించింది ప్రతిమ. కొంపటి దొడ్లో పెట్టుకుని ఎవరూ చూడకుండా చుట్టూరా చీరలు అడ్డం కట్టుకుని వంట చేసేదావిడ. ఆవిడ వంట భోజనం అయ్యేదాకా ఆ చీరల గదిలోకి ఎవరూ ప్రవేశించకూడదు. నారాయణమూర్తి మట్టుకు వెళ్లొచ్చు. ఆయన అక్కడే భోజనం చేసేవాడు. ఎలాగైనా మన రుచులే వేరు, నీ చేతి వంటే అద్భుతం, 1000 జన్మలెత్తినా ఇంకొకళ్ళ చేతికి రుచి రాదు అని మెచ్చుకుంటూ ఆయన చీరల చోటును భోంచేస్తుంటే కాంతమ్మ మండిపడేది. ఓ యబ్బో సంబడం, ఆ తుంటి చేతి రుచి కోసం 1000 జన్మలెత్తాలి కాబోలు అని గింజుకునేదావిడ. ఆండాళమ్మది ఎడమ చేతి వాటం, అన్ని పనులు ఆ చేత్తోనే చేస్తుంది. కాంతమ్మను ముట్టుకోకుండా దూరంగా ఉంటుంది ఆవిడ. ఏవైనా కూరలు తన వంటలోవి మిగిలితే ఎత్తెత్తి ఆ గిన్నెలు రాజమణి వాళ్ళ చేతుల్లో పడేసేది. అదేం ఆచారమో అర్థం కాలేదు ప్రతిమకు. ఇంట్లో మంచాలు పరుపులు పనికొస్తాయి, తామిచ్చిన వస్తువులు పనికొస్తాయి, తామెవరూ ఆమెను తాకకూడదు, పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వదు. నారాయణమూర్తి మాత్రం ఆ ముసలమ్మగారి మంచం మీద కూర్చుని మాట్లాడేవాడు గంటల తరబడి. నాతో ఇన్నాళ్లు కాపురం చేసిన ఆయన పనికొచ్చాడు గాని నేను పనికిరాలే, వీళ్ళ ఆచారం నోట్లో మనుబొయ్యా అని తిట్టుకునేది కాంతమ్మ. ప్రతిమ ఇలాంటివి పట్టించుకోదు. 4 రోజులుండి పోయేవాళ్లతో మనకెందుకని ఊరుకుంటుంది. ఆండాళమ్మ ఆరేసిన మడిబట్ట ముట్టుకుని చివాట్లు తిన్నారు వాణి, అఖిల. అప్పుడు మాత్రం కల్పించుకుంది ప్రతిమ. వాళ్ళు పసిపిల్లలు, ఇలాంటివి తెలియవు. వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళాకనే మీరా బట్టలు ఆరేసుకోండి, 8 గంటలకల్లా వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పింది ఆవిడ. ఒరే మూర్తి, నీ పెద్ద కోడలు మన కులమా, నీ పెళ్ళాం కులమా? ఒకరోజు తీరిగ్గా అడిగింది ఆండాళమ్మ. మా ఆవిడ కులమే, మన కులం కాదు అన్నాడు నారాయణమూర్తి. ఆ ముసలాయన చూడవే ప్రతిమ, నీ కులం నీ పెళ్ళాం కులం అంటూ ఎలా విడదీసి చెప్తున్నాడు. వాణికి జడవేస్తున్న ప్రతిమతో ఫిర్యాదు చేసింది కాంతమ్మ. పోనిద్రు, ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంటూ నవ్వింది ప్రతిమ. ఆ చిన్నాడి కన్నా మన పిల్లని చేసుకోరా, పేగుబంధం తెంచుకుంటావా ఏంటి అంటోంది ముసలావిడ. మన కులంలో పిల్ల దొరకాలే గాని ఎగిరి గంతేసి చేయను సంతోషంగా అన్నాడాయన. నువ్వు అనుకోవాలి గాని పిల్లలకేముంది, నువ్వెక్కడైనా చూడక్కయ్యా. పిల్ల ఎలా ఉండాలి, కట్నం ఎంత? పిల్ల ఎలా ఉన్నా పర్లేదు, మన కులం పిల్లని మన వాళ్ళెవరైనా ఇవ్వడానికి ఒప్పుకుంటే చాలు. కులమో అని అట్లా వెంపర్లాడిపోతున్నావేమిటి? వాళ్ళ కులమైతే కోతైనా పర్వాలేదు కాబోలు మా ఇద్దరు బుద్ధులు. చిరచిరలాడిపోతుంది కాంతమ్మ. వాళ్ల మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి ఆవిడికి. పోలేండత్తయ్య, కులమింటి కోతి అంటారనుకుంటాను కదూ అంది ప్రతిమ. ముసలావిడ ఉక్రోషం చూస్తుంటే జాలేస్తోంది ప్రతిమకు. నిజమే పాపం, ఈ నేళ్లు తనతో కాపురం చేసిన భర్తే తన వాళ్ళని చూడగానే అంత అన్యాయంగా అసంతృప్తి వెళ్ళగొక్కుతుంటే బాధే కదా. మనం చూడామణ్ణి మీ కళకు చేసుకోరా, ఏం చేస్తాం, ఏదో జరిగిపోయింది, మనుషుల్ని పోగొట్టుకోలేం కదూ దయతలుస్తున్నట్లుగా అంది ఆండాళమ్మ. నువ్వింత మాటంటే ఇంకేం కావాలక్కయ్యా, ముహూర్తాలు పెట్టించేద్దాం. నారాయణమూర్తి కంఠంలో దాగని సంతోష ఛాయలు. వీళ్ల గూడుపుటాన్ని మండిపోను. చూడవే ప్రతిమ, ఆ గజ్జల గుర్రాన్ని వాడి మెడ కట్టడానికి ఆవిడ హఠాత్తుగా అలవుమాలని అభిమానం కురిపిస్తోంది. ఈ ముసలైన సంబడం చూడు ఎలా మండిపోతుందో. వాడిని అడగక్కర్లేదు కాబోలు, వాడసలే పోసుకోలు వెదవా. ఈ పిల్లని వాడు చచ్చినా చేసుకోడు, నన్ను ముట్టుకోదు గాని నా కడుపున పుట్టిన పిల్లాడెలా పనికొస్తాడో. అవసరాలను బట్టి అంట్లు సొంట్లు మారతాయి కాబోలు మాయముండ బుద్ధులు అంది కాంతమ్మ. వీళ్ళిలా మతలబులు పడే వేళ వీధిగుమ్మంలో నిలుటద్దం ముందున్న కుర్చీలో కూర్చుని ఏలపాట పాడుకుంటూ వ్యానిషింగ్ క్రీము ముఖానికి పట్టిస్తున్నాడు కళాధర్. హఠాత్తుగా అతని ముఖానికి ముందు అద్దంలో ఇంకో ముఖం అడ్డొచ్చింది. అది ఆడముఖం. ఆ ముఖం చూడమనిది.
ఆమె తలలో విచ్చిన మల్లెలు, మురువం కలిపి కట్టిన పూలు కళాధర ముఖానికి చల్లగా తగిలాయి. ఆ పరిమళానికి అతడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె పైట అతని భుజాన్ని తాకుతోంది. ఆమె చూపిస్తున్న ఆ దగ్గరతనం కళాధరలో ముందు ఆశ్చర్యాన్ని, ఆ తర్వాత చిలిపితనాన్ని రేపింది. అందంగానే ఉన్నావు గాని ఇంకలే, నేను తలదూకోవాలి అన్నాడతను. నేను బొట్టు పెట్టుకోవాలి అంది చూడమని అక్కడి నుంచి కదలకుండా. వేరే అద్దాలే లేవా? ఈ అద్దమే బాగుంది, కావాలంటే నువ్వు వెళ్ళు వేరే అద్దం ఉన్న చోటకి. నేను వెళ్ళను. వెళ్ళక ఉండు, ఎవరొద్దన్నారు? ఆమె భుజాల మీదుగా రెండు చేతులు ముందుకు చాపి దువ్వెనందుకునే నెపంతో ముందుకు వంగాడు కళాధర్. అప్పుడు ఆమె సరిగ్గా అతని చేతుల మధ్య ఉంది. పరాయి ఆడపిల్లలా కౌలించుకుంటావేం? అద్దం నుంచి చూస్తూ దబాయించింది. నేను దువ్వెన తీసుకుంటున్నాను. ఎంతసేపు? చేతులు వెనక్కి రావట్లే. ఎవరో తన ఇంద్రజాల విద్యతో ఆ చేతులనక్కడే అంటుకుపోయేలా చేశారు. ఎవరా దుర్తులు? దుర్తులనుకో, కళ్ళు పోగలం. పోని ఎవరా మహాతల్లి? చూడమణి ఇంకా ముందుకు వంగి మృదువుగా అన్నాడతను. అద్దంలో 4 కళ్ళు మెరుపులు కురిపిస్తున్నాయి. ఇంకా అతని చేతుల్లోనే ఉంది చూడమణి. దువ్వెన కోసం వెళ్లిన అతని చేతులు ఆ పనుదిలేసి ఆమె జబ్బల నునుపును పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి. హఠాత్తుగా ఆమెను ఒడిలోకి లాక్కుని ముఖం మీద తన పెదవులు అనించాడు కళాధర్. వడ్డీతో సహా లెక్కగట్టి మళ్లీ నాకిచ్చేయాలి. అతని కంఠం జీరగా కంపిస్తోంది. ఇంత దగ్గరగా ఆడదాన్ని చూడడం అదే మొదలతనికి. అప్పుడే అక్కడేదో జరిగిపోవాలనే తపనతో నిలువెల్లా జలదరించిపోతున్నాడు. చటుక్కున అతన్ని వదిలించుకుని అవతలకి వెళ్ళిపోయిందామె. పిచ్చెక్కిపోతున్నట్లుంది కళాధర్కి. తనకి ఆమె కావాలి, ఏమైనా సరే ఆమె తంది కావాలి అంతే దృఢంగా అనుకున్నాడతను. ఇంతకుముందు ఒక్క నిమిషం ఇంట్లో ఉండకుండా ఊరి మీద బలాదూరు తిరుగుతూ కేవలం అన్నానికి మాత్రమే కొంపకొచ్చే కళాధర్ ఇప్పుడు అసలు ఇల్లే వదిలిపెట్టడం లేదు. చూడామణి కనుసన్నల్లో తిరుగుతున్నాడు. ఇదేంటి ప్రతిమ, వీడు అచ్చోసిన ఆంబోతులా దాని వెంట తిరుగుతున్నాడు. అదేదో చేసింది. దమ్ముడి ఖర్చు లేకుండా ఆ గుర్రానికి పెళ్లి చేసేయాలని ఆ ముసల్ది ఎత్తులేస్తోంది. వీడు ఆ పిల్లని చేసుకున్నాడంటే అది మనల్ని కొంపలో బతకనివ్వదే. తను అగ్రకులందా అన్నట్టు మనల్ని వంటగది ఛాయలకు కూడా రానివ్వదు. అది వండి తిన్నాక ఎత్తి మన ముఖాన్ని కొడుతుంది మిగిలిపోయినవి. ఏదో ఉపాయం చేసి వాడు దాన్ని చేసుకోకుండా చూడాలి. నువ్వు చెప్తావా, నేను చెప్పనా అంది కాంతమ్మ. మీరే చెప్పండి అత్తయ్య. అయినా మీ భయం అర్థం లేదేమో. పెళ్ళయ్యాక వాళ్ళకి అనుకుంటాను. ఒకవేళ ఉన్నా ఈ ఇల్లు మీ పెద్ద అబ్బాయిది, వాళ్ళకేం పెత్తనం ఉండదు. ఆర్థిక స్వాతంత్రం లేని చోట పెత్తనం ఎలా సాగుతుంది? ఎందుకు రవస, మీరూరుకొందరు అంది ప్రతిమ. అయినా కాంతమ్మ ఊరుకోలేకపోయింది. ఒరే కళ, నువ్వు ఆ గజ్జల గుర్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నెమ్మదిగా అడిగింది కళాధర్ని. ఎవత్తది అన్నాడతను. అదే ఆ చూడమణి. ఏం చేసుకుంటే? వద్దురా, నా మాటిను. వాళ్ళు మనల్ని సరిగ్గా చూడరు. మనం వాళ్ళని సరిగ్గా చూస్తే వాళ్ళు మనల్ని సరిగ్గానే చూస్తారు. అయినా ఒకళ్ళొకళ్ళు చూసేదేంటి? నువ్వు ఆ చూడమణ్ణి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకిష్టమే. ఏంటి, నా కంటలను ఊపిరండుగా చేసుకొనివ్వను. నువ్వు చేసుకొనిచ్చేదేంటి? అసలు ఎప్పుడన్నా నేను ఎవరి మాటన్నా విన్నానా? ఇవాళ నీ మాట వినడానికి చూడమండి నేను పెళ్లి చేసుకుని తీరతాను. నీ కంఠంలో ఊపిరి సంగతి ఏంటో నువ్వు చూసుకో. ఖచ్చితంగా చెప్పేసి చూడమణ్ణి తీసుకుని సినిమాకు పోయాడు కళాధర్. ఈ ఇంట్లో అసలు నా మాట అంటే ఎవరికైనా లెక్కుందా? నేను ఇంటికి ఉత్సవ విగ్రహాన్నే అంటూ కళ్ళు తుడుచుకుంది కాంతమ్మ. చీరలు అడ్డం పెట్టుకుని వంట చేసుకుంటోంది ఆండాళ్ళమ్మ. రమేష్ అటువైపు వచ్చాడు. ఏంటి తడిచీరలు అసహ్యంగా ఇక్కడంతా కట్టారేంటి అన్నాడు చిరాగ్గా. మీరు ఊరుకోండి, అటు ఏం పని మీకు? బాగోదు. వాళ్ళు 4 రోజులుండి పోయేవాళ్ళు రాకరాకొచ్చారని మామగారెంతో సంతోషపడుతున్నారు. ఏం కావాలక్కడ మీకు? నేను తెచ్చిస్తాను రండి నెమ్మదిగా బ్రతిమలాడుతున్నట్లుగా అంది ప్రతిమ. మడి మట్టి ఏం తెలిసేస్తాయి, ఇల్లంతా సూద్రపు కొంపైపోయాయి అంటూ సాగదీసింది ఆండాళ్ళమ్మ. ఆ మాటలు రమేష్ చెవుల్లో పడినందుకు సంతోషించింది. మొత్తానికి ఒకరోజు నారాయణమూర్తి చూడమణ్ణి కళాధర్కి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. రమేష్తో చెప్పు అన్నాడు ప్రతిమతో. ఇప్పుడేం పెళ్లి? దమ్ముడికి టికానా లేదు గాని పెళ్లి తక్కువైందా? బుద్ధి లేకపోతే సరి. పెళ్లి చేసుకున్నాక పెళ్లం ఏదైనా కావాలంటే ఎక్కడన్నా అడుగు తెస్తాడా? ఇంకో సంసారాన్ని తయారు చేసి నా మీద తొయ్యడానికి వాళ్ళకి జ్ఞానం లేకపోతే నా దగ్గర తేవడానికి నీకేనా ఉండకర్లే అంటూ వాళ్ళు వినేలా గయ్యమన్నాడు. మా బాగా అన్నాడు. ముసిముసి నవ్వులతో మొదటిసారిగా రమేష్ మాటకు సపోర్ట్ ఇచ్చారు కాంతమ్మ, రాజమణి, జానకమ్మ. నారాయణమూర్తి, కళాధర్ మండిపడ్డారు. బేలగా కళాధర్ వైపు చూసింది చూడమణి. ఆండాళమ్మ మాత్రం చలించలేదు. ఆమె ఎంత మాత్రానికే బెదిరిపోయే ఘటం కాదు. ఆ తర్వాత ఆండాళమ్మ మంచం మీద కళాధర్కి కూడా ప్రవేశం ఏర్పడింది.
వాళ్ళు ముగ్గురు ఏదో ఒక సమాలోచన సీరియస్ గా జరుపుతూ ఉండేవాళ్ళు. ఈడుకొచ్చిన పిల్లాడాయే, ఇతన్ని ఎదురుగా పెట్టుకుని నీ పెద్ద కొడుకు కోడలు చెలో పొలోమని ఇల్లంతా తిరుగుతుంటే ఈ అబ్బాయికి ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా సంసారాలు చేసుకుంటున్నారు, ఇతనికి పెళ్లి చేద్దామనే ధ్యాస వాళ్ళకు లేకపాయే అంటూ కళాధర్ మీద సానుభూతి కురిపిస్తూ అతని ఎదురుగానే నారాయణమూర్తితో వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టింది ఆండాళమ్మ. అసలే కళాధర్ మనస్తత్వం దురుసు. దీనికి తోడు ఆండాళమ్మ సన్నాయి నొక్కులు, చూడామణి అలకతో కూడిన దిప్పుళ్ళు అతనిలో విపరీతమైన ఎగ్జైట్మెంట్ కలిగించసాగాయి. ఏదో కసి, ఎవరినో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనిపించేది. ఎప్పుడూ కసుబుసుమంటూ ఈ వంటలా తగలేసినారేంటి, ఈ కూర వేయించకుండా మొదలు చేశారేంటి, నెయ్యిలా కంపుకొట్టి చేస్తుందే, మంచినీళ్ళు తెప్పించలేరు అంటూ వాలి మీద ఎగరడం మొదలు పెట్టాడు. వడ్డించడం డ్యూటీ ఒక్కోసారి వాలి తీసుకునేవాడు. కళాధరికి మాత్రం తప్పకుండా అతనే వడ్డిస్తాడు. అతనంత చిరచిరలాడినా రాజమణి, కాంతమ్మ పట్టించుకునేవాళ్లు కాదు. జానకమ్మకు మాత్రం మండిపోయేది. చాలా వరకు వంట ఆమె చేస్తోంది, అందుకే తననే అన్నాడని గింజుకునేది. అమ్మాయి ప్రతిమ, నేను ఇంట్లో ఉండలేను తల్లి, నీ మరిది చెండు తింటున్నాడు, నేను ఈసారి ఊరుకునేది లేదు అన్నదామె ప్రతిమతో. ఒకరోజు అన్నం దగ్గరలాగే సాధిస్తుంటే వెళ్ళి ఆండాళమ్మ దగ్గర తిను అంది జానకమ్మ. అంతే, అగ్గి బరాటాలా పేలిపోయాడు. ఏంటి మీ ఉద్దేశం? అంతా వాళ్ళ మీద పడి ఏడుస్తారెందుకు? 30 ఏళ్ళు వస్తున్నాయి, నాకేం పెళ్లి పెటాకలు అక్కర్లేదనుకుంటున్నారా అంటూ గయ్యం అన్నాడు అతను. అయ్యో, పెళ్ళెందుకు వద్దునైనా, ఉద్యోగం లేకుంటే ఎలాగో గడుస్తుందిగా, ముందు పెళ్లి చేసుకో అంది జానకమ్మ వెటకారంగా. అన్నంలో చేయి కడిగేసుకుని వెళ్లిపోయాడు విసురుగా. అన్నం ముందున్న పిల్లాడితో మీక బాగుడేంటి, చిన్నపిల్లాడు, తెలిసి తెలియక వాగితే మనకేనా ఇంగితం ఉండకర్లే, తినే తినే కూడి లాక్కున్నట్టు అంది రాజమణి నిష్ఠూరంగా. ఇది మరీ బాగుందమ్మా, అతనంత మాటలంటుంటే నీకెవరికి పట్టలే, నేను ఉన్నమాటంటే ఉలికొచ్చింది నీకు అంది జానకమ్మ. అమ్మా ఇలారా నువ్వు, మెట్ల మీద నుంచి అరిచింది ప్రతిమ. రుసరుసలాడుతూ ఆమెను అనుసరించింది జానకమ్మ. నువ్వు అనవసరంగా వాళ్ళ విషయాలు కల్పించుకోకు, అసలు నువ్వు కూతురింట్లో జీవితం గడపడం మన సాంప్రదాయం కాదు, మన రాతలు అలాంటివి గనుక ఇలా జరిగింది, ఇదేనా జరిగినందుకు మనం సంతోషించాలి. అల్లుడింట్లో పడి తింటూ మాకు నీతులు చెప్తున్నావా అని వాళ్ళంటే తల తీసి ఎక్కడైనా పెట్టుకోవాలి, అంతవరకు రాకుండా మనం చూసుకుంటే హుందాగా ఉంటుంది అంది ప్రతిమ. వాళ్ళంతా తినలే ఉక్రోషంగా అంది జానకమ్మ. వాళ్ళకి హక్కుందమ్మా, నిజానికి నీకే లేదు. అయితే నన్ను పొమ్మంటావా? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకమ్మకు. ఎక్కడికి పోతావు, పిచ్చిగా మాట్లాడుకు, వాళ్ళ విషయాల్లో కల్పించుకోకుండా ఉంటే డైరెక్ట్ గా నిన్నెవరూ ఏమీ అన్నారు కదా, వంట నువ్వు ఒక్కదానివే కాదు కదా చేసేది, రాజమణి వదిన కూడా చేస్తోంది, అతను ఆమెనే అన్నాడనుకోరాదు, నెయ్యి నువ్వు కాదు కదా తెచ్చింది, వాలి తెచ్చాడు, అతను ఏమనుకుంటే నీకేం, అనువుగాని చోట ఉన్నందుకు ఇలాంటి సర్దుబాటు మనస్తత్వం నేర్చుకోవాలమ్మా, లేకపోతే బాగోదు. ఇలా అందరినీ నెత్తికెక్కించుకుంటే మీకేం మిగులుతుందే? మళ్ళీ మొదలు, నీకెందుకు విసుగ్గా కసినట్లుగా అంది ప్రతిమ. ఇంతలో రమేష్ రావడంతో జానకమ్మకి ఎందుకొచ్చేసింది. ఏడుస్తున్న జానకమ్మ ముఖం, ప్రతిమ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోన్న కోపం అతని దృష్టిని దాటిపోలేదు. ఏమైంది అన్నాడు. ఏం లేదు, నవ్వు తెచ్చుకుంటూ అతను విప్పిన షర్ట్ అందుకుంది ప్రతిమ. అతను స్నానం చేసి వచ్చాక అన్నం పెట్టనా అంది. తర్వాత తింటాను గాని ఇలా కాసేపు నా దగ్గర కూర్చో అన్నాడు బెడ్ మీద పడుకుంటూ. రమేష్ ని ఆనుకొని కూర్చుంది ప్రతిమ. ప్రతిమ, నా చదువుకి మాకున్న ఆస్తి కాస్త ఖర్చు అయిపోయింది, నేను వదిలేస్తే మా అమ్మా నాన్న నిరాధారం అయిపోతారు. ఏంటండి మీరు, నేను ఎప్పుడన్నా అలా అన్నానా? కంగారుగా అంది ప్రతిమ. ఆమెను మధ్యలోనే ఆపుతూ, ప్లీజ్ ప్రతిమ, నన్ను చెప్పని, ఈ వాళ్ళెందుకో వివరంగా చెప్పాలనిపిస్తోంది, ఇప్పటికే ఆలస్యం చేశాను, అయినా నీ మంచితనం వల్ల నేను అలా ఫీల్ అయ్యే అవసరం రాలేదు అంటూ నీ ఒళ్ళో పడుకోనా అన్నాడు. పడుకోండి నవ్వుతూ తనే అతని తల ఒళ్ళోకి తీసుకుందామే. మా అక్క రాజమణిది ఒక బాధాకరమైన జీవితం, ఎప్పుడూ తాగొచ్చి తనతో నానా హింసలు పెట్టేవాడు మా బావ, నరకమంటే ఎలా ఉంటుందో నిరంతరం రుచి చూపేవాడు. అత్త ఆడపడుచులు దాని వేపుకు తినేవారు, కడుపు నిండా తిండి పెట్టేవారు కాదు, అట్లకాడ కాల్చి వాతలు పెట్టేవాళ్ళు, పుట్టింటికి పంపేవాళ్లు కాదు, మేం ఎప్పుడైనా వెళితే వాళ్ళెవరూ మాతో మాట్లాడేవాళ్లు కాదు, దానికోసం భరించేవాళ్ళం. బావ బ్రతుకుండగా దాని ముఖాన నవ్వనేది ఎప్పుడూ చూడలేదు నేను, అది నవ్వితే మాకొక పండగలా ఉండేది. చివరికి దాన్న నరకం నుంచి విముక్తి చేస్తూ విజయ్ కడుపులో ఉండగానే మా బావ పోయాడు. ఈ కథంతా నీకు తెలిసిందే అనుకో, అయినా నా పరంగా విను, నాకదంటే జాలి ప్రేమ, దాని బాధ్యత నాదే, వాళ్ళను కంట్రోల్లో పెట్టడానికే వాళ్ళ దగ్గర నేను అలా సీరియస్నెస్ నటిస్తాను గాని నాకు మా అమ్మ, మా నాన్న, మా అక్క అంటే విపరీతమైన అభిమానం.
పెద్ద కొడుకుగా సంపాదనాపరుడుగా నేను వాళ్లను ఆదుకోవాలి. నేను వదిలేసి వేరే వెళ్ళిపోతే ముఖ్యంగా వాళ్ళు ముగ్గురు నిరాధారంగా ఒడ్డున పడ్డ చేపల్లా అయిపోతారు. ఎన్నో గొడవలు వస్తుంటాయి ఉమ్మడి సంసారాలన్నాక. సాధ్యమైనంత వరకు తప్పదు కాబట్టి బయట వాళ్ళకి సందేహకుండా సర్దుకుపోతేనే బాగుంటుంది. నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుందనే సంగతి మర్చిపోకు. ప్రతిమ, న్యాయాన్యాయాలు ఎటువైపున్నా నేను మాత్రం నీ వైపే ఉంటాను. అలా నేనుండడం మూలాన నీ బాధ్యత ఎక్కువ అవుతుంది గాని తగ్గదు. ఇంటిని ప్రశాంతంగా ఉంచే బాధ్యత నీది. అది తక్కువ బాధ్యత కాదు. దీనికెంతో ఓర్పు నేర్పు కావాలి. అవి నీకు పుష్కలంగా ఉన్నాయి. ఆ సర్దుబాటు మనస్తత్వం నీకు ఉండబట్టే నేను సుఖపడుతున్నాను ప్రతిమ. ఇందుకు నీకు నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఈ వాళ్ళెందుకు నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి పూనుకున్నారు? ఆండాళమ్మ గారు వచ్చింది కదా, ఆవిడ సామాన్యమైందిగా నాకు కనిపించడం లేదు. ఆవిడ ఏదైనా ఉపద్రవం సృష్టిస్తే ఇంట్లో ఏవో గొడవలు రాజుకుంటూనే ఉంటాయి. అవి ఆరేసరికి ఎన్నాళ్లు పడతాయో. వీటిని ఎదుర్కోవడానికి తొలిచర్యగా నీకు నా మనసు గురించి చెప్పాను. ఆవిడ ఏ వైపు నుంచి అటాక్ చేస్తుందో మనం సిద్ధంగా ఉండాలి కదా. నీకు బాధ కలిగించేలా ఉంటే మాత్రం బలవంతంగా భరించకు, నాకు చెప్పే. నేను పరిష్కారం ఆలోచిస్తాను, ఓకే అన్నాడు రమేష్. ఓకే అంది ప్రతిమ. మేం వెళ్ళిపోతాం అంది చూడమణి. అదేంటి, ఎందుకు? కంగారుగా అడిగాడు కళాధర్. ఆరు బయట గార్డెన్లో చైర్స్ వేసుకుని కూర్చున్నారు వాళ్ళిద్దరూ. వాలి, 2 కప్పులు టీ పట్రా అన్నాడు కళాధర్. కళాగారికి టీ కావాలట. వంటింట్లోకి వచ్చి జానకమ్మకు చెప్పాడు వాలి. నాకు తెలీదయ్యా, రాజమణికి చెప్పు ముభావంగా అంది జానకమ్మ. పెద్ద లాడ్లాగా బయట కుర్చీలో కూర్చుని టీ కోసం పురమాయింపు, దాని ఎదురుగుండా గొప్ప బోడు గొప్ప అంటూ సన్నగా గుణుగుడు లంకించుకుందామే. అంతేనమ్మా, అమ్మగారు ఒకసారి కల్పించుకుంటే వాళ్ళంతా నోళ్లు మూసేస్తారు. అమ్మగారి మెతకతనం చూసి అలా పేట్రేగిపోతున్నారు వాళ్ళు. మీరు చెప్పరాదు అంటూ ఎగదోస్తున్నాడు వాలి. నేను చెబితే వింటుందా? మన బంగారం మంచిదైతే కంసాలను ఎందుకండం? నాల్లుడి సంపాదనంతా దోచు తింటున్నారు. దమ్మిడి సంపాదన లేకున్నా నీలుగుడికేం తక్కువ లేదు ఒక్కొక్కళ్ళకి. కాస్త సపోర్టు దొరికేసరికి విజృంభిస్తోంది జానకమ్మ. వాలి, అమ్మ పిలుస్తోంది అంటూ వచ్చింది అఖిల. అఖిలనెత్తుకుని ప్రతిమ దగ్గరికి వెళ్ళాడు వాలి. చూడు వాలి, నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. నువ్వు చాలా మంచివాడువని నా ఉద్దేశం. దాన్ని అలాగే ఉండని. చెడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు. ఒకళ్ళ మీదకొకళ్ళని ఉసిగొలిపి తమాషా చూడడం సంస్కారం అనిపించుకోదు. నువ్వు చదువుకున్నావు, అర్థమైందనుకుంటాను. వెళ్ళు. రాజమణి వదిన్ని అడిగి టీ తీసుకుని వెళ్ళు. మెత్తగానే చెప్తున్న ప్రతిమ కంఠంలో పొదును గుర్తించాడు వాలి. తల ఉంచుకుని అవతలికెళ్ళి రాజమణితో టీ కల్పించుకుని మౌనంగా పట్టుకెళ్ళి కళ్ళాదరికి చూడమణికి ఇచ్చాడు. చెప్పు, ఎందుకు వెళ్ళిపోవడం? కప్పు పెదవులు కానించుకుంటూ అన్నాడు కళ్ళాదర్. ఇక్కడుండి ఏం చెయ్యాలి? వాడిగా అంది. అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి? గాడిదలు కాయాలి. అవి మా ఊళ్ళో చాలానే ఉన్నాయి. ఇక్కడుంటే ఇద్దరం కలిసి కాయచుగా. నీకేం తమాషాగా ఉందా? నువ్వేదో అంటే నేను ఉపాయం చెప్పాను, మళ్ళీ నన్నే తిడతావేం? అలిగినట్లుగా కూర్చుంది చూడమణి. కోపం వచ్చిందా? లేదు, సంతోషం పొంగిపోతుంది. అబ్బా, ఏంటో చెప్పకుండా రుసరుసలాడితే నాకేం తెలుస్తుంది? ఆ పిచ్చిమొద్దు నీ మీద మనసు పెట్టుకుంది నాయనా. దాని విరక్తి దాంది. నువ్వు పెళ్లి చేసుకుంటావని కలలకంది. మీ వాళ్ళంతా కలిసికట్టుగా నీకు పెళ్లి చేయమని తీర్మానించేశారు. నీక వాళ్ళని ఎదిరించే ధైర్యం చొరవ లేకపోయే. నీ మీద మనసు చంపుకోలేక కంటికి కడివెడుగా ఏడుస్తోందా పిల్ల. అదును చూసుకుని రంగప్రవేశం చేసింది ఆ అండాళమ్మ. నేను చూడమణ్ణి తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రోజు అంటూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ఆచరణలోకే రావడం లేదు గాని ఎత్తిపొడుపుగా అంది చూడమణి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆమెను తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. 1 వారం రోజులు చూడండి అన్నాడు ఆవేశంగా కళాధర్. ఏమోలేనైనా, అయినప్పుడు మీ వాళ్ళు పండించినప్పుడు అనుకోవాలి. ఇంకొక రవ్వ ఎక్కిస్తూ అంది ఆండాళమ్మ. మీరే చూస్తారుగా పట్టుదలగా అన్నాడు తను. ఈ సంభాషణ పొంచి విన్న కాంతమ్మ ఉన్నది ఉన్నట్లుగా ప్రతిమ చెవిలో ఉదింది. మీతో మాట్లాడాలి సీరియస్ గా అంది ప్రతిమ. ఇప్పుడు పోట్లాడుతున్నావా? కొంటిగా నవ్వాడు రమేష్. నేను సీరియస్ గా ఉన్నాను. అరే పాపం, ఏమైంది? ఇలా పడుకో, నేను చూస్తాను. అరెరే, సీరియస్ గా ఉన్న పేషెంట్ అలా నడవకూడదు. నేను ఎత్తుకుని తీసుకువెళతా ఉండు అంటూ దగ్గరగా వచ్చాడతను. ఏంటండి మీరు, ఎప్పుడు తమాషైనా? అప్రయత్నంగా ఆమె కళ్ళలోకి నీళ్లొచ్చాయి. చకితుడయ్యాడు రమేష్. ఏంటి ప్రతిమ? ఎందుకలా? ఇలా కూర్చో, చెప్పు, నేను వింటానుగా అనునయంగా అన్నాడు. చూడమణిని కళాదరికిచ్చి పెళ్లి చేద్దామండి. తర్వాత ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం సంసారం చేస్తూ సరసాలాడుకుంటూ ఈడొచ్చిన పిల్లాడి మనోభావాలు గుర్తించకుండా ప్రవర్తిస్తున్నామంట. ఎవరన్నది? ఆండాళమేనా?
వాళ్ళ ఎదురుగా నేను అసలు ప్రతిమాని నోరారా కూడా పిలవను. ఇంట్లో ఉన్నంతసేపు నీతోనూ పిల్లలతోనూ గడపాలని, నువ్వు వంట చేస్తుంటే నీ వెనకే తిరుగుతూ అవి ఇవి అందించాలని ఎన్నో చిన్న చిన్న కోరికలున్నాయి నాకు. ఈ గదిలో తప్ప ఇంట్లో ఎక్కడా నీతో కనీసం ఫ్రీగా మాట్లాడడానికైనా వీలుండదు. అయినా ఉమ్మడి కుటుంబాల్లో ఇంతేనని సరిపెట్టుకుంటూ మన అనురాగ సామ్రాజ్యం ఈ గదే అని సర్దుకుంటూ వాళ్ళంతా చూస్తుండగా నీతో సరసాలాడుతూ సరదాగా ఉంటే లేకిగా అసహ్యంగా ఉంటుందని ఎంతో జాగ్రత్తగా హుందాగా ఉంటాను. ఈ గది దాటాక నీతో నేను. అలాంటిది ఆ రౌడీ పీనుగు అలా వాగుతుందా? పళ్ళు రాలగొట్టి బ్యాగ్లో పెట్టేసి బయటికి గెంటేమంటావా ఆండాళమని కుర్రాళ్ళు అడిగాడు రమేష్. ఏం వద్దు, వాళ్ళ పెళ్లికి అంగీకారం వినిపించి పచ్చజెండా ఊపేద్దురు. అన్ని గొడవలు అవి సర్దుకుంటాయి. పెళ్ళామొస్తే ఏదో ఒక ఉద్యోగంలో అతను ఇరుక్కుంటాడు అంది ప్రతిమ. సరే ఏడవమను, ఆ పాపం నాకెందుకు అన్నాడతను. అతను అంగీకరించినట్లుగా నారాయణమూర్తికి చెప్పింది ప్రతిమ. ఇదేంటమ్మాయి ఇలా చేశావు అంది కాంతమ్మ. మీకు తెలియదత్తయ్య, మనం చేయకపోతే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఎలాగూ ఆగని పెళ్లికి పొరుగు పోగొట్టుకోకుండా మనం సరే అంటే వదిలిపోతుంది కదూ అంది ప్రతిమ. ఈ సంగతి నారాయణమూర్తికి కొండంత సంతోషం కలిగించింది. ఆయనకు కోడలుగా చేసుకోవాలని ఎంత గట్టిగా కోరుకుందో ఈ శుభకార్యానికి రమేష్ అంగీకారం కూడా ఉండాలని అంతే గాఢమైన కోరుకుంది. రమేష్ను ఎదిరించాలని ఆయనకు లేదు, చూడమణ్ణి వదులుకోవాలని లేదు. రెండింటి మధ్య నలిగిపోతున్నాడాయన. తనకా ఊళ్ళో తెలిసిన ఏ ఒక్క వ్యక్తిని వదలకుండా అందరితోటి నా కులమమ్మాయినే కోడలుగా తెచ్చుకుంటున్నాను అని సంతోషంగా చెప్పొచ్చాడాయన. కాంతమ్మ మాత్రం ముభావంగానే ఉంది. పెళ్లికి బస్సుల్లో తరలి వెళ్లారు మగ పెళ్లివారు. రమేష్కి డాక్టర్గా మంచి పేరుంది. వ్యక్తిగతంగా కూడా అతనంటే చాలా మందికి అభిమానం. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు కలిపి చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇంతమంది జనాన్ని చూసి ఆడపెళ్లివారు గుండెలు బాదుకున్నారు. ఎప్పుడు పెళ్లి భోజనాల మొహం ఎరగని వాళ్ళలా ఎంతమంది వచ్చి పడ్డారేంటి మాయధర్మోక అని తిట్టుకుంది ఆండాళ్ళమ్మ. ఎంతమందికి ఆ వండిన వంట కూడా సరిపోదు. మర్యాద లేదు, గుడ్డు లేదు. ఆ అన్నం సరిపోయినంత మంది కొడ్డించి ఆనాక గమ్మున ఊరుకోండి అని సలహా ఇచ్చింది ఇంకొక ఆవిడ. ఈ జనాన్నంతా ఆ పెళ్లివారి మీదకు తోలితే వాళ్ళు తిట్టుకుంటారేమోనండి భయంగా అంది రమేష్తో. నాకు ఆ మాత్రం తెలీదనుకున్నావా? నేనెలా చేస్తానో చూస్తూ ఉండు అంటూ 3 వంతుల మందిని ఒక మంచి హోటల్ అలాట్ చేశాడు రమేష్. ఆ హోటల్ ప్రొపరేటర్ అతని ఫ్రెండ్ కూడా. అందులో ఉన్న రూములు తమ వాళ్ళకే బుక్ చేసి డబ్బు తనే చెల్లించేశాడతను. ఎందుకునైనా మేము ఏర్పాటు చేసేవాళ్ళంగా, మళ్ళీ వంట చేయమని పురమాయిస్తున్నాను అంది ఆండాళ్ళమ్మ గొంతులో సంతోష ఛాయలు బయటికి పొంగకుండా జాగ్రత్త పడుతూ. పర్వాలేదులేండి, దాని గురించి పెద్దగా చర్చించేదేంటి అన్నాడు రమేష్. ఏ గొడవలు లేకుండా పెళ్ళైపోయింది. పెళ్లికూతురు పెళ్లికొడుకి తగ్గట్టు లేనేలేదు. ఆ ముసలాయన తన వైపు పిల్లని మూజుపడి చేసుకున్నాడట్లే అంటూ వ్యాఖ్యానించారు కొందరు బంధువులు. అబ్బా, మరి ఏంటలా ఉంది పెళ్లికూతురు? నాకు నచ్చలేదు. పెళ్లి అలంకరణలో ఎంత అనాకారైనా అందంగా కనిపిస్తుందంటారు. ఈ పిల్ల ముఖాన అసలు కళలేదు అన్నాడు రమేష్. మీకు నచ్చేదేంటి? మీ తమ్ముడికి నచ్చింది. తా వలచింది రాంబా, నేను మీకు నచ్చలే అంది ప్రతిమ. నీకేం, బంగారు బొమ్మవి. మీ తమ్ముడిని అడగండి, తన భార్య కూడా బంగారు బొమ్మే అంటాడు. వాడి మొహం అన్నాడు రమేష్ అసంతృప్తిగా. చూడామణ్ణి వెంటనే కాపురానికి పంపేసింది ఆండాళ్ళమ్మ. దీని ఆత్రం మండ. పెళ్లి ఇలా అయిందో లేదో అలా తోలేసింది పిల్లను. ఇందుకోసమే కాచుకుని ఉన్నట్లుంది గోధుకండి నకలాగా అంది కాంతమ్మ. అత్తయ్య, ఆ అమ్మాయి ఇప్పుడు మీ కోడలు. ఇదివరకటి కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకోకుండా మామూలుగా ఉండండి అంది ప్రతిమ. కళాధర్ చూడామణి ఆ గది వదిలి బయటకు వచ్చేవాళ్లు కారు. ఎప్పుడూ అందులోనే నవ్వులు కేరింతలు. టీలు, కాఫీలు, టిఫిన్లు కూడా వాలిచేత ఆ గదిలోకే తెప్పించేవాడు కళాధర్. ఇది హోటలా కొంప? ఏంటా వేషాలు? అన్నీ గదిలోకి తెప్పించుకోవడం ఏమిటి? ఆవిడ గారు రాణిగారిలా గది వదిలి రాదు. మేము అన్నీ వండి అమర్చి పంపితే అక్కడ కూర్చుని ఆరగిస్తారు. అలాగే నెతికెక్కించుకో. ఆనాక ఈ ఇల్లు మాదే, మీరు పొండి అంటారు నిష్ఠూరంగా అంది జానకమ్మ. ఈ పద్ధతి ప్రతిమకి చికాగ్గానే ఉంది. తను మరీ మెతకగా ఉండడాన్ని వాళ్ళు చేతకాంతనంగా తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి పని చెయ్యకపోని భోజనం, టిఫిను వగేరాలు మాత్రం డైనింగ్ హాల్లోనే చెయ్యాలి. గదిలో ఏంటి అసహ్యంగా అనుకుంది ప్రతిమ. ఆ రోజు వాలిని మధ్యాహ్నం వరకు ఇంటికి రావద్దని ఏదో పని పురమాయించి బయట పంపేసింది. టిఫిన్ టైం అయింది. రమేష్, పిల్లలు టిఫిన్ చేసి వెళ్లిపోయారు. అతను ఉన్నంతసేపు ఇల్లంతా కళాదూర్ రూమ్తో సహా నిశ్శబ్దంగానే ఉంటుంది. రమేష్ వెళ్లిపోయాక అందరి గొంతులు స్వేచ్ఛగా పైకి లేస్తాయి. వాలి, టిఫిన్ పట్రా అన్నాడు కళాధర్ గదిలో నుంచి.
బయట నుంచి సమాధానం లేదు. వాలి, వాలి, వినపడ్డంలా పిలుస్తుంటే. వాలి లేడురా అంది రాజమణి. అక్కయ్య, టిఫిన్ పట్రావా? రాజమణి ట్రేలో టిఫిన్ పెట్టుకుని తీసుకువెళుతోంది. ఎక్కడికి? అంది ప్రతిమ. కళా వాళ్ళకి. తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. వాడు తెమ్మన్నాడే. రాజమణి చేతుల్లో ట్రే లాక్కొని టేబుల్ మీద పెట్టింది ప్రతిమ. ముఖం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజమణి. అక్కయ్య, గబగబా బయటకొచ్చాడు కళాధర్. అక్కయ్య అన్నాడు గట్టిగా. ఎందుకు? అంది ప్రతిమ. టిఫిన్ కావాలి. ఇదిగో ఇక్కడుంది, ఇక్కడికొచ్చి తినండి. రేపటి నుంచి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఏం కావాలన్నా ఈ డైనింగ్ హాల్లోకి వచ్చి తినాలి. గదుల్లోకి తెప్పించుకోవడానికి వీల్లేదు. అలా ఇంకోసారి జరిగిందంటే విషయం మీ అన్నయ్య వరకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఫలితం బాగోదని నీకు తెలుసు. ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయింది ప్రతిమ. అన్నయ్య తెప్పించుకోవట్లే అందామన్నా రమేష్ అలా తెప్పించుకోడు. అదీగాక ఏ విషయమో ప్రతిమ రమేష్కి చేరనివ్వదని ఇంట్లో అందరికీ తెలుసు. అలా ఎవరిని బెదిరించదు కూడా. అందుకే కళాధర్ కాస్త జంకాడు. ముభావంగా భార్యతో సహా వచ్చి అక్కడే టిఫిన్ తిన్నారు. ఇంకెప్పుడు గదుల్లో అలాంటి కార్యక్రమం మొదలు పెట్టలేదు. ప్రతిమ గట్టిగా మాట్లాడిందంటే ఇంట్లో ఎవరూ ఆమెకు ఎదురు చెప్పరు అనే విషయం బాగా నాటుకుంది జానకమ్మలో. కూతురి కాపురం చూసుకోవడానికి వచ్చింది ఆండాళమ్మ. మా అమ్మకు నేను వండి పెడతాను, మీరు వండి పెడితే ఆమె తిందు. వంటింట్లోకి వచ్చి చెప్పింది చూడమణి. ఇది వరకంటే నువ్వు పరాయిదానివి, ఇప్పుడు ఇంటి కోడలివి. మీ అమ్మ బియ్యపురాలు, మాతో కలిసే ఉండాలి, కలిసే తినాలి. ప్రత్యేకంగా నీ వంటేంటి? బియ్యం కడిగాక గ్యాస్ పొయ్యి మీద పడేస్తూ నిర్లక్ష్యంగా అంది జానకమ్మ. ఆవిడ తిందు, మణి వండితే ఏం పోయింది, తనని వండివ్వండి అన్నాడు కళాధర్. మొగుడిని వెంటేసుకుని రాయబారానికొచ్చావా తల్లి అని మనసులోనే మండిపడింది జానకమ్మ. చూడమణి స్నానం చేసి తడిబట్టలతో వచ్చి వంట మొదలుపెట్టింది. వంటిల్లంతా నీళ్లతో తడితడిగా చీదరగా తయారైంది. ఎసట్లో బియ్యం పోస్తుంటే ఆ బియ్యం గింజలు గ్యాస్ పొయ్యినుండా ఇంట్లోనూ చిమ్మినట్లు పడ్డాయి. కూరలు తరిగి చెక్కులు పక్కకు తోసింది. గిన్నె స్టవ్ మీద పెట్టి నూనె, పోపు గింజల కోసం పరిగెత్తేసరికి ఆ గిన్నె కాస్త మాడి మసైంది. చూడమని వంట పూర్తయ్యేసరికి వంటింటి స్వరూపమే మారిపోయింది. కాంతమ్మను లాక్కొచ్చి చూపించింది జానకమ్మ. దీని సుబ్రహ్మాండ, ఆచారం మడి అంటే వంటిల్లంతా ఇలా పెంట చేసి పెట్టడమా? అమ్మాయి చూడమని, ఎప్పుడైనా మా వంటగది ఇంత దరిద్రంగా ఉండడం చూసావా? మా పెద్దాడు చూశాడంటే నిన్నిక జన్మలో వంటింట్లో అడుగు పెట్టనివ్వడు. నీ మడి కాదు గాని ఇల్లు చూస్తుంటే వాంతొస్తోంది. శుచి శుభ్రం ప్రధానం గాని ఆచారం అంటూ కొంపనిలా గలీజ్ చేసుకుంటారటే. కంపరంగా వంటింటి గడపకు అవతలే ఉంది కాంతమ్మ. మీరు లోపలికెళ్ళకండి, వంట మైలు పడిపోతుంది కోపంగా అంది ఆండాళమ్మ. ఓ అబ్బా, ఇందకటిదాకా మేం తిరిగిన గది కాదాది? మేము వండుకున్న పొయ్యి గిన్నెలు కావా? మీ పిల్ల చెయ్యి తగిలేసరికి పవిత్రమైపోయిందా? వెటకారంగా అంది జానకమ్మ. నీ వెళ్ళిపోతానే చూడమని, ఏదో నిన్ను చూద్దామని వచ్చాను గాని వీళ్ళంతా ఇలా కట్టకట్టుకుని నా మీద యుద్ధానికి వస్తారనుకుంటే రాకపోదును అంటూ రాగం తీసింది ఆండాళమ్మ. ఏంటి గొడవ? మీ ఇద్దరూ కలిసి ఇంటికి ఎవరిని రానివరా? మణి, వంటింట్లో మన ముగ్గురికి వడ్డించే రండత్తయ్య అంటూ తల్లిని జానకమ్మను మందలించి ఆండాళమ్మను అనునయించాడు కళాధర్. ముగ్గురు వంటింట్లో భోజనాలు కూర్చున్నారు. వాడు పనికొచ్చాడు గాని మనం పనికి రాలే. తంగిరముండలు, వీడు సుత్తి వెదవ, పెళ్ళం రాగానే దాన్ని వేగలేక చూస్తున్నాడు అంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది కాంతమ్మ. జరిగిందంతా చెప్పి, అమ్మాయి నువ్వు అరవరాదు అంది జానకమ్మ. ఏంటి అరిచేది? నువ్వన్నింట్లో వేలు పెట్టకు, వంటింట్లో తింటే మనకేం అంటూ కసిరింది ప్రతిమ. స్నానం చేసొచ్చి వాణి పేపర్ తేమ్మా అన్నాడు రమేష్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ. ఇదిగోనన్నా పేపర్ తెచ్చిచ్చింది వాణి. పేపర్ ఎవరు ఇలా మడతేశారు? చిచ్చి, పేపరు మడత పెట్టడం రాని వాళ్ళు దాన్ని చదవడం మానేయాలి. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. రాను రాను మరీ తొమ్మర కొంపైపోతుంది చికాగా అన్నాడు రమేష్. మీ అన్నయ్య గారు మరీను పేపరు మడత పెట్టకపోతే కూడా అలా అరవాలి కాబోలు అంది భర్తతో చూడమని. పోనిద్దు, అన్నయ్యకు నచ్చని పని చేయకుండా ఉంటేనే మంచిది, వాడికి ప్రిన్సిపల్స్ ఎక్కువ అన్నాడు కళాధర్. మూతి 3 వంకర్లు తిప్పింది చూడమని. పేపర్ చూస్తూనే అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు రమేష్. ఒక్కసారి నషాళానికి అంటింది కారం. పేపర్ పడేసి నీళ్ల గ్లాస్ అందుకుని గడగడా తాగి, వంటెవరు చేశారు తీవ్రంగా అన్నాడు. మీ మరదలు చేసింది నెమ్మదిగా అంది ప్రతిమ. పిల్లలు కూడా ఈ కూరలే వేసుకు తిన్నారా? చస్తారు వాళ్ళిలా ఒక వారం రోజులు తిన్నారంటే. మేం ఒట్టి పెరుగన్నమే తిన్నాను నాన్న అంది అఖిల. రేపటి నుంచి నాకు పిల్లలకి వంట నువ్వే చెయ్యి అన్నంలో పెరుగు వేసుకుంటూ అన్నాడు రమేష్. రమేష్ సరిగ్గా అన్నం తినలేదు. తను అతని కోసం వేరే ఏదన్నా చెయ్యాల్సింది. తను అతను ఒక్కసారే అన్నానికి కూర్చున్నారు గనుక కూరల్లో కారం ఎక్కువైనట్లు తనకు తెలియదు.
పిల్లలంటున్నా తను పట్టించుకోలేదు అనుకుంటూ ఫ్రిడ్జ్లో నుంచి పళ్ళు తీసి కోసి గాజు ప్లేట్లో పెట్టుకుని పాలు వేడి చేసి పైకి తీసుకెళ్ళింది ప్రతిమ. రమేష్ను బ్రతిమాలి అవన్నీ తినిపించి అప్పుడు తృప్తి పడిందామె. ఏం చేస్తున్నావమ్మాయి అంటూ ఓసారి ప్రతిమ గదిలోకొచ్చింది ఆండాళ్ళమ్మ. రండి పిన్నిగారు అంటూ ఆహ్వానించింది ప్రతిమ. కుర్చీలో కూలబడి గది పరిశీలనలో మునిగిపోయిందావిడ. రమేష్ గది అందంగా ఖరీదైన అలంకరణతో ఆడంబరంగా ఉంది. దీంతో పోలిస్తే కళాధర గది పేదగా ఉన్నట్లుంది. నిలువుటద్దంతో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్, కుషన్ చైర్స్, ముఖ్యంగా నీలం రంగు డెకలాంతో యూఫామ్ బెడ్స్తో అందంగా డాబుగా ఉన్న మంచాలు ఆండాళమ్మని విపరీతంగా ఆకర్షించాయి. మడత నలగని లేతరంగు సన్నని పూల బాంబే డైనింగ్ దుప్పట్లతో అదే రంగు పిల్లోస్తో చూడముచ్చటగా ఉన్న ఆ మంచాల మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయిందావిడ. కళాధర గదిలో ఉన్న పట్టి మంచం పరుపు దేదుడుపుగా అనిపించాయి. అంటీ ముట్టనట్లుగా ప్రతిమతో మాట్లాడి వెళ్ళిపోయిందావిడ. ఇంతకుముందు ఆ గదిని చూడలేదు ఈవిడ. చూడమణి, నీ తోటికోళ్ల గదిలో మంచాలు చూస్తావటే అంది ఆండాళ్ళమ్మ. చూశాను, ఏం అంది చూడమణి. ఎంత బాగున్నాయో, నీ మంచం ఉంది ఎందుకు అసంతృప్తిగా అన్నదావిడ. వాళ్ళాయన సంపాదనాపరుడు, ఎన్నైనా కొంటాడు. వాళ్ళ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది, ఇంకా ఎందుకు వాళ్ళకవి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకివ్వకూడదు. పోనీ తమ్ముడే కదా ఉన్నదొకడు. అంత మాత్రం అన్న సంపాదన తినకోని వాడేం కాదు కదా, ఒక సెట్టు కొనివ్వకూడదు. ఎన్నో ఖర్చులు దోబరాగా పెడుతూనే ఉంటాడాయే. నువ్వడుగు మీ తోడుకోడల్ని పుర్రెక్కిస్తున్నట్లుగా అంది ఆండాళ్ళమ్మ. ఆలోచిస్తూ ఉండిపోయింది చూడామణి. రవికి అన్నం పెడుతోంది ప్రతిమ. అమ్మా ఇలారా ఓసారి ఆమె చేయి పట్టి లాగుతూ అంది అఖిల. ఏంటే ఉండు, తమ్ముడికి అన్నం పెట్టని. వాడంతటి వాడు తినడం మొదలు పెట్టాక సరిగ్గా తిండి తినడం మానేశాడు వెధవా విసుగ్గా అంది ప్రతిమ. కాదమ్మా, నీకోటి చూపిస్తాం మంచి సంగతి, రామా ప్లీజ్ అంది వాణి. రవికి అన్నం పెట్టేసి మూతి కడిగి పళ్ళెం తీసి సింకులో పడేసి పదండి అంది ప్రతిమ. మేడ మీదకు తీసుకెళ్లి కిటికీలోంచి చూడు రహస్యంగా అంది వాణి. వాళ్ళు చూపించిన వైపు చూసి అవాక్కైంది ప్రతిమ. ఆండాళమ్మ తమ మంచాల మీద కాళ్లు బారజాపుకుని పడుకుని గురుకొట్టి నిద్రపోతోంది. ఆ గురకలో నోరు తెరుస్తూ మూస్తూ చిత్రవిచిత్రమైన శబ్దాలు చేస్తోంది. అమ్మా నోట్లో పొల పెట్టరానా నవ్వుతూ అన్నాడు రవి. ఏడ్సవ్ తప్పు అంటూ అటే చూస్తోంది ప్రతిమ. చాలామంది అరికాళ్లు శుభ్రంగా ఉంచుకోరు, ఎవరికి కనపడేవి కావుగాని నిర్లక్ష్యంగా ఉంచుతారు. ఆండాళ్ళమ్మ కాళ్ళు నల్లగా అసహ్యంగా బురద మరకలతో ఉన్నాయి. తాంబూలం వేసుకున్న నోట్లోంచి ఎర్రగా చొంగ తలగడ మీద పడుతోంది. ఆ మంచం మీద రాత్రికి రమేష్ తను కడుపులో తిప్పింది ప్రతిమకు. లోపలికొచ్చి ఆమెను తట్టి లేపింది. అబ్బా ఉండమ్మాయి, మంచి నిద్రొస్తోంది, పాడు చేకు అంటూ మోకాళ్లు మడిచి అరికాళ్లు దుప్పటి మీద తొక్కిపట్టి మళ్లీ గురక మొదలుపెట్టిందావిడ. ఒక పక్క రమేష్ వచ్చే వేళవుతోంది. అతనికి ఇలాంటివి నచ్చవు. చూశాడంటే చాలా గొడవ అవుతుంది. ఈవిడేమో హిడిమిలా కదలడం లేదు. అమ్మా ఇవిగో నీళ్లు గ్లాసు చూపిస్తూ అన్నాడు రవి. ఎందుకు? ఆవిడ చెవిలో పోయి. వెదవా నవ్వుతూ వాడి దగ్గర నుంచి గ్లాసు లాక్కుంది ప్రతిమ. పినిగారు లేవండి, ఆయన వచ్చే వేళవుతుంది, మీకు హాల్లో మంచం వేయించాను అంటూ ఆండాళమ్మను కదపడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఇంకా చేతకాక అలసిందాన్లా కుర్చీలో కూలబడిందామె. తల్లి నిస్సహాయతను చూసి పిల్లలు ముగ్గురు విజృంభించారు. మంచం మీద ఎక్కి కూర్చుని అమ్మమ్మ లేవండి, మా నాన్న వచ్చేస్తున్నారు అంటూ ఆవిడ్ని ఊపేయడం మొదలెట్టారు. ఏంటరా మా ఇదర్శ అంతా, కాసేపు పడుకుంటే కట్టుకట్టుకుని అలా చేస్తున్నారేం పింజారి వదవల్లారా గైమని లేచింది ఆండాళ్ళమ్మ. ప్రతిమ మనసు చివుకుమంది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆ మంచం మీద పడుకోవడం ఏంటి మీరు? అది ఎవరు పక్కనుకున్నారు? చేతిని చాలక ఇంకా పసివాళ్ళని తిడతారా? ముందు మీరు ఆ మంచం దిక్కి ఎందుకెళ్ళండి. ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకండి. ఈ ఇంట్లో నేను పిల్లలు తప్ప ఈ గదిలోకి ఎవరన్నా వచ్చి అలా పడుకోవడం చూసారా మీరు? తెలియకపోతే చూసి నేర్చుకోవాలి ఏసడింపుగా అంది ప్రతిమ. ఓయమ్మ నీకే ఉన్నాయిరా మహలావు మంచాలు, వాటిని చూసుకునే విరగబడిపోతుంది అని గొనుక్కుంటూ చరచరా కిందకి వెళ్ళిపోయింది ఆండాళ్ళమ్మ. రమేష్ రాత్రిపూట ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యమవుతుంది. ఒక్కోసారి డ్రింక్ చేసి వస్తాడు. అతను వచ్చేసరికి ఇంట్లో సగం మంది పైగా నిద్రపోతారు. మిగిలిన వాళ్ళు సాధారణంగా అతను అన్నం తింటుంటే డైనింగ్ హాల్లోకి వెళ్లరు. ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకునే ఉంటారు నిద్రపోని వాళ్ళు. భార్యతో ఫ్రీగా మూవ్ అవుతూ ఆమెతో కలిసి భోంచేస్తాడు రమేష్. ఎంత రాత్రైనా ప్రతిమ మేల్కునే ఉంటుంది. పగలు కూడా అతను ఉన్నంతసేపు అవివి అందిస్తూ కూడానే ఉంటుందామె. మేడ మీద గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. టిఫిన్కి భోజనానికి మాత్రమే కిందకి రావాలి.
హాస్పిటల్కి వెళ్లే టైం వరకు భార్య పిల్లలతో పైనే గడుపుతాడు అతను. పై గది ఆ పరిసరాలు నీట్గా ఉండకపోతే ఊరుకోడు. ఎంతో అవసరమైతే తప్ప మిగిలిన వాళ్ళెవరూ అక్కడికి వెళ్లరు. అలా అందరూ అక్కడికి రావడం అతను ఇష్టపడ్డు. మెట్ల దిగువ కాలింగ్ బెల్ స్విచ్ ఉంది. ఎవరికైనా ప్రతిమతో పనుంటే ఆ స్విచ్ నొక్కుతారు. కానీ ఆండాళమ్మ ఈరోజు దౌర్జన్యంగా వచ్చి పశువులాగా ఆ పక్కలన్నీ తగలేసి వెళ్ళింది. ఏది ఏమైనా సరే, ఎంత గొడవైనా సరే జరగని, ఆవిడ్ని మాత్రం ఇంకోసారి ఈ గదిలోకి ఎలవ్ చేయకూడదు దృఢంగా అనుకుంది ప్రతిమ. పక్క మీద ఉన్న దుప్పట్లు, పిల్లో కవర్లు విప్పేసి చికాగ్గా విడిచిన గుడ్డల పెట్టెలోకి విసిరేసి పెట్టెలోంచి ఇస్త్రీవి తీసి వేసింది. అమ్మా, ఆవిడ్ను ఈ గదిలోకి రానీకు, ఆరిందలా అంది అఖిల. చి దట్టి, ముఖం చిట్లించాడు రవి. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఏ మూల సరదాగా మాట్లాడుకోవడానికి తామిద్దరికీ వీల్లేదు. కొత్తగా పరాయిగా ఉండాల్సిందే. రాత్రి రమేష్కి అన్నం పెట్టేటప్పుడు మాత్రమే డైనింగ్ హాల్లో ఫ్రీ, మిగతా అప్పుడు అది ఉండదు. అందుకే తను రమేష్ కలిసి తమ కోసం, పిల్లల కోసం ఈ చిన్న సామ్రాజ్యం సృష్టించుకున్నారు. ఎవరెంత విమర్శించుకున్నా లెక్క చేయక మిగిలిన వాళ్ళకి గది విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు. ఇష్టమున్నా లేకున్నా అవి రమేష్ విధించినవి కాబట్టి చచ్చినట్లు పాటించి తీరాల్సిందే. కాని ఇప్పుడే ఆండాళమ్మ శత్రురాజుల దురాక్రమణ చేస్తోంది. దీన్ని మాత్రం చచ్చినా సాగనివ్వకూడదు. ఆండాళమ్మ వచ్చి 4 రోజులవుతోంది. ఎక్కడ ఇప్పట్లో వెళ్లే సూచనలు కనపడ్డంలే. వంటగదిలో తను చూడామణి సాగించే వంట రాజమణి పట్టించుకోకపోయినా జానకమ్మ తనకేదో అవమానం జరిగినట్లు ఫీల్ అయి నానా గొడవ చేస్తోంది. ఈ మహాతల్లి త్వరగా పోతే బాగుండును. ఒకవేళ తను తన తల్లిని ఇక్కడ ఉంచుకుందని చూడామణి కూడా ఆవిడ్నిక్కడే ఉంచాలనుకోవట్లేదు కదా. రమేష్ ఎంతమందిని భరించగలడు? కళాధరికి ఏదో ఉద్యోగం చూసి వాళ్ళ ముగ్గురిని బయట పంపించాలి. అప్పటికి గాని మనశ్శాంతి ఉండదు. రమేష్ని బ్రతిమాలైనా ఒప్పించాలి, నచ్చజెప్పాలి. ఏంటంత దీర్ఘాలోచన? శత్రువ్యూహాన్ని ఛేదించబోతున్నదానిలా అంటున్న రమేష్ మాటలకు ఉలిక్కి పడింది ప్రతిమ. పిల్లలు కూడా నిద్రపోయారు. ఎప్పటినుంచి ఆలోచిస్తోందో తను సిగ్గుపడుతూ లేచింది. డైనింగ్ హాల్లో చలేస్తోంది అంటూ ప్రతిమ చీర కొంగులాగి తన మీద కప్పుకొని అన్నం తింటూ కబుర్లు చెప్తున్నాడు రమేష్. కావాలంటే షాల్ తెచ్చి కప్పుకోండి, ఏంటి వేషం అని ప్రతిమ కసురుతున్నా అతను లక్ష్య పెట్టడం లేదు. తన కంచంలో అన్నం కలిపి మధ్య మధ్యలో ఆమె నోట్లో కుక్కుతున్నాడు. నేనిక్కడ ఇంటర్ చదివేటప్పుడు మదన్ మోహన్ అనే ఓ లెక్చరర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకునేవాణ్ణి. ఆయన పరమ ఛాందసుడు. పేరు అప్ టు డేట్ గా ఉన్న మనిషి, భావాలు మాత్రం బీసీ నాటివి. ఆయనకో పాప ఉండేది, అమృత. నాకైతే ఆ అమ్మాయి అంటే చెప్పలేనంత ఇష్టం. మావయ్య అంటూ ఒక క్షణం వదిలేది కాదు. ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంచుకునేవాణ్ణి. నేను మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాను. వాళ్ళకి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఈరోజు అమృత నా హాస్పిటల్కి వచ్చింది. మావయ్య గుర్తున్నానా అంటుంటే ఆశ్చర్యం, సంతోషం పువ్వెత్తున పొంగాయి. అమృతకిప్పుడు 16 ఏళ్లు. అర్భకంగా చాలా చిన్నపిల్లలా అనిపిస్తోంది. ఆమె గర్భవతి. మనిషి బలహీనంగా ఉంది. మెచ్యూర్ కాకముందే పెళ్లి చేస్తే పుణ్యమని 12వ ఏట పెళ్లి చేశారట. 14 ఏట మెచ్యూర్ అయింది, కాపురానికి పంపేశారు. ఇప్పుడు వయసుకు మించిన భారం ఆ అమ్మాయికి. వేదవ మూఢాచారాలు ఇవి జన్మజన్మలకి మనల్ని వదిలిపోయేలా లేవు. వందలు వేల సంఖ్యలో రాజా రామ్మోహన్ రాయలు పుట్టుకొచ్చినా కూడా దీన్ని సమూలంగా నాశనం చేయలేరేమో. చక్కగా చదువుకోవలసిన పాలు కారే వయసులో అమృత తనను మించి కనిపించే కడుపుతో భారంగా నీరసంగా నా ముందుకొస్తే ఎంత చలించిపోయానో. ఇప్పుడెలా ఉంది? ఏం చేశారు? మందులు రాసిచ్చాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. నేను ప్రతిరోజు ఇంటికొచ్చి చూస్తానని చెప్పాను. ప్రతిమ, మన వాణికి అఖిలకి 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయను. అలాగే. ఏంటా అన్నం తిన్నావు? మీరు తింటున్నారా, నాకు పెడుతున్నారా? రెండూను. గ్లాస్ పెట్టడం మర్చిపోయారు అమ్మాయి పూజ దగ్గర అంటూ గబాలను అక్కడికి వచ్చేసింది ఆండాళ్ళమ్మ. కంగారుగా లేవబోయింది ప్రతిమ. తన పైటి కొంగు రమేష్ చుట్టూ ఉండడంతో గబుక్కున కుర్చీలో కూలబడిపోయింది. వాలుగా ఓ చూపు విసిరింది ఆండాళ్ళమ్మ. ఆవిడ వైపు నిశ్చలంగా చూస్తూ నెమ్మదిగా ప్రతిమ పైట తీసి ఆమెకు అందించాడు రమేష్. అతని చూపులకు తడబడుతూ వెళ్ళిపోయింది ఆండాళ్ళమ్మ. చెప్తే వినరు కదా, ఎప్పుడు సరసాలే నిష్ఠూరంగా అంది ప్రతిమ. బాగుంది, నీతో సరసాలాడక ఆండాళమ్మతో ఆడినా అమాయకంగా అన్నాడు రమేష్. ఇంకా నయం, తంతుంది. ఏం తనదు. అంత స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళకి ఎంత కుతూహలం ఉండదు. ఏం పాడో, పోలీస్ కుక్కలా ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. ఆవిడ గారిక్కడ తిష్ట వేసినట్లేనా? మీకు పుణ్యం ఉంటుంది. ఆ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చూడండి. ఇప్పుడు ఇంకా కుదురుగానే ఉంటాడులేండి బ్రతిమాలుతున్నట్లుగా అన్నదామె. చూద్దాం, ఉద్యోగాలు నా జేబులో ఉన్నాయా తీసివ్వడానికి అన్నాడు గ్లాస్ తీసుకుని సింకు దగ్గరకు వెళుతూ.
టేబుల్ క్లీన్ చేసి తలుపులు తాళాలేసి హాల్లోకి తొంగి చూసింది ప్రతిమ. కూజా దగ్గర 2 గ్లాసులున్నాయి. తన ఊహ కరెక్టే. గ్లాసు వంక మాత్రమే. ఆండాళమ్మ వైపు చూసింది. గురక కొడుతోందావిడ. అది ఉట్టిన నటనేనని కదులుతున్న ఆమె కంటిరెప్పలు చెబుతూనే ఉన్నాయి. కాంప్లికేటెడ్ ఉమెన్ అనుకుంది ప్రతిమ. లైట్ ఆర్పేసి ఆవిడ కుతూహలానికి నవ్వుకుందామే. రాత్రిపూట వాణి, అఖిల, జానకమ్మ దగ్గర, రవి, రాజమణి దగ్గర పడుకుంటారు. ఒక్కోసారి పిల్లలు పైన గదిలో నిద్రపోయినా తీసుకొచ్చి తమ దగ్గరే పడుకోబెట్టుకుంటారు వాళ్ళు. బెడ్ లైట్ వెలిగించి తలుపులు మూసొచ్చి పడుకున్నాడు రమేష్. ఆండాళమ్మ ఏం చేసిందో తెలుసా? అంది ప్రతిమ. ఏం చేసింది అన్నాడతను. ఈ మంచం మీదే పడుకుని హాయిగా నిద్రపోయింది. వాట్, నువ్వేం చేస్తున్నావు? ఆవిడకి ఎదురుగుండా కుర్చీ వేసుకుని చూస్తూ కూర్చున్నాను. బుద్ధి లేకపోతే సరే. ఆవిడ పడుకుంటే నాకు బుద్ధి లేకపోవడం ఏమిటి? బుద్ధుంటే ఈ గదిలోకి రానిస్తావా? మరే, నేనే బొట్టు పెట్టి ఆహ్వానించాను. పెట్టి చూడు, తన్నగలదు. ఎంతకీ ఈ దుప్పట్లో మార్చి తగలేసావా లేదా? మార్చలేదు. ఈడియట్. స్ప్రింగ్లా లేచాడతను. పడుకోండి, మార్చాను గాని అంటూ అతని చేయి పట్టుకుని లాగిందామె. రమేష్ చేతులు ప్రతిమను చుట్టుకున్నాయి. కిటికీ వైపు అనుమానంగా చూస్తూ ముఖం చీట్లించింది ప్రతిమ. ఆమె దృష్టి అటే లగ్నమై ఉంది. ఏంటి గుండ్రాయిలాగా అంటూ కవ్వింపుగా చూశాడతను. ఆమె మాట్లాడలేదు. హఠాత్తుగా అతన్ని తోసేసి లేచి నిలబడిందామె. ఏంటి? సమాధానం ఇవ్వకుండా రివ్వున దూసుకెళ్లి తలుపు తీసింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కింద పెదవి పై పంటి కింద నలిగిపోతోంది. ప్రతిమ, ఏంటి? ఎవరు? ఆమె దగ్గరకొచ్చి బయటకు చూస్తూ అడిగాడు. ఆండాళమ్మ, నిశ్చలంగా చెప్పింది ప్రతిమ. రేపు సాయంత్రం నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆవిడింట్లో కనబడకూడదు. కందిన ముఖంతో అన్నాడు రమేష్. పొమ్మని నేనెలా చెప్తాను? ఉక్రోషంగా అంది ప్రతిమ. నేనే చెప్తాను. ఇంకొక 4 రోజులు ఉండండి. అత్తగారిని చెప్పమంటాను. మీరు చెబితే బాగోదు. ఆవిడైతే ఏదో ఉపాయం ఆలోచిస్తారు. ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారుగా. చూడు, రేపు సాయంత్రానికల్లా ఆవిడ్ని తోలేసే బాధ్యత నాది. ఆ కిటికీలు కూడా మూసేసిరా అన్నాడు రమేష్. ఆండాళమ్మ తన ముఖం చూడ్డానికి సిగ్గుపడుతుంది అనుకుంది ప్రతిమ. రాత్రి తను ఆవిడ్ని చూసిన విషయం తెలుసు ఆవిడకు. కాని ఆండాళమ్మ టీవీగా చూసింది ప్రతిమ ముఖంలోకి. ఇలాంటి వాళ్ళకి సిగ్గు కూడానా? అదే ఉంటే అలాంటి లేకి పనులెందుకు చేస్తారు అనుకుంది ప్రతిమ. నా పెన్నెవరలా తగలేశారు అంటూ రయ్యనొచ్చాడు కళాధరం. ఎవరూ మాట్లాడలేదు. మణి అంటూ అరిచాడు. నా మీద పడతారేం? మీ నాన్నగారు తీశారు. నిర్లక్ష్యంగా అంది చూడామణి. ఈ అమ్మాయికి మొగుడంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? కోరి చేసుకుంది మళ్ళీ. ఆశ్చర్యంగా అనుకుంది ప్రతిమ ఎప్పట్లాగే. ఉత్తరం రాసుకోవడానికి తీశాన్రా అన్నాడు నారాయణమూర్తి. మీకు కావాలంటే వేరే కొనుక్కోవాలి. నావెందుకు నాశనం చేయడం? పెనతో రాయడం రాదు, పెట్టదు. మీరే ఉంచుకోండి దీన్ని అంటూ ఆయన వైపు గిరాటేశాడు కళాధర్. దమ్మిడికి టీకాణలని వెదవకి ఎంత పొగలో చూడు అన్నాడాయన రౌద్రంగా. మీరు సంపాదిస్తున్నారుగా లక్షల లక్షలు వెటకారంగా అన్నాడు కళాధర్. ఇష్టం వచ్చినట్లు మాటలు విసురుకోవడం మొదలు పెట్టారిద్దరు. కాంతమ్మ, రాజమణి కల్పించుకుని ఇద్దరిని చెరోపక్కకి లాగారు. నేను సంపాదించట్లేదని ఈ ఇంట్లో అందరికీ పెద్ద అలుసైపోయింది. శుభ్రంగా పోయి సన్యాసుల్లో కలుస్తాను. ఆ పుణ్యం ఏదో పెళ్లి కాకముందు కట్టుకోవాల్సింది. నేనైనా సుఖపడేదాన్ని అంది చూడమణి. పెళ్లి కాకముందు పెళ్ళవదేమో అనే దిగులుతో ఉన్న చూడమణికి ఎవరితో ఒకరితో పెళ్ళైతే చాలు అనిపించింది. కళాధరం మన్మధుళ్లా కనిపించాడు. పెళ్ళయ్యాక కళాధర్ను రమేష్ తోటి తన అదృష్టాన్ని ప్రతిమ అదృష్టంతోటి పోల్చుకుంటూ తీరిగ్గా అసంతృప్తిని పెంచుకోవడం ప్రారంభించింది చూడమణి. అందరి మీద చిచ్చుబుడ్లా లేచే కళాధర్ భార్య వెటకారాలకు, దెప్పి పొడుపులకు సమాధానం చెప్పడెందుకో భార్య దగ్గరికి వచ్చేసరికి అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తలెత్తుతుంది కాబోలు పాపం. సంపాదన లేని మగాడు భార్యకి ఎంత లోకువా? సానుభూతిగా అనుకుంది ప్రతిమ. టెలిగ్రామ్ అంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్. ఓరి దేవుడో, టెలిగ్రామ్ ఏంటో చూడవే తల్లి కంగారుగా అంది కాంతమ్మ. టెలిగ్రామ్ అనగానే ఆవిడకు గుండెల్లో దడ, కాళ్లలో వణుకు వచ్చేస్తుంది. సంతకం చేసి టెలిగ్రామ్ విప్పాడు కళాధర్. సూరమ్మ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని చదివి చెప్పాడతను. అయ్యయ్యో, నీ వెళ్లేసరికి ఆ ముసలావిడ గుట్టుకుమట్టుందో ఏంటో అంటూ హడావిడిగా ప్రయాణమైపోయింది ఆండాళమ్మ. సూరమ్మ ఆండాళమ్మ తల్లి. ఈల వేసుకుంటూ వచ్చి జడ వేసుకుంటున్న ప్రతిమను అమాంతం పైకి లేపాడు రమేష్. అయ్యో, దించండి, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కిందకి జారి, ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు అంది ప్రతిమ. ఆండాళమ్మ వెళ్ళిపోయింది అంటూ కొంటిగా నవ్వాడతను. అంటే అది దొంగ టెలిగ్రామా? ఎస్, హుందాగా అన్నాడు రమేష్. మై గాడ్, ఎంత ధైర్యం మీకు!
ఆ ముసలావిడ మీద జోకేంటండి ఏకంగా? సూరమ్మ సీరియస్ అంటే హడలిపోయింది ఆండాళమ్మ. ఏం పర్లే, ఇంటికెళ్ళేసరికి సూరమ్మ పొత్తడంలో ఎదురొస్తుంది. ఉద్ధరించాలండి, మీరు మరీ చిన్న కుర్రాడైపోతున్నారు. ముచ్చటగా విసుక్కుంది ప్రతిమ. విజయ, ఆమె భర్త దినకర్ వచ్చారు. పెళ్ళయ్యాక 1-2 సార్లు కన్నా ఎక్కువ రాలేదు విజయ. తన మొగుడు తను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడని గర్వంగా చెప్తుంది ఆ అమ్మాయి. పోవే బడాయి, నువ్వు లేనప్పుడేం చేశాడట అంటూ ఉడికిస్తాడు రమేష్. నువ్వు మాత్రం ప్రతిమత్తయ్యని ఎక్కడికైనా పంపిస్తున్నావా? అతను 4 రోజులుంచుకుని పంపిస్తానని ఎంత బ్రతిమలాడాను. మీ అత్త లేకుంటే నాకు గడవదు అనలే నువ్వు. నువ్వు మాత్రం పెళ్లి కాకముందేం చేసావయ్యా అంటూ దడదడలాడించేసింది విజయ. దినకర్ కూడా చాలా మంచివాడు. వాళ్ళున్న 3 రోజులు సరదాగా గడిచిపోయింది. వెళ్ళేటప్పుడు తనతో వాణిని, అఖిల్ని తీసుకెళ్ళింది విజయ. ఓ వారం రోజులుంచుకుని పంపిస్తానని. విజయ్ వచ్చినప్పుడు రాజమణి ముఖంలో కదలాడిన సంతోష రేఖల్ని తృప్తిగా చూశాడు రమేష్. ఆ అమ్మాయికి పట్టు చీర, దినకర్కి ప్యాంటు షర్టు తెచ్చాడు. ఆ చీర కట్టుకుని మా పెదమావి మంచివాడు అంటున్న విజయం చూస్తూ ఇంకా చిన్నతనం పోలేదు. నవ్వుతూ అనుకున్నాడు రమేష్. గదిలో లైటేసి మంచం వైపు చూసిన ప్రతిమ ఉలిక్కి పడింది. కళ్ళ మీద చేతులుంచుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు రమేష్. కనీసం లైటు వేసినప్పుడైనా అతను చేతులు తీసి చూడలేదు. ఎప్పుడొచ్చారు మీరు? లైట్ వేసుకోకుండా అలా చీకట్లో పడుకున్నారేం? నన్ను పిలవలేదేం? నేను మీరు రావడం చూడనేలేదు అంటూ అతని దగ్గరగా వచ్చి చేతులు తొలగించిన ప్రతిమ విచలితయింది. అతని ఎర్రని కళ్లల్లో తడి, నీటి బిందువుల ముత్యాల్లా రాలే ఒకసారి. ఏమైందండి? ఉద్వేగంగా అడిగిందామె. అమృత అమృత చనిపోయింది. ఏంటి? ఎప్పుడు? ఎలా? డెలివరీ అయిందా? అవును. ఏమైంది? ఉదయం 10 గంటలకు అమృతను హాస్పిటల్ తీసుకొచ్చింది వాళ్ళ నాయనమ్మ సీతారామమ్మ. ఆ రోజు తర్వాత మళ్ళీ కనిపించలేదు అమృత. ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు రమేష్. వాళ్ళ ఆయన తీసుకువెళ్ళాడు. 15 రోజుల కిందటే తీసుకొచ్చి దిగవిడిచి వెళ్ళాడు అంది సీతారామమ్మ. మరి ఇన్ని రోజుల నుంచి వచ్చి చూపించుకోకూడదు? మౌనంగా ఊరుకున్నారు వాళ్ళు. అమృతకు పెయిన్స్ వస్తున్నాయి. ఒళ్ళంతా నీరు పట్టిందామెకు. ఇవి ఫాల్స్ పెయిన్స్ కావు, ఇక్కడ అడ్మిట్ చేసేయండి అన్నాడు రమేష్. పురుడు ఎప్పుడొస్తుందాయనా? ఈ రాత్రి లోపల వచ్చేస్తుంది. అయితే ఇంటికి తీసుకువెళతాం. నువ్వు చూసి మందులు సూది ఇచ్చావుగా అంది సీతారామమ్మ. ఇంటికెందుకు, ఇక్కడే జాయిన్ చేయండి. వద్దులే నాయనా, మాకి ఆసుపత్రి పురుళ్ళు అచ్చిరావు. నేను గాని వాళ్ళమ్మగాని ఇంటి పురుళ్లే. ఈ పిల్లను మాత్రం ఆసుపత్రి పాలు చేయడం ఎందుకు? తొలి కానుపు కూడాను ఆనవాయితీ ప్రకారం ఇంట్లోనే పోస్తాం ఖచ్చితంగా అంది ముసలావిడ. మీ నాన్నగారు లేరామ్మా అమృత? ఆయన్ని తీసుకురాకపోయావా? మగ కుంక, వాడికేం తెలుస్తుంది? పెద్దదాన్ని, నేను లేను. వీళ్ళమ్మకి నా చేతో 8 పురులు పోశాను దర్పంగానేసి అమృతను తీసుకువెళ్ళిపోయింది ఆవిడ. ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కోసారి చచ్చేంత చికాకు కలిగిస్తాయి. వాళ్ళకి తోచదు, చెబితే వెందు. ఒక్కో పేషెంటు ఓస్ ఇండిషన్ చేయడం అయిపోయింది అప్పుడే, చీమ కుట్టినట్టన్నా లేదు, ఇదేం తగ్గిసొచ్చుద్ది అంటాడు నిరాశగా. తగనే లేదు అంటాడు ఆ తర్వాత. చివరికి కాస్త లావు సూదితో నొప్పి కలిగేలా చేస్తే అబ్బా అంటూ ఆ నొప్పిని పరమానందంగా భరిస్తూ ఇంకా తగ్గిపోతుంది అనుకుంటాడు. వెంటనే తగ్గిపోతుంది కూడా. ఎంత నొప్పి పుడితే అంత త్వరగా తగ్గిపోతుందనే మూఢనమ్మకం వాళ్ళది. ఇలాంటివే ఎన్నో. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. పేషెంట్ చచ్చిపోతుందనే అనుమానం వస్తే ఇంటికి తీసుకెళ్లిపోతాం, అక్కడైతే నలుగురు చూసుకుంటారు అంటూ వాళ్ళ ఊరికి ప్రయాణం అయిపోతారు. ఒక్కోసారి పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, చెబితే వినరు. ఆ సాయంత్రం కంగారుగా వచ్చాడు అమృత తండ్రి. నొప్పులు ఎక్కువయ్యాయి, నువ్వు వచ్చి చూడు అంటూ. ఆ అమ్మాయిని ఇప్పటికైనా హాస్పిటల్ తీసుకురండి, ఇంటి దగ్గర వద్దు, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇక్కడైతే అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి. రమేష్ నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. అమృతను తీసుకొచ్చారో గంట పోయాక. ఆ నొప్పులకు తట్టుకోగల వయసు శక్తి కూడా లేని అమృత, మావయ్య పర్వాలేదు కదూ, ఇంకెంతసేపు? మావయ్య నా వల్ల కాదు, ప్లీజ్ మావయ్య, నాకు ఈ నొప్పులు తెలియకుండా చేయి మావయ్య, నువ్వు నా దగ్గరే ఉండు అంటూ అరుస్తోంది. తగ్గిపోతుందమ్మా, ఇంకెంతసేపో లేదు. పన్నెంటి బాబుని చూసుకోగానే ఇవన్నీ గుర్తుండవు నీకు అంటూ ధైర్యం చెప్తున్నాడు రమేష్. అమృతకు మగబిడ్డ. ఏ బిడ్డ అన్నదామే ఆత్రంగా. మై గాడ్, ఇంకో బిడ్డ ఉంది లోపల, ట్విన్స్. అమృతకు ఫిట్స్ వచ్చింది. వెంటనే ఫిట్స్ రావడం మొదలు పెట్టాయి. డిలే అయితే ప్రమాదం. వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ ఉపయోగించి రెండో బేబీని బయటకు తీశాడు. ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ కావడం లేదు. అసలే ఆ అమ్మాయికి బ్లడ్ తక్కువగా ఉంది, శ్వాస అందడం లేదు. ఆక్సిజన్ పెట్టారు, రికవర్ అవడం లేదు. నిమిషాలు బరువుగా, అతి బరువుగా దొర్లుతున్నాయి. నో హోప్స్. అమృత తల్లి సీతారామమ్మ గొల్లుమన్నారు. గిల్టీగా ఉంది రమేష్కు.
మావయ్య, నా దగ్గరే ఉండు, నాకు భయం మావయ్య, వెళ్ళిపోకు. అమృత కేకలు ఇంకా వెన్నాడుతున్నాయి. మావయ్య, నన్ను ఎత్తుకోవు, నువ్వు వెళ్ళిపోకు, అన్నం తినొస్తా. ఆనాటి పసిపాప అమృత స్మృతులు. మావయ్య, నువ్వు వెళ్ళిపోకు, నాకు భయం. ఈనాటి పసితనం వీడని అమృత బేలతనం. ఎప్పటికప్పుడు చెకప్ చేయించకూడదు, ప్రాణం మీదకొచ్చిందాక నాటు వైద్యాలు చేస్తూ ఇంట్లో ఉంచుకోకుండా తను చెప్పగానే అడ్మిట్ చేయకూడదు, తను చెప్పిన మందులు సరిగ్గా వాడకూడదు. అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి పెళ్ళేంటి, పిల్లలేంటి? అమృత అంటే వాళ్ళకి ప్రేమ లేదా? ఎందుకు లేదు? పుష్కలంగా ఉంది. మరి సెంటిమెంట్స్, అవే మూఢ నమ్మకాలు, మూఢాచారాలు. అమృత చనిపోయిందంటే అది తన సమక్షంలో నమ్మబుద్ధి కావడం లేదు. మావయ్య, సన్నని కంఠంతో భయంగా, బేలగా, ఆర్తిగా అమృత. చివరికి ఆమెను రక్షించుకోలేకపోయాడు తను. కళ్ళల్లోకి నీళ్లు చివున తన్నుకొచ్చాయి రమేష్కి. ఏంటండి మీరు? డాక్టర్స్ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయా? ఎన్నో చావులు చూస్తుంటారు మీరు, క్యాజువల్ గా తీసుకోవాలి గాని, ఓదారుస్తూ అంది ప్రతిమ. ఎన్ని చావులు చూస్తే మాత్రం ఆత్మీయులైన వాళ్ళ విషయంలో మాకు మాత్రం స్పందన ఉండదా? డాక్టర్లకి ఏ అనుభూతులు ఉండవని ఎలా అనుకుంటారు? ముక్కు మొహం తెలియని వాళ్ళు చనిపోతేనో, ఆత్మీయులు చనిపోతేనో ఒకేలా ఫీల్ అవుతారా? మీరు మాత్రం మేము అంతే. అమృతతో నా అనుబంధం ఈనాటిది కాదు ప్రతిమ. పసిపాపగా నా గుండెల మీద ఆడుకుంది. పాలు కారే బుగ్గలతో నా చేయి పట్టుకుని నా వెంట తిరుగుతూ మావయ్య అని అభిమానంతో నోరారా పిలిచింది. ఈ రోజు బేలగా తనను రక్షించమని అడిగితే నేనేం చేశాను? అమృత మళ్ళీ నాకు కనిపించకుండా ఉన్నా బాగుండేది. అతనికి ఇంకా ఏం చెప్పినా ప్రయోజనం లేదనిపించింది ప్రతిమకు. కొంచెం సేపు అతన్ని ఏకాంతంగా వదిలేస్తేనే నయం. ఆ రాత్రి అన్నం కూడా తినలేదు రమేష్. అలాగే అమృత జ్ఞాపకాల్లో నలిగిపోతూ పడుకున్నాడు. వాణి, నువ్వు ఈరోజు నాన్నగారి దగ్గర పడుకో అంటూ వాణిని రమేష్ దగ్గరకు పంపింది ప్రతిమ. నాన్న అంటూ రమేష్ మెడను కావలించుకుని పడుకుంది వాణి. మౌనంగా వాణిని దగ్గరకు అదుముకున్నాడు రమేష్. అప్పుడు అమృత కూడా ఇలాగే ఉండేది. అప్పుడప్పుడు తనని ఇలాగే కావలించుకుని పడుకునేది. డాక్టర్, ఆ రోజు మన హాస్పిటల్లో అమృత అనే అమ్మాయి ప్రసవించి చనిపోయింది చూడండి. ఆసక్తిగా చూశాడు రమేష్. అమృత పిల్లలిద్దరూ చనిపోయారట. తల్లిని మింగిన పిల్లలని సరిగ్గా నీళ్లు పోయక, టైంకి పాలు పోయక ఆ పెద్దవాళ్లే బలవంతంగా చంపారంట. నర్సు పారిజాతం చెప్పుకుపోతోంది. తల్లిని మింగిన పిల్లలు ఆ అమాయకుల మీద పడి ఏడవడం ఎందుకు? వాళ్ల మూర్ఖత్వమే ఆ పిల్లని బలి తీసుకుంది. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. అమాయకులైన ఆ పసికందుల్ని అమృత చావుకు బాధ్యులుగా చేసి వాళ్ళను కూడా పొట్టను పెట్టుకున్నారన్నమాట. వీళ్ళు హంతకులు కాదు, ఆ సీతారామమ్మని ఉరితీయాలసలు. ఇంత చదువుకుని కూడా తల్లి భావాలకు మద్దతునిచ్చే కూతుర్ని చంపుకున్న అమృత తండ్రిని ఏం చెయ్యాలి? ఆ పసిపిల్లలేం చేశారు? పోనీలండి, అలాంటి వాళ్ల మధ్య ఆ పిల్లలు బ్రతుకున్నా ఏ అర్భకుల్లాగానో తయారయ్యేవాళ్ళు. అలా చనిపోయి అదృష్టవంతులయ్యారు అంది ప్రతిమ. ప్రతిమ, అంత దూరంగా పడుకున్నావేం? ప్రతిమ, వినబడుతోంది. నాకు చలేస్తోంది. మీ కాళ్ళ దగ్గర రగ్గుంది, కప్పుకోండి. నువ్వు కప్పు. మీరే కప్పుకోండి. నాకొద్దు, మానేయండి. మొగుడినింత చలిలో పడుకోబెడితే ఎంత పాపమో తెలుసా? పడుకోండి, గొడవ చేయక. నువ్వు నా దగ్గర పడుకో, నాకు భయమేస్తోంది. ఏంటి భయమా మీకా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ప్రతిమ. రమేష్ కళ్లల్లో అణిచిపెడుతున్న నవ్వు ఛాయలతో పాటు కోరిక కెరటాలు. చొప్పున దిండులో మొహం దాచుకుందామే. అతని చేతులు ఆమెను చుట్టుకుంటున్నాయి. వదలండి, ఈరోజు శుక్రవారం. చచ్చాం, రేపు శనివారం కాబోలు. అవును, ఎల్లుండి ఆదివారం. సోమవారం కూడా కుదరదన్నావు. కార్తీక సోమవారం కదా. గురువారం సాయిబాబా అనుకుంటాను. వారానికి 2 రోజులన్నమాట. ఆడవాళ్ళకి భక్తి ముదిరి పిచ్చిలోకి దిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ మొగుడు కాస్త ఇంకో దాన్ని వెతుకుని చక్కా పోతాడు, లేదా సన్యాసుల్లో కలుస్తాడు. అప్పుడింక ఇంచక్క మంగళవారం గౌరీదేవికి, బుధవారం గంగమ్మ కూడా మీరు పూజలు చేసుకుందరు గాని దాని వంక చూశారు, దీని వంక చూశారంటూ మీ నసమాకుండదు. మీరేం చేయబోతున్నారు? నవ్వాపుకుంటూ అడిగింది ప్రతిమ. ఫలితంబునకై భవిష్యత్తులో వేచి ఉండు. సరే, వర్తమానంలో నా జోలికి రాకుండు. చ, అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయి? భరత మాటకి ఎదురు చెప్పొద్దని పతివ్రతలంతా భర్త ఏం కోరితే అది చేసేవారట. నేను పతివ్రతం కాదు కదా, అందుకని ప్రస్తుతం మీ కోరిక తీర్చలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మొండి, పర్లేదు. అలిగినట్లుగా రెండో వైపు తిరిగి పడుకున్నాడు రమేష్. ఇప్పుడు తనని బ్రతిమాలితే అతనేం కోరతాడో తెలుసు గనక గప్చిప్గా పడుకుంది ప్రతిమ. చూడామణి, ఈ మసాలా నూరు అంటూ గదిలో పడుకున్న చూడామణికి వినపడేలా ఓ కేక పెట్టింది జానకమ్మ.
ఏంటి, ఈ వెల్లుల్లిపాయలు కూడా వెయ్యాలా? ఛీ, వాటి వాసన అంటేనే నాకు అసహ్యం. నేను నోర్ను. పని మనిషి చేత నూరించుకోండి. ముఖం చిట్లించుకుంటూ అంది చూడమణి. అయితే ఆ అన్నం వార్చు, నేనే నూరుకుంటాను. పనిపిల్ల నూరితే బాగోదు. అంత పెద్ద గిన్నె నేను వారచలేను. బాగుందమ్మా. అందరూ గదుల్లో పడుకుంటే ఇక్కడ మీ పుట్టిన నుంచి అరడమొచ్చిన వంట మనుషులెవరూ లేరు. నేనే కాదు, గదుల్లో చాలా మంది అలాగే పడుకుంటున్నారు. ప్రతిమ గురించేనా నువ్వు అనేది? దాని మొగుడు సంపాదించి అందరికీ పోస్తున్నాడు. దానికి చెయ్యాల్సిన అవసరమేం లేదు. దమ్ముడి సంపాదన లేని మనం చెయ్యాలి. అయినా దాని తరపున నీ తరపున గాడి చాకరీ నేను చేస్తున్నానుగా. నేను ఆవిడ అనలేదు. మీరు లేనిపోని అర్థాలు తీస్తున్నారు. మరి నన్న అనేది? ఇష్టముంటే చేయరాదు, లేకుంటే అవతలకి పోరాదా? ఎందుకొచ్చిన మాటలివి? అంది కాంతమ్మ. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది చూడమణి. ఆ పిల్ల జోలెందుకు? వాడు విన్నాడంటే ఇంకా ఆగి ఆరదు. ఇలాతే నేను నూరుకొస్తాను అంది రాజమణి. నువ్వు అలాగే వెనకేసుకురా. అయినా నాదేం పోయింది? నాకు పని జరగడం ప్రధానం. నువ్వే నూరు అంది జానకమ్మ. అమ్మా, మిమ్మల్ని రాధమ్మ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ వచ్చాడు వాలి. గబగబా పనిచేసుకుని రాధ దగ్గరికి వెళ్ళింది జానకమ్మ. రాధ డబ్బులు బాగా దండుకోవడానికి అవకాశం ఉన్న ఓ ఉన్నతోద్యోగి భార్య. కొత్త కొత్త నగలంటే వెర్రి మోజు. తను తీసుకోవడమే కాకుండా జానకమ్మ కూడా ఎక్కిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి స్నేహం వయోభేదం లేంది. ఇద్దరి ఆలోచనల్లో ఉన్న ఏకాభిప్రాయమే ఇందుకు కారణం. వచ్చారా పిన్నిగారు? ఇదిగో ఈ చంద్రహారం చూడండి. ఎంతో పెద్ద ఖరీదు లేదు. 7-8 వేలు. అందంగా సన్నగా ఎంత ఫ్యాషనబుల్ గా ఉందో చూడండి. మీ అమ్మాయికైనా బాగుంటుంది, మీ మనవరాలకైనా ఉంటుంది. తీసుకోండి. మీరెలాగా వద్దనని నాతో పాటు మీకు కూడా ఓ హారం కొని తెచ్చేశాను మెడ్రాస్ నుంచి అంది రాధ. నీలిరంగు ముఖమల్పెట్లో మిషంతో చేసిన ఆ హారం సన్నగా అందంగా తణుకులింతోంది. జానకమ్మ కళ్ళు తిప్పుకోలేకపోతోంది. ఇది ప్రతిమ వేసుకుంటే ఎంత బాగుంటుందో. దానికి అసలు నగల మీద కోరికే ఉండదు. తను కూడా పట్టించుకోకపోతే అలాగే ఉంటుంది, దీపం సమ్మెలాగా. తీసుకోండి, డబ్బులు 4 రోజులు పోయాక ఇవ్వచ్చు. ఆయన డాక్టర్ గారికి ఇదొక లెక్క. వెంటనే ఆ హారం తీసుకొచ్చి ప్రతిమకు చూపించింది జానకమ్మ. బాగుంది, ఇచ్చేసిరా అంది ప్రతిమ. బాగుందేవ్, ఇవ్వడానికి కాదు, మెడ్రాస్ నుంచి మన కోసం కొనుక్కునొచ్చింది, నీకని తీసుకున్నాను అంది జానకమ్మ. ఈవిడికి ఎప్పుడు బుద్ధొస్తుంది? ఇంట్లో ఖర్చుకు అంతం లేకుండా పోతుందో పక్క. బట్టలు కొంటే కొన్ని వేలవుతాయి. రోజుకు 100 రూపాయలు పై ఖర్చులు చాలడంలే. చూడమని ఏమన్నా ఫీల్ అవుతుందని తను వాలికి కూడా పూర్వంలాగే డబ్బులు ఇచ్చేస్తోంది. దాంతో అతను మరీ విజృంభిస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ బాధ్యత లేదు, మామగారితో సహా. డబ్బులు ఇవ్వకపోయినా, అడిగింది అమర్చకపోయినా అలగడమే. కళాధరి సరే సరే. తల్లి ఖర్చులు కూడా అంతులేదు. అన్నీ నీకోసమే అంటుంది. లాభం లేదు, తను కొంచెం గట్టిగా ఉండాలి. చంద్రహారానికి తను చచ్చినా డబ్బివ్వనని, ఆ హారం వెంటనే రాధకిచ్చేసి రమ్మని తీవ్రంగా మందలించి ఇచ్చేసి వచ్చే వరకు ఊరుకోలేదు ప్రతిమ. మొదట తిట్టిన ఆ రోజు ఆ గొలుసుకు డబ్బిచ్చేసింది ప్రతిమ. ఇప్పుడు అంతేలే అనుకుంది జానకమ్మ. కాని ఈసారి ప్రతిమ అంత ఖచ్చితంగా ఉండి గొలుసు ఇచ్చేసే వరకు తననే తినేసింది. ఇదేంటి పిన్నిగారు అంటూ రాధ నిష్ఠూరంగా మాట్లాడింది. దీంతో జానకమ్మలో అసంతృప్తి, అవమానం బొగ్గును లేచాయి. ప్రతిమతో మాట్లాడడం మానేసింది. ఇదెన్ని రోజులే, 4 రోజులైతే ఆవిడే దారిలోకి వస్తుంది అనుకుంటూ తను మౌనంగానే ఉండిపోయింది ప్రతిమ. వాలి, 50 రూపాయలు ఇస్తున్నాను. అదే రోజంతా సరిపెట్టాలి. ఎంతకన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను అంటూ వాలికిచ్చే డబ్బు సగానికి సగం తగ్గించేసింది ప్రతిమ. వాలి సంచి తీసుకుని బజారుకు బయలుదేరాడు. చోట్ల అయిపోయాయి, అవి ఒక్కలో పట్రా అన్నాడు నారాయణమూర్తి. గ్లూకోజు, ఒక జెండుబాం సీసా, తేనె తీసుకురా, అయిపోయాయి అంది జానకమ్మ. ఈ పేపర్ మీద రాసిచ్చిన పుస్తకాలు కొనుక్కు రావాలి. బొత్తిగా బోరు కొట్టేస్తుంది అంది చూడమణి. చూడు, కిమాం ఖాళీ అయిపోయింది. అది పచ్చి ఒక్కలు, సున్నం సీసా పట్రా. తర్వాత వెన్న తీసుకురా, మంచిది, కేకులు చేస్తాను. ఇలా అందరూ అలవాటు చెప్పున పురమాయింపులు మొదలు పెట్టారు. అమ్మగారు 50 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వనన్నారు. ఇందులో 20 రూపాయలు దేవుడికి పళ్ళు, పూలు, టెంకాయలు, వీటి కిందకు పోగా మిగిలేవి 30 రూపాయలు. ఇవి సాయంత్రం దాకా రావాలి. ఇవన్నీ తేవడం కుదరదు. కూరగాయలేం కావాలో చెప్పండి అంతే అన్నాడు వాలి. తనకేం డబ్బులు మిగలవనే అసంతృప్తి ఛాయలు వాడి గొంతులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందరి ముఖాలు మాడిపోయాయి. ఎవరికి వారే తమకేదో పెద్ద అవమానం జరిగినట్లు ఫీల్ అవడం మొదలు పెట్టారు. అమ్మా, అయ్యగారి చీటీ ఇచ్చి రమ్మన్నారు అంటూ కాంపౌండర్ ఒక చీటీ ఇచ్చి వెళ్ళాడు ప్రతిమకు. చీటీ విప్పింది ప్రతిమ. ప్రతిమ, 4 మనుషులు భోజనానికి వస్తున్నారు, చాలా ముఖ్యమైన వాళ్ళు. ఏవైనా స్పెషల్స్ కూడా చేయించు. 1 గంటకల్లా వచ్చేస్తాం అని రాశాడు రమేష్.
వాళ్ళని పిలిచి, నలుగురు మనుషులు భోజనానికి వస్తారట. 1 గంటకల్లా వంట కావాలని చెప్పు. సేమియా పాయసం, వెజిటేబుల్ పలావ్ చేయమను. కాసిన్ని గారెలు కూడా వండమను అని చెప్పింది ప్రతిమ. తను వెళ్లి ముఖాముఖి వాళ్లతో మాట్లాడాలనిపించలేదు ఆమెకు. అంతా కట్టకట్టుకుని తనతో మాట్లాడడం మానేశారు. తల్లి కూడా ముభావంగా ఉండడంతో ప్రతిమ మనసు గాయపడింది. రమేష్ గెస్టులతో సహా 1 గంటకొచ్చేశాడు. టేబుల్ మీద చకచక అన్నీ వడ్డించేశాడు వాలి. అంతా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. వడ్డించిన పదార్థాల వైపు మరిచి మరిచి చూశాడు రమేష్. నవ్వుతున్న అతని ముఖం సీరియస్ గా మారింది. అతని చూపుల వెంట తన చూపులు పోనిచ్చింది ప్రతిమ. 2 కూరలు, పచ్చడి, సాంబారు అంతే. స్పెషల్స్ ఏమీ లేవు. పప్పు కూడా లేదు. గబగబా వంటింట్లోకెళ్ళి బిర్యానీ, సేమియా చేయలేదా? తల్లిని, రాజమణ్ణి ఉద్దేశించి అడిగింది ప్రతిమ. బిర్యానీలోకి సరిపడా నీలేదు, మసాలా దినుసులు లేవు, జీడిపప్పు చాలా ఖరీదుగా ఉంది. మనకేమో ఎత్తుకెత్తు వెయ్యాలాయే. నువ్విచ్చిన డబ్బులకు సరిపోలేదు. కందిపప్పు కూడా లేకపోతే ఆ డబ్బులకి కాస్త తెప్పించి సాంబారు చేసి మిగిలిన డబ్బుకు వచ్చినవేవో తెప్పించి వండాం అంది జానకమ్మ. గుండె గుబేలు మంది ప్రతిమకి. ఇదా తనను వాళ్ళు సాధించే సమయం? డబ్బు ఎక్కువివ్వడం తను మరిచిపోయింది. వాళ్ళు అడగకూడదు. అడ్డమైన వాటికి అయితే 10 సార్లు అడిగి తన ప్రాణం తీస్తుంటారే. అప్పడాలు కూడా లేవా? తెప్పించడం మరిచిపోయాం. ఎంత మూర్ఖులు! డబ్బులు చాలకపోతే నన్ను అడగకూడదు. ఏమోనమ్మా, నువ్వు అంతకన్నా ఎవనన్నావట కదూ నిష్ఠూరంగా అంది జానకమ్మ. ఇలాంటప్పుడు కూడా ఎవనంటానా? పళ్ళబీగునంది ప్రతిమ. ఏమోనమ్మా, ఎలాంటప్పుడు ఇస్తావో ఎలాంటప్పుడు ఇవ్వవో మాకేం తెలుసు అక్కసుగా అంది జానకమ్మ. కూతురు గొలుసు తన చేత రాధకు తిప్పి పంపేసినప్పటి నుండి మంటగా ఉంది ఆవిడకు. నువ్వు తల్లివి కాదు, రాక్షసివి, నా పాలిటి పిశాచానివి. వణుకుతున్న గొంతుతోని వాకిట్లోకొచ్చి వాలిని పిలిచి, నీకు పొగరు బలిసిందా? ఎవరైనా వస్తే కూడా డబ్బు ఇవ్వనన్నానా నేను? తీవ్రంగా అంది ప్రతిమ. వాళ్ళు చెప్పినవన్నీ తెచ్చానమ్మా. నెయ్యి, జీడిపప్పు వాళ్ళు నాకు చెప్పలేదమ్మా. ఉన్నాయనుకున్నాను. తల్లి తోడమ్మా, నేను డబ్బు లేదని ఈ రోజు వాళ్లకు చెప్పలేదు. కావలసినవన్నీ రాసిమన్నాను అన్నాడు వాలి. వాలికి కూడా భయంతో బికచొచ్చినట్లయింది. ఇదంతా తన తల్లి వాళ్ళు కలిసి కావాలని చేసిన పనేనని అర్థమైంది ప్రతిమకు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఏవైనా స్వీట్స్ పట్రా, అర్జెంట్ అంటూ 50 రూపాయలు ఇచ్చిందామె. ప్రతిమకు రమేష్ ముఖం చూడాలంటే భయంగా ఉంది. గదిలోనే ఉండిపోయింది. చకచక భోంచేసి గదిలోకొచ్చాడు రమేష్. అతని ముఖం రాయి కన్నా కఠినంగా ఉంది. అవమానంతో ఉడికిపోతున్నట్లుంది అతనికి. ప్రతిమ వైపు పురుగును చూసినట్లు చూశాడు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చిన వాళ్లతో కలిసి వెళ్లిపోయాడు రమేష్. అతను అటు వెళ్లగానే నొరగలు కక్కుకుంటూ వచ్చాడు వాలి స్వీట్స్ తీసుకుని. కనీసం రమేష్ తనని చెడామడా తిట్టినా బాగుండేది అనిపిస్తోంది ప్రతిమకు. అతని చూపులు తనని కోసేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. వెర్రి ఆవేశం వస్తుందామెకు. వాలి తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వంటింట్లోకి తీసుకెళ్ళింది ప్రతిమ. అది జానకమ్మ మీద పడేలా విసురుగా గిరాటేసి రోజుతో నిలబడిందామె. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఇంట్లో అందరి ముఖాలు పరమ వికృతంగా కనబడుతున్నాయి ఆమెకు. బాగా చురుకు తగిలే బెత్తం తీసుకుని ఇంటిల్లపాదిని ఎవరైనా వచ్చి చచ్చేటట్లు బారితే బాగుండనిపిస్తోంది. 100ల సంఖ్యలో తేళ్లు, కొండీలు పైకెత్తుకొచ్చి వీళ్ళందరినీ అంటపొడిస్తే చూడాలనిపిస్తోంది. తల్లిని ఉద్దేశించి చేత్తో గుమ్మం వైపు చూపిస్తూ, గెటౌట్, నువ్వింకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండదు, పో వెళ్ళు అంటూ జానకమ్మ చేయి పట్టుకుని శివంగిలా ఒక లాగు లాగింది ప్రతిమ. గబగబా లోపలికెళ్లి జానకమ్మ పెట్టి తెచ్చి దొడ్లోకి గిరాటేసి, ఇంకా నిలబడ్డవేం, కదులు బెబ్బులిలా గర్జిస్తున్నామే. ఈ హఠాత్ పరిణామానికి ఇంట్లో అందరూ నిశ్చేష్టులయ్యారు. అందరి మనసుల్లోనూ ఏదో భయం, జంకు. ప్రతి సంఘటనను మౌనంగా ఎదుర్కొనే ప్రతిమే వాళ్లకు తెలుసు. కాని ఇలా అపరకాళిలా ఆమె విజృంభించడం ఎప్పుడూ చూడలేదు. జానకమ్మ బికచచ్చిపోయింది. ఈ అలజడి అందరి గుండెల్లో బాంబులు పేలుస్తోంది. కాంతమ్మే చొప్పున తెలివి తెచ్చుకుని తెప్పరిల్లింది. ఏంటమ్మాయి, పెద్దదాన్ని పట్టుకుని ఇలా అనొచ్చా? ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆవిడెందుకు వెళ్ళమండం? మేమందరం ఆవిడకన్నా గొప్పగా చేశామనా? తెరుచుకున్న పెట్టెను మూసి లోపల పెడుతూ మందలింపుగా అంది కాంతమ్మ. ఆమె వయసుకు పెద్దదేమో గాని మనసు, బుద్ధి పెద్దవి కాదు. పోనివ్వండి ఆవిడ్ని. ఛీ, ఏళ్లు రాగానే సరికాదు. ప్రతిమ గొంతులో పదును కొంచెం కూడా తగ్గలేదు. అయినా మీకు బుద్ధుండకర్లేదా రాజమణి? ఏమేం లేవో ఆ పిల్లకి చెప్పకర్లే. ఎవరైనా కొంపకొచ్చినప్పుడైనా ఇలాంటి వెధవ చేష్టలు బయట పెట్టుకునేది. అవతల వాడి పరుగు పోతే ఎవరికి? ఇంగితం లేకుండా పోతుంది అందరికీ రాను. ఆ అమ్మాయి అన్నదంటే అందు. అయినా జానకమ్మోదినా, కన్న కూతుర్ని ఇలాగైనా సాధించేది? ఒక్కళ్ళు కూడా బుద్ధి లేదు, దరిద్రమూక అంటూ అందర్నీ జాడించి పారేసి ప్రతిమ చేయి పట్టుకుని, రామ్మా అన్నం తిందువుగాని అనునయంగా అంది కాంతమ్మ.
ఆమె చెయ్యి విడిపించుకుంటూ నాకు ఆకలి లేదు, మీరంతా తినండి అంటూ గిరున వెనుతిరిగిపోయింది ప్రతిమ. మీరు చేసిన పనికే ఆ పిల్ల కడుపు నిండిపోయింది. మిమ్మల్ని అందరినీ కాదని ఆ అమ్మాయి ఏమైనా దిగేసుకుంటుందా? ఎందుకా కడుపు మాట మీకు? ఆ పిల్ల మంచితనం మూలానే మనం ఇంత చల్లగా ఉండి నిశ్చింతగా తింటున్నాం. చూడ్డంలే, కాపురానికి వచ్చిన తెల్లారే ఇంట్లో కుమ్ము దుమ్ము చేసే జగజానల్ని అంటూ కాంతమ్మ వాళ్లను సన్నసన్నగా పెడుతున్న చేవాట్లు వినిపిస్తూనే ఉన్నాయి ప్రతిమకు. రమేష్ మొదటిసారిగా ఆ రాత్రి ఇంటికి రాలేదు. పిల్లల్ని తన దగ్గరే పడుకోబెట్టుకున్నామే. ఏ చిన్న శబ్దమైనా రమేష్ వచ్చాడని ఉలికి పడింది. జరిగింది చెప్పి అతని క్షమించమని అడగాలి. అయినా తనకి బుద్ధి లేదు. వాళ్లతో పంతాలేంటి తనకి? ఈ ఇల్లు తంది, అతని గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తంది. దీన్ని ఇంకెవరికి అప్పగించి వాళ్ళు సరిగ్గా చేయలేదని ఎందుకు అనుకోవాలి? వాళ్ళకేం అవసరం? తనే స్వయంగా చూసుకోవాల్సింది. తన ఈ పొరపాటును రమేష్ దగ్గర ఒప్పుకుని ఇంకెప్పుడూ అలా జరగనివ్వనని చెప్పాలి. ప్రతిమ ఆలోచనల్ని పరిహసిస్తూ బొళ్ళున తెల్లవారింది. రమేష్ రాకతో నిమిత్తం లేనట్లుగా. ఈ రోజు నుంచి మీరెవరూ వంట చేయొద్దు అని చెప్పేసి స్నానం చేసి వంటింట్లోకి వెళ్లి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి గ్యాస్ స్టవ్ మీద పడేసి కూరల బుట్ట చాకు అందుకుని సీరియస్ గా కూరలు కోస్తోంది ప్రతిమ. నేను సాయం చేస్తానక్కయ్యా, జంకుగా అంది చూడమణి. అక్కర్లేదు, రోజు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. నాకెవరి సాయం అవసరం లేదు. వంకాయలు తరిగి నీళ్లలో వేస్తూ తుంచినట్లుగా అంది ప్రతిమ. పరిస్థితి ఇంత దూరం రావడంతో అందరి బెంకాలు కోపాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అది ఇది అందించబోతూ కూతురుతో మాట కలపాలని ప్రయత్నిస్తోంది జానకమ్మ. రాజమణి కూడా, నువ్వెందుకమ్మా ప్రతిమ వంటింట్లోకి రావడం? లే నువ్వు, మేమంతా ఏం చేస్తాం అంటూ చనువుగా ప్రతిమ చేతిలో చాకు అందుకోబోయింది. ఒక్క చూపుతో రాజమణి చెయ్యి వెనక్కి తీసుకునేలా చేసింది ప్రతిమ. ప్రతిమ వంట చేస్తుంటే అంతా గిల్టీగా చూస్తున్నారు. ఛీ, పరిస్థితి ఇంత దూరం రానివ్వకుండా ఉండాల్సింది అని ఎవరికి వారే పశ్చాత్తాపడుతున్నారు. అందరికీ ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది. ముగ్గురు పెద్దవాళ్ళు ఉండడం మూలన సంపాదించి అందర్నీ పోషిస్తోన్న రమేష్ భార్య అని, పిల్లల తల్లి అని ప్రతిమను వంట చేయనివరా ఇంట్లో. మొదట్నుంచి అదే అలవాటుగా ఉంది. చిన్నపిల్ల అందరికీ వడ్డీ ఓరుస్తుంటే పెద్దవాళ్లు తామేం చెయ్యాలి? రమేష్ చూస్తే ఏమనుకుంటాడు? ఏదో ఆవేశంలో అలా ప్రవర్తించారు గాని ఈ విషయం ఇంత ఫలితాన్నిస్తుందని, ప్రతిమ ఇంత గాయపడుతుందని ఎవరూ అనుకోలేదు. 12 దాటింది. వాలి, రమేష్ కంఠం వంటింట్లోకి వినిపించింది. గబగబా అన్నం కూరలు టేబుల్ మీద సర్ది కంచం మంచినీళ్లు పెట్టింది ప్రతిమ. గబుక్కున అతని ఎదురుగా వెళ్లాలంటే ఏదోగా అనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నం వెళ్లిన మనిషి ఇదే రావడం. మౌనంగా స్నానం చేసి గదిలోకొచ్చాడు రమేష్. ఎప్పట్లా ప్రతిమ అని పిలవకుండా అన్నింటికీ వాలినే పిలవసాగాడతను. అతని కోపాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించి విఫలురాలవుతోంది ప్రతిమ. ఆ ఛాయలు ఇంకా రమేష్ ముఖం మీద నుంచి తొలగిపోలేదు. ఇన్ని సంవత్సరాల్లో అతనికి ఎప్పుడూ ఇంత కోపం రావడం తను చూడలేదు. తటపటాయిస్తూ గది గుమ్మంలోకెళ్లి కట్టెను తొలగించిన ప్రతిమ వీసుకుపోయిందాల్లా గుడ్లప్పగించి అలాగే చూడసాగింది. కట్టెను ఆమె చేతి వేళ్ల మధ్య నలిగిపోతోంది. అన్నం పెట్టనా అనే మాట గొంతులోనే ఆగిపోయింది. టీపై మీద హోటల్ నుంచి తెచ్చిన క్యారియర్ ఉంది. అందులో భోజనం వాలి వడ్డిస్తుంటే రమేష్ తింటున్నాడు. ఎంతగా సాధిస్తున్నాడు. ఒక పక్క అతను, ఇంకొక పక్క ఇంట్లో వాళ్ళు. 2 పొదునైన కత్తుల మధ్య ఇరుక్కున్నట్లుగా ఉంది ప్రతిమకు. రమేష్ పిల్లలతో మామూలుగానే మాట్లాడుతున్నాడు. ప్రతిమను చూడగానే హఠాత్తుగా మౌనం దాలుస్తాడు. కన్నెత్తి చూడ్డు. నోరు విప్పి తిట్టకుండా, చెయ్యెత్తి కొట్టకుండా మనిషిని మనిషి ఎంతగా హింసించగలడో ప్రతిమకు బాగా అర్థమవసాగింది. ఈ పరిస్థితి దుర్భరంగా ఉందామెకు. ఇలాగే వారం రోజులు ముభావంగా గడిచాయి. ప్రతిమ నలిగిపోతోంది. ఇంట్లో ఎన్ని గొడవలొచ్చినా రమేష్ పరిష్వంగంలో అన్నీ కొట్టుకుపోయేవి. అతని లాలంలో అవన్నీ చాలా చిన్న విషయాలుగా కనపడేవి. అతనిలో ఆ ఉత్సాహం అలా నిలబడ్డం కోసం ఇంట్లో విషయాలేవి అతని వరకు పోనిచ్చేది కాదు తను. చివరికి రమేష్ కూడా తనను శత్రువులా చూస్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వరుసగా వారం రోజులు. తనంతట తను కల్పించుకుని మాట్లాడదామన్నా ఒక అవకాశం కూడా అతనివ్వడం లేదు. అసలు మాట్లాడడం, నవ్వడమే మరిచిపోయినట్లుగా ఉన్న ప్రతిమను పలకరించాలంటేనే భయపడుతున్నారు ఇంట్లో అందరూ. తిని తినక ఎప్పుడూ మంచాన్ని అంటిపెట్టుకుని కృషించినట్లుగా ఉంది ప్రతిమ. ఆమెలో శక్తినంతా ఎవరో లాగేసినట్లుగా అనిపిస్తోంది. ఎన్నో ఆలోచనలు ఆమెలో వెర్రితలలు వేస్తున్నాయి. కాసేపు చచ్చిపోవాలనిపిస్తోంది. కాని పిల్లలెలా? రమేష్ మాత్రం ఈ కోపం శాశ్వతమా? ఆ ఊపు తగ్గగానే తన కోసం పరితపించిపోడు. కొన్నాళ్లు కనపడకుండా ఎటైనా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళుతుంది తను? ఎవరున్నారు తనకి?
ఇలాంటప్పుడు ఆడవాళ్లు అలిగి పుట్టింటికి పోతారు కాబోలు. తనకు అదృష్టం కూడా లేదు. రమేష్తో తన పెళ్ళయ్యాక చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. కొందరు తరచుగా వస్తూ పోతూ మరీ దగ్గరయ్యారు. వాళ్లల్లో ముఖ్యంగా రోహిణి, వినత బాగా పరిచయం అయ్యారు. వాళ్ళెవరి దగ్గరికన్నా వెళితే నవ్వొచ్చింది ప్రతిమకు. డాక్టర్ రమేష్ భార్య ప్రతిమగా అయితేనే వాళ్ళు తనని ఆదరించి స్నేహం చేయగలరు. అతని హోదాను అనుసరించే వాళ్ళ అభిమానాలు కూడా ఉంటాయి. రమేష్ నుంచి వేరయ్యి సాధారణ యువతి ప్రతిమగా వెళితే ఎంత స్నేహం వలకబోసిన వాళ్ళైనా ఎందుకొచ్చిన పేడ్రా బాబు అనుకోక మానరు. కొమ్మనున్న పువ్వుకుండే అందం విడివడి రాలిపడిన పువ్వుకెక్కడది? ప్రతిమ ఆలోచనలకు అంతులేదు. ఆ రోజు రమేష్ బాగా పెందలకాడే వచ్చాడు. కొంచెం సేపయ్యాక పైకి వెళ్ళింది ప్రతిమ. కిటికీ దగ్గర నిలబడి గదిలోకి తొంగి చూసింది. రమేషు, పిల్లలు డబుల్ కాట్ మీద పడుకునున్నారు. ఎర్రని చిగుళ్లు కనపడేలా కిలకిలా నవ్వుతూ తాము ఉదయం చూసొచ్చిన సినిమాలో నవ్వొచ్చే సంఘటనలు వర్ణించి చెబుతూ కేరింతలు కొడుతున్నారు పిల్లలు. రమేష్ వాళ్ల కబుర్లు ఆప్యాయంగా వింటూ విరగబడి నవ్వుతున్నాడు. హఠాత్తుగా తాను ఒంటరిని అనే భావం నిలువెల్లా పాకింది ప్రతిమకు. వాళ్లదొక నవ్వుల సామ్రాజ్యమైనట్లు, తనను బలవంతంగా అందులో నుంచి నెట్టేసి వాళ్లు హాయిగా నవ్వుకుంటున్నట్లు అనిపించింది ఆమెకు. ఆదాటుగా లోపలికొచ్చిన ప్రతిమను చూడగానే రమేష్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. అతని దగ్గరగా వెళ్లాలని, తన తప్పేం లేదని నచ్చజెప్పాలని అనిపిస్తోంది ప్రతిమకు. ఇది వరకంతా అతని మీద పడి అల్లరి చేస్తూ ప్రతి విషయం నిస్సంకోచంగా చర్చించేది తను. ఇప్పుడు ఏదో విరుపు, ఎక్కడో ఏదో అడ్డం పడుతోంది. అతనికి డైరెక్ట్గా తన మీదే కోపం వస్తే తను ఒక అడుగు కూడా అతని వైపు వెయ్యలేదనే సంగతి చొప్పున అర్థమైంది ఆమెకు. ఆ చనువు అతనిచ్చినంతసేపే. అతని మొహంలో ఏదో మాటలకందని భావం తనని గజం దూరంలో నిలబెడుతోంది. ఆడి ఆడి పిల్లలు కిందకు వెళ్ళిపోయారు. అంతవరకు కిటికీ దగ్గర కుర్చీలో ఒంటరిగా కూర్చున్న ప్రతిమ మెల్లగా లేచి అతని వైపు 4 అడుగులేసి అన్నం పెట్టనా అంది సంకోచంగా. వద్దు, తినేసొచ్చాను అన్నాడు రమేష్. లైట్ ఆర్పి మంచం మీద చివరగా పడుకుంది ప్రతిమ. ఆమె తనకెక్కడ తగులుతుందో అన్నట్లు రెండో చివర బిర్రబీసినట్లుగా పడుకున్నాడు తను. కనీసం నువ్వు అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇదే మామూలుగా ఉన్నప్పుడైతే నానా హంగామా చేసి చంటిపిల్లకు పెట్టినట్లు కలిపి నోట్లో పెట్టేవాడు, ముద్దకు 100 సార్లు బ్రతిమలాడుతూ. తను భోంచేయకుండా పడుకుందని అతనికి తెలుసు. మరి ఆ ప్రేమంతా ఇప్పుడేమైనట్లు? మగవాళ్ల అభిమానాలు సమయానుకూలంగా మారుతుంటాయా? అమ్మాయి, సింగుగారొచ్చారే సంతోషంగా చెప్పింది జానకమ్మ. సింగు రాక కూతురి గాంభీర్యాన్ని చెదరగొట్టేయగలదనే నమ్మకం ఆవిడికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఎటూ కాని వేళ పడుకుందేమిటి అంటున్న సింగు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది జానకమ్మ. ప్రతిమ ముఖంలో గూడు కట్టుకున్న విషాదం, దీనంగా ఉన్న కళ్ళు, ఏదో చెప్పాలని చెప్పలేక అవస్థపడుతున్న అదురుతున్న పెదవులు. ప్రతిమ సుఖంగా లేదా? ఏమైందామెకు? రమేష్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడా? దాని ఫలితమైది? ప్రతిమ, ఏమైందమ్మా? ఆమె గెడ్డం పట్టి పైకెత్తుతూ ఆప్యాయంగా అడిగాడు సింగు. అంకుల్ అంటూ అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది ప్రతిమ. ఎందుకు? ఏం జరిగిందమ్మా? ఇంట్లో వాళ్ల మనస్తత్వాలు, ఖర్చులు, ఇటీవల జరిగిన సంఘటనలు వివరించి చెప్తూ, నేనెంత మంచిగా ఉన్నా అంతా నన్ను ఒక్కోసారి శత్రువులా భావిస్తారంకుల్. వాళ్ల అసౌకర్యాలన్నింటికీ నన్నే బాజురాల్ని చేస్తారు. ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో వాళ్లంతా వాళ్ల మధ్యనున్న స్పర్ధల్ని మరిచిపోయి కలిసికట్టుగా నా మీద స్ట్రైక్ ప్రారంభిస్తారు. వాళ్ల దాడిని నేనొక్కదాన్నే ఒంటరిగా ఎదుర్కోవాలి. ఈ చిత్రం చూసారంకుల్? చాలా సందర్భాల్లో అమ్మ కూడా వాళ్లతో చేరిపోతూ ఉంటుంది. దానికి కారణం గతంలో ఆవిడ చేసిన పనిని తీవ్రంగా విమర్శించిగాని, ఏదైనా కొనుక్కొస్తే వద్దని అరిచిగాని ఉంటాను. అది మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు వాళ్లతో కలిసి నన్ను సాధిస్తుంది. ఈవిడ మహాపతిత్తులాగా మా మరిదిని అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు అని సాధిస్తుంది. మీరంతా ఊరికే పడి తింటున్నారు అన్నట్లు మాట్లాడుతుంది. ఆ అబ్బాయిది అసలే దుడుకు స్వభావం. వెంటనే ఇష్టం వచ్చినట్లు మాటలతో ఈవిని ఈడ్చి పారేస్తుంటాడు. ఆ మాటలు వింటుంటే నాకే పొడుచుకుని చావాలనిపిస్తుంది. కూతుర్నిచ్చుకున్న చోట వచ్చి ఉండడం మన సాంప్రదాయం కాదు. అయినా మనకది తప్పనిసరైంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అతని జోలి ఆమెకెందుకు? మా తోటి కోడలకు అమ్మకు కూడా పడి చావదు. వాళ్ళు ఖర్చులు చేస్తున్నారు గనక తను చేస్తానంటుంది. ఏమంటే నీకోసమే అంటుంది అంది ప్రతిమ. నువ్వు ఏ విషయమో రమేష్కు చెప్పవనే నమ్మకమే వాళ్ళకంత బలాన్నిచ్చి ఆడిస్తోందేమో. అన్నీ నువ్వు ఒక్కదానివే డీల్ చేయాలనుకోవడమే నువ్వు చేస్తున్న పొరపాటేమో. ఇంతమందిని ఆయన ఒకరు మాత్రం ఎదుర్కోవద్దంకుల్. అనవసరంగా తనకి లేనిపోని ఎగ్జైట్మెంట్ కలిగించడం,
అర్ధరాత్రి అలసిన మొహంతో ఇంటికొస్తే నేను ఏడుస్తూ ఇవన్నీ చెప్పి అతనికి పిచ్చెక్కించడం నాకిష్టం ఉండదు. రమేష్ ఎంత మంచివాడు. అలాంటి వాళ్ళు నూటికొకరైనా ఉంటారా? అతను అమ్మ గతాన్ని గురించి గాని, నా గురించి గాని కనీసం తలచుకోనైనా తలచుకోడు. ఇప్పుడు ఇంత కోపంలో కూడా ఆ విషయాలకు సంబంధించిన మాట తోలకుండా నిగ్రహంగానే ఉన్నాడు. రమేష్ ముఖం ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడ్డమే నాకు కావాలి. ఆ నవ్వు అలా ఉండడం కోసం నేనింకా ఎంతైనా భరించగలను. మరి ఇంత ధైర్యం కలదానివి ఎందుకలా కుంగిపోతున్నావు? రమేష్ నాతో మాట్లాడకుండా నన్ను దూరంగా ఉంచడమే నాకు పెద్ద షాకులా ఉంది. నేను దీన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను అంకుల్. ఈ వారం రోజుల్లో నా వయసెంతో పెరిగినట్లు, జీవితం భారమైనట్లు అనిపిస్తోంది. రమేష్ నన్ను ఎప్పట్లా చూస్తే చాలంకుల్, నేనింకేం కోరను అంటుంటే ప్రతిమ కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. సింగు మనసు ఆర్ద్రమైంది. ప్రతిమ, ఛ, చిన్నపిల్లల ఆ ఏడుపేంటి? నేను రమేష్తో మాట్లాడతాను. కళధరకి నేను రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాను. అతనికి ఈ పాటికి కొంత బాధ్యత తెలిసే ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఇది వరకటంత ఇదిగా ఉండడని నా అభిప్రాయం. మీ మామగారు వాళ్ళు కూడా అక్కడ అతని దగ్గర, ఇక్కడ మీ దగ్గర తిరుగుతూ ఉంటారు. అప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. మనుషుల విలువలు గుర్తించడం నేర్చుకుంటారు. ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు సింగ్. మంచం మీద ఒంటరిగా పడుకున్న ప్రతిమ వైపు పరీక్షగా చూస్తూ చేతులు వెనక్కి చాపి తలుపులు మూశాడు రమేష్. ఆ చప్పుడుకు కళ్ళు తెరిచి తడబాటుగా లేచి కూర్చుంది ప్రతిమ. ఆమె కళ్ళు భయంగా బేలగా చూశాయి. జాలితో ద్రవించిపోయాడతను. తను అనేక వ్యాపకాలతో బయట తిరుగుతాడు. అసలు ఈ విషయమే గుర్తుండదు. ఏదో మొదటి 2-3 రోజులు తప్ప ఆ కోపం ఛాయలు తనలో లేనేలేవు. ఇంటికి రాగానే ఊరికే బెంకం చూపించడమే. ప్రతిమ బ్రతిమలాడుతుందని ఎదురు చూడడం, ఆమె మౌనంగా ఉండడంతో తను మళ్లీ అలగడం. పాపం, ప్రతిమ 24 గంటలు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంది కాబోలు. ప్రతిమ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అంతవరకు అదిమి ఉంచిన అనేక భావాలు వెలుగులా పొంగాయి ఆమెలో. అవిరామంగా వర్షించే కళ్ళతో ఆర్తిగా అతన్ని హత్తుకుపోయింది. వారం రోజులు బాకీ ఈ ఒక్క రాత్రిలో తీర్చేయాలి. ముందు నేను మాట్లాడించాను కాబట్టి ముందుగా చి అంటూ అతని మెడవంపులో ముఖం దాచుకుంది ప్రతిమ. ఇంతకు ముందు తాను అనుభవించిన వ్యధ తాలూకా ఛాయలు మచ్చుకైనా లేకుండా మాయమయ్యాయి. అతను ఆమెకు కొత్తగా ఇంకా దగ్గరగా అనిపిస్తున్నాడు. ఈ అద్భుతమైన అనుభవం కోసం నీతో మళ్లీ మళ్లీ పోట్లాడాలనిపిస్తోంది అంటున్నాడతను. తేలికైన మనసుతో ఆ మాటలు ఆసక్తిగా వింటోంది ప్రతిమ. సింగు చూపించిన ఉద్యోగంలో కికురుమనకుండా చేరాడు కళాధర్. సంపాదన లేదనే చులకన భార్య వైపు నుండి వచ్చేసరికి భరించలేకపోతున్నాడతను. అన్నని అడగడానికి అభిమానం అడ్డొస్తోంది. చూడామణి ఏదో ఒకటి క్యాజువల్ గా అడిగినట్లు అడిగి, ఓ, మళ్ళీ మీరు దీన్ని కొనడానికి డబ్బులు మీ వదిన్ని అడిగి తేవాలేమో కదూ, వద్దులేండి అనేది వెటకారంగా. మొదటి నెల జీతం తీసుకుని ఇంటికొచ్చాడు కళాధర్. అతనిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, రిలీఫ్ కనబడుతున్నాయి. వదిన, ఇది నా మొదటి జీతం అంటూ ప్రతిమ చేతుల్లో డబ్బు పెట్టాడు కళాధర్. ఇదేంటి, నాకెందుకు? మీ అమ్మగారికో నాన్నగారికో లేకపోతే మీ ఆవిడకో ఇవ్వు అంటూ కంగారుగా ఆ డబ్బు తిరిగిచ్చేయబోయింది ప్రతిమ. నువ్వే ఇవ్వు అమ్మకి. నాకెందుకు, మీ మామగారికి ఇవ్వు అంది కాంతమ్మ. వాడికి ఇచ్చే, నాకొద్దు అన్నాడాయన. ఇలా అందరిలోనూ తిరిగి తిరిగి చివరికి అతని జీతం అతని చేతిలోకి వెళ్ళింది. ఆ సంగతి ముందే ఊహించిన వాళ్ళ నవ్వాడతను. చూడామణ్ణి బజారుకు తీసుకెళ్లి కావలసిన సామాన్లు కొంది ప్రతిమ. వాళ్లతో పాటు రాజమణి కూడా వెళ్లి అక్కడ ఉండడానికి నిర్ణయం అయింది. వాళ్ళంతా వెళ్లిపోయాక ఇంట్లో గొడవలు, సమస్యలు సగం తగ్గినట్లయ్యాయి. కాంతమ్మ ఏ విషయం కల్పించుకోదు గనక, ఇంకా తనకు పోటీ లేదు గనక జానకమ్మ కూడా చాలా వరకు జోరు తగ్గించేసుకుంది. తలుపులన్నీ సరిగ్గా తాళాలు వేశారో లేదో ఓ మాటు చూసుకుని డాబా మీదకెళ్ళింది ప్రతిమ. గదిలో వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆర్పేసి 0 బల్బు స్విచ్ నొక్కిన శబ్దానికి తల తిప్పకుండానే ప్రతిమ అన్నాడు రమేష్ తగ్గు స్వరంతో. ఏంటి అంది ప్రతిమ. అతని తల ఆమె గుండెల మీద ఉంది. అక్కడి నుంచి కాస్త కాస్త జరుగుతూ వచ్చి ఆమె గెడ్డం దగ్గర ఆగింది. అతని తలంటుకున్న తలలో నుంచి షాంపూ వాసనలు గుప్పుమన్నాయి. మెత్తగా తేలిగ్గా ఉన్న ఆ జుట్టు ఆమె ముక్కు దగ్గర చెక్కిలిగింతలు పెడుతోంది. మాట్లాడండి అంది ప్రతిమ. ఏమని? నా ఫ్రెండు అతని భార్య హనీమూన్కి వెళ్లారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ గోల? ప్రతిమ, నీకేం అనిపించడం లేదు? నాకేమనిపిస్తుంది మధ్యన? పెళ్లి చేసుకున్న వాళ్ళు తమ భార్యలను అలా సరదాగా తిప్పి సంతోష పెట్టాలనుకుంటారు. కానీ నేనేం చేశాను? పెళ్ళైన తెల్లారే నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశాను. ఈ ఇంట్లో కాదు, ఇంత క్రితం అద్దెకున్న ఇంట్లో. కరెక్ట్ చేస్తూ నవ్వింది ప్రతిమ. నవ్వేలా వస్తోంది ప్రతిమ నీకు?
ఏకాంతంగా ఒక్కటంటే ఒక్క రోజైనా మనిద్దరం కలిసి గడిపామా? ఎప్పుడూ 10 మంది మధ్య చిరాకులు పరాకులతోనే గడుస్తోంది. అర్ధరాత్రి ఇంటికి చేరేసరికి ఒక్కోసారి నీ ముఖంలో వేదన ప్రతిఫలిస్తూ ఉంటుంది. కారణం తెలుసుకోవాలనిపించినా అప్పటికే బాగా అలసిపోయిన మనసు, శరీరం ఆ మాత్రం శ్రమను కూడా ఓర్చుకోలేమని ఎదురు తిరుగుతాయి. ఏవైనా ఉంటే ప్రతిమ చెప్పదు, ఎందుకు దాచుకుంటుంది అని నేను మభ్యపెట్టుకుంటాను. నీకు కోపంగా లేదు, అసంతృప్తిగా లేదు. నేను నీకేమిచ్చాను ప్రతిమ? బాధలు, వ్యధలు తప్ప భారంగా అన్నాడు రమేష్. ఏమైంది మీకు ఈరోజు? నాకసలు అలాంటి ఆలోచనలే రావు. నీ మీద కోపమా? నా చరిత్ర తెలిసి నువ్వు చరిత్ర చరిత్ర అంటూ నన్ను అందలమెక్కించాలని చూడకు. నేను త్యాగం చేయడం ఏమిటి? నాన్సెన్స్. ఇందులో నా స్వార్థం లేదనుకుంటున్నావా? నాది ఉమ్మడి కుటుంబం. విభిన్న భావాలు, భిన్న సంఘర్షణలు గల ఈ కుటుంబంలో సహజంగా ఇమిడిపోగల ఓర్పు గల అమ్మాయి నా భార్యగా రావాలనుకున్నాను. అది నీలో పుష్కలంగా ఉందనే నమ్మకం కలిగి నిన్ను చేసుకున్నాను. అందుకే ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇలా ఏదేదో చెబుతూనే నిద్రలోకి జారుకున్నాడు. తన గుండెల మీదున్న అతని ముఖాన్ని జాగ్రత్తగా తలగడ మీదకు జరిపి అంటనట్లు అతని నుదురు మీద పెదవులు ఆనించింది ప్రతిమ. ఆమె మనసు సంతోషంగా, దూది కన్నా తేలిగ్గా, మనోహరమైన సంగీతం వింటున్నట్లుగా, చల్లని పిల్ల తేమెరలు వీస్తున్నట్లుగా ఉంది. కళాధర చూడామణి వెళ్ళిపోవడంతో జానకమ్మకు ప్రత్యర్థులెవరూ లేరు కనుక ఆమె ఏ గొడవలు పెట్టుకోకుండా సరిగ్గానే ఉంటోంది. కాంతమ్మ వైపు నుంచి ఎప్పుడూ ఘర్షణ ఉండదు. మామగారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎన్నడూ ఎరగనంత సంతోషంగా ఉంది ప్రతిమకు. జీవితంలో అనేక కష్టాలు, తద్వారా సంక్రమించిన వ్యధలు, కన్నీళ్లు ఉంటూ హఠాత్తుగా అవి తొలగిపోతే మనిషి విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభూతి వర్ణించలేనంత అపరూపమైంది. కష్టమనేదే లేకుండా జీవితాన్ని గడిపితే కొన్నాళ్ళకా సుఖం రొటీన్గా మారి ముఖం ఆ సుఖంలో కూడా తనకేవో కష్టాలున్నాయని భ్రమిస్తూ వాటి కోసమే వలవేసి గాలిస్తూ ఉంటాడు మనిషి. కష్టాలను అనుభవిస్తూ ఆ వెనకనే వచ్చే సుఖంలో వాటిని మర్చిపోయి ఆనందాన్ని అనుభవించడంలోనే థ్రిల్లుంటుందనే సత్యం ఎంతమందికి తెలుసు? విషాద ఆనందాల సమ్మేళనంతో కూడిన ఈ జీవన సంగీతంలో సంసారం ఒక నవరాగ మాలిక. సంసారం సాగరం దుఃఖం అంటూనే ఆ సాగర దుఃఖాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారు స్త్రీ పురుషులు. ఇదే సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుని లీలా విలాసం అనుకుంటూ నదీ సాగరంలో ఒదిగినట్లు రమేష్ గుండెల్లో తలదూర్చుకుంది ప్రతిమ. ఇంతటితో జీవన సంగీతం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.